Hello friends, welcome back to our channel. So ఇంతకు ముందు మనం ఆల్రెడీ 2 parts C programming అనేది నేర్చుకున్నాము. సో ఫస్ట్ పార్ట్ లో ఆపరేటర్స్ గాని డేటా టైప్స్ గాని మెయిన్ గా కంట్రోల్ స్ట్రక్చర్స్. సో కంట్రోల్ స్ట్రక్చర్స్ లోనే కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం విత్ ఎగ్జాంపుల్స్. తర్వాత సెకండ్ పార్ట్ లోకి వచ్చేసరికి యారేస్ గురించి నేర్చుకున్నాము. సో యారేస్ లోనే మనం న్యూమరికల్ యారేస్ చూసాము, అలాగే క్యారెక్టర్ యారేస్ అంటే స్ట్రింగ్స్ అనేది కూడా చూసాము, దానిలో కొన్ని ప్రోగ్రామ్స్ చూసాము. ఈ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి మనం మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే పాయింటర్స్, ఫంక్షన్స్. మన సి ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఈ రెండు, పాయింటర్స్ అలాగే ఫంక్షన్స్. పాయింటర్స్, ఫంక్షన్స్. సో ఈ పాయింటర్స్ తీసుకుంటే మీరు దీనిలో మనం ఫస్ట్ పాయింటర్స్ చూద్దాము, తర్వాత ఫంక్షన్స్కి వెళ్దాము. సో పాయింటర్స్కి వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటాము అంటే డిక్లరింగ్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్స్. సో ఇవి కూడా ఒక వేరియబుల్ లాగానే. సో వేరియబుల్ అనగానే మనం దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తామో నేర్చుకోవాలి. అలాగే ఈ పాయింటర్స్ని ఎక్స్ప్రెషన్ కింద ఎలా యూజ్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్స్లో ఎలా యూజ్ చేయొచ్చు. సో ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం మనం. ఎక్స్ప్రెషన్ అంటే ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ కలిసి ఉన్నదాన్నే ఎక్స్ప్రెషన్ అంటున్నాము. సో అలా ఎక్స్ప్రెషన్లో మనం ఈ పాయింటర్ వేరియబుల్స్ని ఎలా యూజ్ చేయొచ్చు. అలాగే అర్థమెటిక్, పాయింటర్ అర్థమెటిక్. సో పాయింటర్స్ మీద ఎటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చా లేదంటే కొంతవరకే సాటిస్ఫై చేస్తుందా. నెక్స్ట్ పాయింటర్స్ అండ్ యారేస్. సో ఒక యారే తీసుకుని దాన్ని పాయింటర్ కింద కన్వర్ట్ చేసుకుని పాయింటర్కి అసైన్ చేసి దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఒక యారేని పాయింటర్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు వరకు మనం చూసేది ఏంటి అంటే ఒక వేరియబుల్ని పాయింటర్కి అసైన్ చేసి చేస్తాము, తర్వాత యారేస్ని ఎలా చేస్తాము, తర్వాత అలాగే స్ట్రింగ్స్ని పాయింటర్స్కి ఎలా అసైన్ చేస్తాము. ఆ తర్వాత పాయింటర్ టు పాయింటర్ ఏంటంటే డబుల్ పాయింటర్ అనమాట. తర్వాత డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవన్నీ మనం పాయింటర్స్ కాన్సెప్ట్లో చూస్తాము. దీని తర్వాత మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్కి వెళ్దాం. సో ఫస్ట్ పాయింటర్ డెఫినిషన్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, జస్ట్ వాల్యూస్ను ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లోకి ఒక వాల్యూని అసైన్ చేసాము. అలాగే ఈ వేరియబుల్ అని ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి. సో ఒక మెమరీ అనేది తీసుకుంటోంది, ఒక మెమరీ అనేది అలాట్ చేసి ఓకే సమ్ అడ్రస్ 1000 అనుకున్నాం. సో దానికి ఏ అనే నేమ్ అనేది ఇస్తుంది అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఏ ఎక్కడుంది, అడ్రస్ 1000లో ఉంది. సో ఈ 1000 అనే అడ్రస్ స్టోర్ చేయడానికి ఇంకొక వేరియబుల్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్నే మనం ఏమంటాము అంటే పాయింటర్ వేరియబుల్ అంటాం. పాయింటర్ వేరియబుల్. సో పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వేరియబుల్ which holds the address of another variable. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇంట్ ఏ అన్నాము. ఇంట్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఉంది 1000 ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 అని ఇచ్చాము. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ 5 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో అలాగే మనం ఇంట్ స్టార్ ఇంక్లూడ్ చేస్తే, ఒక వేరియబుల్ ముందు స్టార్ ఇంక్లూడ్ చేసాము అంటే దాని మీనింగ్ ఏంటి అంటే పాయింటర్ అని అర్థం. ఓకే, సో స్టార్ ఈజ్ ప్రిఫిక్స్డ్ టు ఏ వేరియబుల్ కాల్డ్ పాయింటర్ వేరియబుల్. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా తెలుస్తుంది ఒక నార్మల్ వేరియబుల్కి ఒక పాయింటర్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ వేరియబుల్ అనేసరికి ఎటువంటి ప్రిఫిక్స్లు ఏమీ ఉండవు, నార్మల్గా ఒక ఐడెంటిఫైర్ నేమ్ ఇస్తాము.
అలాగే పాయింటర్ వేరియబుల్ ఎప్పుడు అంటాము అంటే ఎప్పుడైతే మనం వేరియబుల్ ముందు స్టార్ అనే సింబల్తో స్టార్ట్ చేస్తామో దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం. మనం ఐడెంటిఫైయర్ నేమ్ ఇవ్వడానికి రూల్స్ కొన్ని చూసాము. ఏంటిది? ఒక ఐడెంటిఫైయర్ నేమ్ అనేది అయితే క్యారెక్టర్తోనే స్టార్ట్ అవ్వాలి లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలని చెప్పుకున్నాం. వేరే సింబల్స్ ఏది యూజ్ చేయకూడదు, డిజిట్స్ యూజ్ చేయకూడదు. అందుకని ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్తో స్టార్ట్ చేసామో దాన్నే మనం పాయింటర్ వేరియబుల్ అంటాం. స్టార్ అని యూజ్ చేస్తే పాయింటర్ వేరియబుల్. సో ఈ పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? ఇది కూడా ఒక వేరియబులే, దానిలో కూడా ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఏం వాల్యూ ఉంటుంది? అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ స్టోర్ చేయడానికి, అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత పి, ఇప్పుడు ఇంట్ స్టార్ పి అన్నాం అనుకోండి, అక్కడ కూడా సేమ్ మన డిక్లరేషన్ లాగానే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇక్కడ ఇది ఒక 2000 అడ్రస్ అనుకోండి, ఇది పి, ఓకే, ఇది కూడా ఒక వేరియబులే. కానీ ఇక్కడ హోల్డ్ చేసే వాల్యూ ఏంటి? అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అన్నాం అనుకోండి, యాంపర్సెంట్ అంటే అడ్రస్ అన్నమాట. ఓకే, యాంపర్సెంట్ అంటే అడ్రస్. కాబట్టి యాంపర్సెంట్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ ని పీకి స్టోర్ చేస్తున్నాము. ఏ యొక్క అడ్రస్ ఎంత? 1000. ఈ 1000 ని ఇక్కడ స్టోర్ చేస్తాం, 1000 ని ఇక్కడ స్టోర్ చేస్తాం. సో పాయింటర్ వేరియబుల్ అంటే ఇట్ ఈస్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. నార్మల్ వాల్యూ కాదు, పాయింటర్ వేరియబుల్ లో మనం అడ్రస్ స్టోర్ చేయడానికి, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ నే పాయింటర్ వేరియబుల్ అంటాం. ఇక్కడ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే పాయింటర్స్ కాన్సెప్ట్ అంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. 2 కాన్సెప్ట్స్. యాంపర్సెంట్ అనే సింబల్ యూజ్ చేసేది అడ్రస్ కోసం, అంటే మనకి వాల్యూ రిటర్న్ అవ్వాలి అంటే యాంపర్సెంట్ యూజ్ చేస్తే అడ్రస్ వస్తుంది. అలాగే స్టార్ అనేది యూజ్ చేస్తే వాల్యూ ఎట్ అడ్రస్ వస్తుంది, వాల్యూ ఎట్ అడ్రస్ వస్తుంది. అంటే ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఆ వాల్యూలో ఉన్న అడ్రస్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అంటే ఇట్ ఈస్ ఎ నార్మల్ వేరియబుల్, నార్మల్ వేరియబుల్. స్టార్ ఏ అంటే పాయింటర్ వేరియబుల్, పాయింటర్ వేరియబుల్. యాంపర్సెంట్ ఏ అంటే అడ్రస్ ఆఫ్ ఏ. ఇది గుర్తుంచుకోండి, చాలా సింపుల్ గా మీకు రిమైనింగ్ కాన్సెప్ట్, పాయింటర్స్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమైపోతుంది. ఈ 2 పాయింట్స్ మీకు గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ దాన్ని మనం వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్మాట్ స్పెసిఫైయర్. చూడండి, ఫార్మాట్ స్పెసిఫైయర్ కూడా కావాల్సిందే. మనం ఒక వాల్యూని తీసుకోవాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ కావాలి కదా. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టే %u అనేది అన్సైన్డ్ ఇంటిజర్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం, అన్సైన్డ్ ఇంటిజర్. సో అడ్రస్ కూడా మనం అన్సైన్డ్ అంటే పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ రావు కాబట్టి. అలాగే %x కూడా ఉంటుంది. అదేంటి అంటే అడ్రస్ ని ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ప్రింట్ చేస్తుంది, హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ప్రింట్ చేస్తుంది. సిమిలర్లీ %p కూడా అంతే, %p కూడా అంతే. అడ్రస్ ని హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ప్రింట్ చేయడానికి మనకు కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం ఏం చేద్దాం అంటే %u అనేది యూజ్ చేద్దాం, %u అనేది యూజ్ చేద్దాం. ఓకే, సో మనకి పాయింటర్ వేరియబుల్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే పాయింటర్ వేరియబుల్ ఇస్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే, సో ఎలా రిప్రజెంట్ చేస్తాం? రిప్రజెంటేషన్ ఎలాగా అంటే స్టార్ షుడ్ బి ప్రిఫిక్స్. నార్మల్ వేరియబుల్ కి పాయింటర్ వేరియబుల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే స్టార్ ఇస్ ప్రిఫిక్స్ టు వేరియబుల్ కాల్డ్ పాయింటర్ వేరియబుల్. ఓకే, తర్వాత ఇనిషియలైజేషన్ ఏంటి అంటే నార్మల్గా ఇనిషియలైజేషన్ అంటే ఒక వాల్యూని వేరియబుల్లోకి ఇనిషియలైజ్ చేస్తాము.
కానీ ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ ఏంటి అంటే ఇనిషియలైజింగ్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఓకే ఒక అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ని మనం దానికి అసైన్ చేస్తే దాన్నే ఇనిషియలైజేషన్ అంటాం. సో కంపల్సరీగా మనం ఇనిషియలైజేషన్ అనేది చేయాల్సిందే. చూడండి, సో ఇక డిక్లరేషన్ పార్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే చూడండి, మనం పాయింటర్ వేరియబుల్లో ఒక వేరియబుల్ అడ్రస్ ని స్టోర్ చేస్తామంటున్నాం కాబట్టి ఓకే పాయింటర్ వేరియబుల్లో ఏం చేస్తున్నాము, ఒక అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్, అవునా. సో ఈ అనదర్ వేరియబుల్ అన్నాం కాబట్టి ఈ వేరియబుల్ కి ఏదో ఒక డేటా టైప్ ఉంటుంది కదా. సో మనం ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేసేది ఒక డేటా టైప్ తో డిక్లేర్ చేస్తాం కదా. ఆ వేరియబుల్ అంటే ఆ మెమరీలో ఏదైతే వాల్యూ స్టోర్ చేస్తున్నామో ఆ వాల్యూని బేస్ చేసుకుని డేటా టైప్ అనేది తీసుకుంటున్నాము. ద సేమ్ డేటా టైప్ ని ఈ పాయింటర్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాలి. సేమ్ డేటా టైప్ అంటే ఏ డేటా టైప్ యొక్క వేరియబుల్ అడ్రస్ ని మనం స్టోర్ చేస్తున్నామో అదే డేటా టైప్ తో మనం వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి, పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ వచ్చేసరికి ఇంటిజర్ అనుకోండి, దాన్ని స్టోర్ చేయాలి అంటే ఇంట్ ఏ అన్నాం అనుకోండి. ఏ అడ్రస్ ని స్టోర్ చేయాలి అంటే ఇంటిజర్ తోనే మనం డిక్లేర్ చేయాలి. సో p ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అంటే p ఏ అనేది ఇంటిజర్ వాల్యూ, అదే ఇంటిజర్ వాల్యూ అడ్రస్ ని మనం ఒక పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి అదే డేటా టైప్ తో మనం డిక్లేర్ చేస్తాం. అదే ఫ్లోట్ b అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కంపల్సరీ మన పాయింటర్ అనేది ఫ్లోట్ పాయింటర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే p ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ b అనేది అసైన్ చేయగలం. అలాగే క్యారెక్టర్ కూడా అంతే. సో క్యారెక్టర్ సమ్ ch అన్నాం అనుకోండి, సో పాయింటర్ వేరియబుల్ కూడా క్యారెక్టర్ పాయింటర్ వేరియబుల్ అవ్వాలి, ఎందుకంటే మనం స్టోర్ చేసే అడ్రస్ లో మన క్యారెక్టర్ ఉంది కాబట్టి సేమ్ అలాగే యూజ్ చేయాలి. ఓకే, సో దీని డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ ఫాలోడ్ బై స్టార్ వేరియబుల్ నేమ్. ఇదే మన డిక్లరేషన్. రైట్. సో ఇది డిక్లరేషన్ సింటాక్స్, ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ అన్నమాట. సో ఇనిషియలైజేషన్, సో ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసి మనం నార్మల్ గా డిక్లేర్ చేసి వాల్యూ లేకపోతే గార్బేజ్ వాల్యూ ఎలా అయితే ఉందో అలాగే పాయింటర్ వేరియబుల్ పాయింటింగ్ టు నల్ అంటే ఏ అడ్రస్ ని మనం పాయింట్ చేయకపోతే దాన్నే మనం ఏమంటాము అంటే నల్ పాయింటర్ అంటాం. సో ఒక పాయింటర్ వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసాము అంటే దానికి ఒక అడ్రస్ ని అసైన్ చేయాలి. ఒకవేళ ఒక పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసి అసలు మనం వాల్యూ ఏది అసైన్ చేయకపోతే దాన్నే నల్ పాయింటర్ అని కూడా అంటాం. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఇంట్ స్టార్ p ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నాం అనుకోండి, అంటే pకి ఎటువంటి అడ్రస్ మనం అసైన్ చేయలే. సో అలాంటప్పుడు మనకి నల్ పాయింటర్ అంటాం. అడ్రస్ అసలు ఏది అసైన్ చేయకుండా ఉన్న దాన్ని నల్ పాయింటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ లో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్. వాయిడ్ పాయింటర్ ఏంటంటే
pointer variable that can hold address of variable of any data type. సో ఇందాక నేను చెప్పుకున్నాము ఒక వేరియబుల్ ఒక పాయింటర్ లోకి ఏదైనా ఒక వేరియబుల్ అడ్రస్ మనం ప్లేస్ చేస్తున్నాము అంటే ఆ వేరియబుల్ అడ్రస్ లో ఏ డేటా టైప్ ఉందో అదే డేటా టైప్ తో మనం వేరియబుల్ పాయింటర్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాలన్నాం. ఇక్కడ అదే కదా చేసాము. ఇంట్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ మనం స్టోర్ చేయాలి అంటే ఆ వేరియబుల్ ఆ పాయింటర్ వేరియబుల్ డేటా టైప్ కూడా ఇంటిజర్ అయి ఉండాలి. అలాగే ఫ్లోట్ బి అంటున్నాం అంటే బిలో ఫ్లోట్ వాల్యూ ఉంది కాబట్టి బి యొక్క అడ్రస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే పాయింటర్ వేరియబుల్ లో కూడా మనం ఫ్లోట్ నే డిక్లేర్ చేసాం. అలా కాకుండా వాయిడ్ పాయింటర్ అని ఒక ఆప్షన్ ఉంది. వాయిడ్ పాయింటర్ ఏంటి అంటే అసలు ఈ డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయం. సింటాక్స్ ఎలాగా అంటే వాయిడ్ స్టార్ పి అంటాం అంతే. సో ఇప్పుడు పీలోకి ఇంటిజర్ అడ్రస్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ అడ్రస్ స్టోర్ చేయొచ్చు, అలాగే క్యారెక్టర్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. పీలోకి మనం ఇంటిజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయొచ్చు, క్యారెక్టర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అయినా స్టోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ లో ఈ వాయిడ్ పాయింటర్ అప్పుడు వైల్ ప్రింటింగ్ మనం ఏం చేయాలి అంటే టైప్ క్యాస్ట్ చేయాలి. టైప్ క్యాస్ట్ షుడ్ బి డన్. సో టైప్ క్యాస్ట్ చేయకపోతే మనకి అవుట్పుట్ రాదు. ఓకే, సో అంటే ఇంటిజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని మనం స్టోర్ చేసాము అంటే దాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఈ టైప్ క్యాస్ట్ వాడాలి కంపల్సరీ. సో ఇంట్ స్టార్ అనే ఒక టైప్ క్యాస్ట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అలాగే ఫ్లోట్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఫ్లోట్ స్టార్ అనేది యూజ్ చేయాలి. అలాగే క్యారెక్టర్ వాడినప్పుడు క్యారెక్టర్ స్టార్ అనేది యూజ్ చేయాలి. సో టైప్ క్యాస్ట్ అనేది వాడాలి కంపల్సరీ ఎప్పుడు దాన్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు. లేదు అంటే కనుక నో ప్రాబ్లం. ప్రింట్ చేయాలి యాక్సెస్ చేయాలి అనుకుంటే టైప్ క్యాస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. వాయిడ్ పాయింటర్ అవ్వకపోతే టైప్ క్యాస్ట్ అవసరం లేదు. ఓకే, సో ఇది మన ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో సింటాక్స్ ఇనిషియలైజేషన్ కి ఇనిషియలైజేషన్ సింటాక్స్ చూడండి. ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఏంటి దాని మీనింగ్, పాయింటర్ వేరియబుల్ is equal to ampersand of normal variable. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకుంటే ఇంట్ ఏ అన్నాము అంటే దానికి దీని అడ్రస్ స్టోర్ చేయడానికి ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ తోనే మనం డిక్లేర్ చేయాలి ఒక పాయింటర్ వేరియబుల్ ఇంట్ స్టార్ పి అంటాము. ఇది డిక్లరేషన్. సో ఇనిషియలైజేషన్ ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఏ. సో ఇది ఇనిషియలైజేషన్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాము. సో ఏ ప్రింట్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 10 వస్తుంది. పి ప్రింట్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది, అడ్రస్ ఆఫ్ ఏ వస్తుంది. యాంపర్సెంట్ ఏ అన్నాం అనుకోండి అప్పుడు కూడా అడ్రస్ ఆఫ్ ఏనే వస్తుంది. స్టార్ పి అన్నాం అనుకోండి అప్పుడు వాల్యూ ఆఫ్ ఏ వస్తుంది. ఓకే, వాల్యూ ఆఫ్ ఏ ఎందుకంటే వాల్యూ ఎట్ అడ్రస్. ఓకే, వాల్యూ ఎట్ అడ్రస్ కన్ఫ్యూజన్ లేకుండా మీకు అది రాస్తాను. వాల్యూ ఎట్ అడ్రస్
ఇన్ పీలో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేయడానికి స్టార్ పీ. సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే పాయింటర్స్ కాన్సెప్ట్ అంతా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేసేది %u, ఫార్మాట్ స్పెసిఫైయర్ %u ఫర్ అడ్రస్. ఓకే, సో అంటే అన్సైన్డ్ ఇంటిజర్ని మనం రిప్రజెంట్ చేస్తున్నట్టు, పాజిటివ్ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో కోడ్ బ్లాక్స్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మనకి ఇటరేషన్స్ ఏమి ఉండవు కాబట్టి సింపుల్గా మనం చూద్దాము. సో సేవ్ pointer.c. సో ఫస్ట్ ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. సో int a is equal to 10 అన్నాము. అలాగే int స్టార్ p అన్నాము. ఇనిషియలైజ్ చేద్దాం. p is equal to %a. చూడండి, స్టార్ p is equal to అని పెట్టకూడదు, p is equal to అనే పెట్టాలి. స్టార్ p ఏంటి అంటే ఓన్లీ డిక్లరేషన్ దగ్గర మాత్రమే, పాయింటర్ వేరియబుల్ అని తెలియడం కోసం స్టార్ p చేసాం. సో p is equal to %a and printf value of a is, లేదా మనం రిప్రజెంటేషన్ ఇచ్చేద్దాం, a is equal to %d a, అది a ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత printf %a is equal to %u, ఓకే, %u a, %a కదా ప్రింట్ అవ్వాల్సింది. నెక్స్ట్ printf p is equal to %u, p లో కూడా అడ్రస్ ఏ ఉంటుంది కాబట్టి p లో కూడా మనకి అడ్రస్ ఏ ఉంటుంది, అలాగే యాంపర్సెంట్ దానిలో కూడా అడ్రస్ ఏ ఉంటుంది. నెక్స్ట్ printf స్టార్ p is equal to %d, వాల్యూ వస్తుంది కాబట్టి స్టార్ p. ఓకే, సో చూడండి, సో నో ఎర్రర్స్. ఎగ్జిక్యూట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే a is equal to 10. %a అంటే అడ్రస్ ఆఫ్ a, అంటే a అనేది ఈ అడ్రస్లో ఉంది, 642236. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనం ఎందుకు ఇక్కడ యాంపర్సెంట్ పెట్టాలి, p is equal to, అసలు ఇంట్ p పాయింటర్ వేరియబుల్ కాకుండా p తీసేసి p is equal to %a పెట్టచ్చు కదా అంటే, ఈ వాల్యూ చూస్తే మీకు అడ్రస్ అనేది బియాండ్ ద రేంజెస్లో ఉంటాయి మనకి. సో ఏ అడ్రస్ వస్తుందనేది మనకు తెలియదు, బియాండ్ ద రేంజెస్లో ఉంటాయి. కాబట్టి ఈ అడ్రస్ని మనం హోల్డ్ చేయాలి అంటే కంపల్సరీగా స్టార్ p యూజ్ చేసాము అంటే మనకి పాయింటర్ ఆ రేంజ్ ఎంత అడ్రస్ ఎంత వాల్యూ ఉన్నా సరే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ పాయింటర్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే p is equal to, ఇక్కడ చూడండి, p is equal to %u p అని ఇచ్చాను అంటే p లో ఏ వాల్యూ ఉన్నట్టు, ఈ వాల్యూ ఉన్నట్టు, అంతే కదా. అండ్ స్టార్ p అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ p, ఓకే, వాల్యూ అట్ అడ్రస్ ఇన్ p లో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ, అంటే p లో ఉన్న అడ్రస్ ఏంటిది, ఇది, దీనిలో ఉన్న వాల్యూ ఏది 10, కాబట్టి 10 ప్రింట్ అయింది. ఓకే, అలాగా మనం డిక్లరేషన్ని ఇనిషియలైజేషన్ని చేయొచ్చు. ఓకే, సిమిలర్ ఇక్కడ ఇంట్ బదులు మీరు ఫ్లోట్ ఇవ్వండి, ఫ్లోట్ a is equal to 10.5 ఇవ్వండి. సో ఇంట్ ఇలాగే ఉంచేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, మీకు రిజల్ట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. చూడండి, ఇంట్ ఫ్రమ్ ఇన్కంపాటబుల్ పాయింటర్. సో ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, చూడండి వాల్యూస్ చూడండి ఎలా వచ్చినాయో చూడండి. సో ఏదో వాల్యూస్ వచ్చేసినాయి, అక్కడ ఏదో ఒక వాల్యూస్ వచ్చేసినాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఇచ్చిన ఇన్పుట్స్ కాకుండా వేరే వాల్యూస్ ఏవో వచ్చినాయి. అంటే ఏంటి, మనం ఇక్కడ ఫ్లోట్ a is equal to 10.5 అన్నప్పుడు పాయింటర్ కూడా ఫ్లోట్లోనే ఉండాలి. సో p is equal to %a కరెక్ట్. ఇక్కడ మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 0 ఎర్రర్స్ అండ్ మీకు వచ్చే రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ రిజల్ట్, 10.5 64223036 64223036 and 10.5 00000.
సో ఇలాగ మనకి మనం స్టోర్ చేసే అడ్రస్ ఏ డేటా టైప్ అయితే స్టోర్ చేస్తుందో అదే డేటా టైప్తో మనం పాయింటర్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తాం. క్లియర్? సో అది మన డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ పాయింటర్ ఎక్స్ప్రెషన్స్. పాయింటర్ ఎక్స్ప్రెషన్స్ అన్నప్పుడు ఏమవుతుంది, మనం పీలో అడ్రస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇంట్ స్టార్ పి అన్నప్పుడు పీలో అడ్రస్ ఉందనుకున్నాము, స్టార్ పిలో వాల్యూ ఉందనుకున్నాము. సో ఈ స్టార్ పిని ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేస్తాం. స్టార్ పిని ఎక్స్ప్రెషన్స్కి యూజ్ చేస్తాం. పీని కనుక ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే అడ్రస్ వస్తాయి, స్టార్ పి ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తే వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో P1 P2 రెండు వేరియబుల్స్ అనుకోండి, రెండు పాయింటర్ వేరియబుల్స్. సో ఇది P1 అనుకుందాం. సో P1 ప్లస్ P2 అన్నాం అనుకోండి. P1లో ఏముంది, అడ్రస్ ఉంది. P2లో ఏముంది, P2లో కూడా అడ్రస్ ఉంది. సో రెండు అడ్రస్లు మర్చిన ఎడిషన్ జరుగుతుంది అక్కడ. అదే స్టార్ P1 ప్లస్ స్టార్ P2 తీసుకున్నారనుకోండి, ఇదేంటిది, వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ P, వాల్యూ ఆఫ్ అడ్రస్ ఎట్ P2. సో ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఎడిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్స్ లో ఎప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటంటే స్టార్. ఓకే, సో అందుకని ఈ స్టార్ని ఏమంటాము అంటే వాల్యూ ఆపరేటర్ అంటాము. వాల్యూ ఆపరేటర్ ఆర్ డీరిఫరెన్స్ ఆపరేటర్. డీరిఫరెన్స్ ఆపరేటర్ లేదా ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటాం. ఇండైరెక్షన్ ఆపరేటర్. సో వీటిని, ఒక స్టార్ని మనం ఇన్ని రకాలుగా ఆడుతాం. అండ్ యాంపర్సెంట్ వచ్చేసరికి అడ్రస్ ఆపరేటర్ అంటాం. అడ్రస్ ఆపరేటర్. ఓకే, యాంపర్సెంట్ ని అడ్రస్ ఆపరేటర్ అంటాం. సో ఎక్స్ప్రెషన్స్, మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినా సరే స్టార్ అనేది కంపల్సరీ వాడాలి. స్టార్ యూజ్ చేస్తేనే మనకి ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా అవుతాయి. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మనకి రెండు వేరియబుల్స్ తీసుకుందాం ఇక్కడ. సో ఇంట్ ఏ కామా బి. ఓకే, అలాగే ఇంట్ స్టార్ P1 స్టార్ P2. సో printf enter values of A and B, రెండు వాల్యూస్ ని రీడ్ చేద్దాం. scanf %d %d ampersand A ampersand B, రెండు వాల్యూస్ రీడ్ చేసాం. ఇప్పుడు P1 is equal to ampersand A, P2 is equal to ampersand B అన్నాం. అంటే A యొక్క అడ్రస్ P1 లోకి, B యొక్క అడ్రస్ P2 లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, సమ్ సి, ఇక్కడ సి ఇద్దాం, లేదా సమ్ తీసుకోండి. సో సమ్ ఇస్ ఈక్వల్ టు ఒకటి A ప్లస్ B అయినా చేయొచ్చు, లేదా యాంపర్సెంట్ A స్టార్ P1 ప్లస్ స్టార్ P2 ఇలాగైనా చేయొచ్చు. సో printf సమ్ ఇస్ ఈక్వల్ టు %d sum. రైట్. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, చూడండి. సో రెండు వాల్యూస్ 10 20 తీసుకుంటున్నాము. సో ఆటోమేటిక్గా అడ్రస్ అనేది 30 వచ్చింది మనకి. రైట్, ఎందుకు వచ్చింది, ఇక్కడ P1 లోకి అడ్రస్ ఇచ్చాము చూడండి. సో ఇక్కడ అది కూడా ప్రింట్ చేద్దాం. printf address of A is %u, ఎందులో ఉంది అడ్రస్ P1 లో ఉంది. అలాగే అడ్రస్ ఆఫ్ B is %u, ఎందులో ఉంది P2 లో ఉంది. ఓకే, సో 10 20 ఇచ్చామనుకోండి, అడ్రస్ ఆఫ్ A అది, అడ్రస్ ఆఫ్ B ఇది, ఎడిషన్ అది.
చూడండి. సో 10 20 ఇస్తే అడ్రస్ ఆఫ్ ఏ వచ్చేసరికి 64222024, అడ్రస్ ఆఫ్ బి వచ్చేసరికి 64222020, ఎడిషన్ వచ్చేసరికి 30 వచ్చింది. ఓకే, అలాగే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చారనుకోండి, సో 1 2 ఇచ్చాము అంటే 2, అది ఎడిషన్ కాదు, మల్టిప్లికేషన్. ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో 2 3 ఇచ్చాము అనుకోండి, మనకి ప్రొడక్ట్ అనేది 6 వచ్చింది. ప్రొడక్ట్ అనేది 6 వచ్చింది, రైట్. అలాగే డివిజన్ చేయొచ్చు, ఎలాగైనా సరే ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఏం చేయాలి, స్టార్ వాల్యూ అంటే వాల్యూని యాక్సెస్ చేయాలి. వాల్యూని యాక్సెస్ చేయాలంటే స్టార్ యూజ్ చేయాలి. యాంపర్సెంట్ యూజ్ చేసాము అంటే అడ్రస్ వస్తుంది. ఓకే, యాంపర్సెంట్ యూజ్ చేస్తే అడ్రస్ వస్తుంది. క్లియర్? సో అది మన పాయింటర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ పాయింటర్ అర్థమెటిక్. పాయింటర్ అర్థమెటిక్ ఏంటంటే ఏం ఆపరేషన్స్ చేయొచ్చు అనేది. పాయింటర్స్ మీద మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో ఇవే ఆపరేషన్స్ మనం పాయింటర్స్ మీద అప్లై చేయొచ్చు. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఏంటి దా కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. చూడండి. సో ఫస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు సైజ్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్, సైజ్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ మనం చూస్తే దాన్ని బట్టి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్లు వస్తాయి. సో సైజ్ ఆఫ్ ఇంట్, సైజ్ ఆఫ్ ఇంటిజర్ అనుకోండి, 2 bytes, 16 bit కంపైలర్ అయితే 2 bytes అని చెప్పుకున్నాము, 32 bit కంపైలర్ అయితే 4 bytes అని చెప్పుకున్నాము. అలాగే ఫ్లోట్ కనుకోండి 4 bytes అని చెప్పుకున్నాము, డబుల్ గా అయితే 8 bytes అని చెప్పుకున్నాము. అలాగా సైజ్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ ఏంటి అంటే ఎప్పుడు కూడా 2 bytes అలాగే 4 bytes. సో ఇది 32 bit కంపైలర్కి, ఇది 32 bit కంపైలర్. సో ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుని అది అసైన్మెంట్ అనేది జరుగుతుంది. 16 bit కంపైలర్కి 4 bytes. అది ఇంటిజర్ పాయింటర్ అయినా, క్యారెక్టర్ పాయింటర్ అయినా, ఫ్లోట్ పాయింటర్ అయినా, డబుల్ పాయింటర్ అయినా, ఏదైనా సరే ఒక పాయింటర్ వేరియబుల్ అనేది 2 bytes ఆర్ 4 bytes ఆఫ్ డేటాని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఒక్కసారి చూద్దాం సైజ్ ఆఫ్ ద పాయింటర్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. సో hash include stdio.h void main int a int star p p is equal to ampersand k. Printf size of p is percentage d size of p. ఎంత తీసుకుంది? సైజ్ ఆఫ్ p అనేది 8 bytes తీసుకుంది. ఓకే, సైజ్ ఆఫ్ p అనేది 8 bytes తీసుకుంది. ఇక్కడ చూద్దాం, ఫ్లోట్ తీసుకుందాం. p1 అనుకున్నాము, ఇక్కడ p1 ఓకే, p2 is equal to ampersand of b.
expected చూడండి 8 ఇది కూడా 8 bytes. ఓకే, సో మీరు ఫ్లోట్ తీసుకున్న ఇంటిజర్ తీసుకున్న సేమ్ బైట్స్ అనేవి ఆక్యుపై చేస్తుంది. మనం ఒకసారి దానిలో చూద్దాం. సేమ్ అదే ప్రోగ్రామ్ ఇక్కడ మనం చేద్దాము. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, p1 ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అన్నాము, p2 ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ బి అన్నాం. రైట్, సో ఇప్పుడు printf size of p1 is %d size of p1. అలాగే printf size of p2 is %d /n size of p2. సో అవుట్పుట్ చూస్తే మీకు చూడండి 2 bytes ఆఫ్ మెమరీ. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి కంపైలర్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని సేమ్ సైజ్ని ఆక్యుపై చేస్తాయి, అది ఇంటిజర్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా. సో ఇది 16-bit కంపైలర్ జనరల్గా 2 bytes తీసుకుంది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మేబీ నేను రివర్స్ రాసినట్టున్నాను. ఇది 16-bit కంపైలర్, ఇది 16-bit కంపైలర్కి, ఇది 32-bit కంపైలర్కి 8 bytes ఆఫ్ మెమరీ అనేది 64-bit కంపైలర్కి. సో డిఫరెంట్ కంపైలర్స్కి డిఫరెంట్ బైట్స్ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఇప్పుడు మనం చూసాం కదా, కోడ్ బ్లాక్స్ యూజ్ చేసినప్పుడు 8 bits వచ్చినాయి, టర్బోసి యూజ్ చేసినప్పుడు 2 bytes వచ్చినాయి. అది ఇంటిజర్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా సరే, ఇంటిజర్ అయినా ఫ్లోట్ అయినా క్యారెక్టర్ అయినా డబల్ అయినా సరే, ఏదైనా సరే కామన్ సైజ్ ఏంటి అంటే 2 bytes ఆఫ్ మెమరీ, 4 bytes ఆఫ్ మెమరీ, 8 bytes ఆఫ్ మెమరీ, 16-bit, 32, 64. మనం కోడ్ బ్లాక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 64-bit కంపైలర్, సో అందుకనే 8 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది ఏ పాయింటర్ వేరియబుల్ అయినా. రైట్, సో ఇప్పుడు ఎడిషన్ ఇంక్రిమెంట్కి వచ్చామనుకోండి, ఇంక్రిమెంట్కి వచ్చినప్పుడు మనం ఇంక్రిమెంట్ అంటే ఏంటి, దాని మీనింగ్ అప్డేటింగ్ విత్ 1, రైట్. సో int star p అన్నాం అనుకోండి, p+1. ఓకే, సో ఒకవేళ p అనేది 1000 ఉంటే అడ్రస్, p+1 1001 అవ్వదు. p+1 అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ ఎన్ని బైట్స్ అయితే ఆక్యుపై చేస్తుందో అన్ని బైట్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 bytes ఆక్యుపై చేస్తుంది అనుకోండి ఇంటిజర్, సో p+1 ఎంత అవుతుంది, 1004 అవుతుంది. అదే డబల్ తీసుకున్నప్పుడు 8 bytes అయింది అనుకోండి, 1008 అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద డేటా టైప్, ఆ డేటా టైప్ను బేస్ చేసుకుని ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. అంతేగాని అప్డేటింగ్ విత్ 1 అంటే ఓన్లీ 1తో అప్డేట్ అవుతుంది. సో పాయింట్ ఇక్కడ మనకి పీలో ఉన్నది ఏంటి, అడ్రస్ కదా. సో అడ్రస్ అన్నప్పుడు ఒక వేరియబుల్ అడ్రస్ తీసుకుంటున్నాం, రైట్. సో ఒక వేరియబుల్ అడ్రస్ తీసుకుంటున్నప్పుడు int a is equal to some 10, int star p is equal to ampersand a అన్నాం. అంటే ఏ యొక్క అడ్రస్ పీలోకి స్టోర్ చేస్తున్నాం, ఏ యొక్క అడ్రస్ అంటే ఒక 1000ని పీలోకి స్టోర్ చేస్తున్నాం.
సో p అనేది ఏంటి ఇంటిజర్ కాబట్టి ఇది కూడా సమ్ 4 bytes ఆఫ్ మెమరీ అక్కడ అలాట్ చేసేసి ఉంటుంది ఆల్రెడీ. సో p+1 అన్నప్పుడు నెక్స్ట్ మెమరీ ఈ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మెమరీ 1004 అయిపోతుంది, అంతేగాని 1001 అవ్వదు. 1004 అవుతుంది కానీ 1001 అవ్వదు, రైట్. అలాగా మనం అడ్రస్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు దాని డేటా టైప్ సైజ్ అయితే ఏదైతే ఉందో అంత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. int a int star p is equal to ampersand a. ఇప్పుడు చూడండి, ప్రింట్ వాల్యూ ఆఫ్ p ఈజ్, pలో ఏముంటుంది అడ్రస్ ఉంటుంది కాబట్టి pనే రిప్రజెంట్ చేద్దాం. తర్వాత ఇంక్రిమెంట్ చేద్దాం, ఇంక్రిమెంట్ చేయండి, రైట్. p ఈజ్ ఈక్వల్ టు p+1. సో printf ఆఫ్టర్ incrementing p value, after incrementing value of p is %u, మళ్ళీ p ప్రింట్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు బిల్డ్ చేసాము, రన్ చేసాము. సో వాల్యూ ఆఫ్ p ఎంత వచ్చింది, 642206. ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్ వాల్యూ ఆఫ్ p ఎంత వచ్చింది, 642240. అంటే ఎంత డిఫరెన్స్, 4 bytes ఆఫ్ మెమరీ. అదే ఇక్కడ మీరు ఫ్లోట్ తీసుకున్నారనుకోండి, ఫ్లోట్ బిల్డ్ చేసాము, రన్ చేసాము. ఇప్పుడు చూడండి, 642236 642240. ఎందుకంటే ఫ్లోట్ కూడా, సైజ్ ఆఫ్ ఫ్లోట్ కూడా 4 bytes. ఒకసారి డబల్ చెక్ చేద్దాం, చూడండి. ఇప్పుడు వాల్యూ ఆఫ్ p ఎంత, 642238. ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్ వాల్యూ ఆఫ్ p ఎంత, 642240. ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, 8 డిఫరెన్స్. ఎందుకని, ఇక్కడ డబల్ పెట్టాను కాబట్టి డబల్ యొక్క సైజ్, ఏదైనా ఒక డబల్ వేరియబుల్ యొక్క సైజు 8 bytes ఆఫ్ మెమరీ కాబట్టి మనకి ఇంక్రిమెంట్ చేసినప్పుడు 8 bytes తీసుకుంటుంది, 8 bytes ఇంక్రిమెంట్ అవుతుంది. అంతేగాని 642233 రాలేదు ఇక్కడ. ఓకే, 1తో ఇంక్రిమెంట్ అయింది అంటే ఆ సైజ్, ఆ డేటా టైప్ సైజ్తో ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, పాయింటర్ ఇంక్రిమెంట్ అంటే డిఫరెంట్ అనమాట. వాల్యూ ఇంక్రిమెంట్కి పాయింటర్ ఇంక్రిమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. సో అలాగే డిక్రిమెంట్ కూడా, ఇంక్రిమెంట్ ఎలా అయితే మనం చూసామో సేమ్ అలాగే డిక్రిమెంట్ కూడా జరుగుతుంది. డిక్రిమెంట్ కూడా అంతే. సో p-1 అంటే సైజ్ ఆఫ్ డేటా టైప్ డిక్రిమెంట్ అవుతుంది. సైజ్ ఆఫ్ డేటా టైప్ విల్ బి డిక్రిమెంటెడ్. 1తో డిక్రిమెంట్ అవ్వదు, 1తో డిక్రిమెంట్ అవ్వదు. జనరల్గా వాల్యూ అయితే అప్డేటింగ్ విత్ 1, ఇక్కడ రెడ్యూసింగ్ విత్ 1. వాల్యూ అయితే రెడ్యూసింగ్ విత్ 1, కానీ ఇక్కడ పాయింటర్ వేరియబుల్ కాబట్టి రెడ్యూసింగ్ విత్ సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు -1 ఇచ్చాను ఇక్కడ. చూడండి, 642232. అండ్ ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్, మనం ఇక్కడ డిక్రిమెంట్ కదా మనం ఇక్కడ ఇవ్వాల్సింది. ఆఫ్టర్ డిక్రిమెంటింగ్ వాల్యూ ఆఫ్ p ఈస్, దీనిలోంచి 8 bytes మైనస్ చేస్తే 024. ఓకే, ఇంక్రిమెంటింగ్ ఎలా అయితే చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డిక్రిమెంటింగ్ కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్. ఇక్కడ ఒక నోట్ ఏంటి అంటే, యాడింగ్
పాయింటర్ వేరియబుల్ విత్ న్యూమరికల్ వాల్యూ. ఇది పాసిబుల్, ఈ ఎడిషన్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం చేసాం కదా p-1 p+1 అని, అలాగే p-2 అనేది చేయొచ్చు, p-10 అనేది చేయొచ్చు. సో p-2 అలాగే p-10, ఓకే సారీ p+2 p+10, ఓకే p+12 అలాగే మనం ఒక న్యూమరికల్ వాల్యూతో చేయొచ్చు. సో యాడింగ్ two pointer variables, adding two pointer variables అనేది not possible. అలాగే అంటే p1 ప్లస్ p2 అనేది నాట్ పాసిబుల్. ఎందుకంటే రెండు అడ్రస్ ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేసిన తర్వాత వచ్చే అడ్రస్ మన సిస్టంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మన మెమరీని బట్టి మన సిస్టంలో ఆ అడ్రస్ అనేది బియాండ్కి వెళ్ళిపోవచ్చు. సో అందుకని యాడింగ్ టూ పాయింటర్ వేరియబుల్స్ అనేది ఇంపాసిబుల్. సో ఇది నాట్ పాసిబుల్. ఎడిషన్ అంటే యాడింగ్ పాయింటర్ వేరియబుల్ విత్ ఎనీ న్యూమరికల్ వాల్యూ, ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూతో అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ రెండు పాయింటర్ వేరియబుల్స్ ని మాత్రం యాడ్ చేస్తే మనకి నాట్ పాసిబుల్. ఓకే, సో ఇంట్ ఏ కామా బి లేదా వాల్యూస్ తీసేసుకోండి డైరెక్ట్ గా, జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి. సో int star p1 star p2. సో p1 is equal to ampersand a, p2 is equal to ampersand b, రైట్. సో ఇప్పుడు సి అనేది తీసుకుందాము. సి ఈజ్ ఈక్వల్ టు p1 ప్లస్ p2. printf c is equal to %d c అని ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాయింటర్స్ ని ఎడిషన్ చేస్తున్నాం. యాడింగ్ టూ పాయింటర్స్ నాట్ పాసిబుల్ అని చూడండి. ఇన్వాలిడ్ ఆపరెంట్స్ టు బైనరీ ప్లస్, రెండు పాయింటర్స్ అసలు మనం యాడ్ చేయడానికి లేదు. ఇక్కడ మీరు స్టార్ p1 స్టార్ p2 ఇచ్చారు అనుకోండి, మీకు ప్రాబ్లం రాదు. ఎందుకంటే వాల్యూస్ని యాడ్ చేసినట్టు, అలా కాకుండా రెండు అడ్రస్లను యాడ్ చేయాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చేస్తుంది, ఇన్వాలిడ్ ఆపరెంట్స్ అని. అదే p1 ప్లస్ 10 అని ఇచ్చారనుకోండి, p1 ప్లస్ 10 అని ఇచ్చారనుకోండి. ఓకే, సో ఇక్కడ సి కాదు, మనం ఏదో ఒకటి p1 ఇద్దాం. p1 is equal to p1 plus 10. సో ఇప్పుడు p1 is equal to %u p1. సేమ్ ఇదే బిఫోర్ ఇంక్రిమెంటింగ్ ఒక స్టేట్మెంట్ రాద్దాం. p1 is equal to %u p1 after adding 10 to p1, value of p1. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో 28 వచ్చింది, దానికి 10 యాడ్ చేసాము. సో ఎర్రర్ రాలా మనకి, 10 యాడ్ చేసాము అంటే 10 వేరియబుల్ సైజెస్ యాడ్ చేసినట్టు. సో ఇక్కడ మనకేంటి ఇంటిజర్ కాబట్టి, ఒక్కొక్క ఇంటిజర్ వేరియబుల్ 4 bytes కాబట్టి 10 వేరియబుల్ సైజెస్ అంటే 10 into 4 40 యాడ్ చేస్తాం. ఇక్కడ 40 యాడ్ అయ్యి 68 వచ్చింది. చూడండి, 40 యాడ్ అయ్యి 68 వచ్చింది. సో ఇలాగా మనం ఒక పాయింటర్ వేరియబుల్ కి ఒక న్యూమరికల్ వాల్యూని యాడ్ చేయొచ్చు. ఓకే, ఒక పాయింటర్ వేరియబుల్ కి న్యూమరికల్ వాల్యూని యాడ్ చేయొచ్చు, కానీ రెండు పాయింటర్స్ ని మనం యాడ్ చేయడానికి లేదు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్.
subtraction. So subtracting pointer variable with numerical value. ఇది పాసిబుల్, ఎందుకంటే మనం డిక్రిమెంట్ చేసాం కాబట్టి. సేమ్ అలాగే p1 మైనస్ 1, అలాగే p1 మైనస్ 10, అలాగే p1 మైనస్ 12 ఎక్సెట్రా అలా మనం చేయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సబ్ట్రాక్టింగ్ 2 పాయింటర్ వేరియబుల్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే సబ్ట్రాక్టింగ్ 2 అడ్రసెస్, ఇది కూడా పాసిబులే. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు విత్ ఇన్ ద స్పేస్లోనే వస్తుంది కాబట్టి 2 పాయింటర్ వేరియబుల్స్ సబ్ట్రాక్షన్ ఇస్ పాసిబుల్. ఎడిషన్ కుదరదు. ఓకే, ఇస్ పాసిబుల్. అంటే p1 మైనస్ p2 అనేది ఎస్, అది పాసిబుల్. p1 మైనస్ p2 అనేది పాసిబుల్ మనకి, రైట్? సో ఒకసారి చూడండి. సో ఇక్కడ p1 మైనస్ 10 అన్నాము, ఇక్కడ సబ్ట్రాక్టింగ్ అని పెట్టుకున్నాము, ఎగ్జిక్యూట్. సో 28 వచ్చింది. సో దానికి 40 డౌన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్ట్ 40, ఎందుకంటే 10 మైనస్ చేసాం కాబట్టి ఒక్కొక్క వేరియబుల్ సైజు 4 బైట్స్ కాబట్టి ఇక్కడ 10 అన్నాం కాబట్టి 10 into 4 40 బైట్స్ ఆఫ్ మెమరీని రెడ్యూస్ చేయాలి. సో 40 బైట్స్ ఆఫ్ మెమరీని రెడ్యూస్ చేస్తే చూడండి, 0 to 8కి 40 బైట్స్ రెడ్యూస్ చేస్తే 988. ఓకే, సో ఇలాగా మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. అలాగే p1 మైనస్ p2 అన్నాం అనుకోండి, p1 మైనస్ p2. సో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ లేకుండా p1 మైనస్ p2 ఈజ్ ఈక్వల్ టు p1 మైనస్ p2. చూడండి, p1 మైనస్ p2కి 1 ఉంది. అక్కడ అసలు ముందు ఆ p2 యొక్క వేరియబుల్ కూడా చూద్దాం, అంటే సైజ్ అడ్రస్ అనేది కూడా చెక్ చేద్దాం. అడ్రస్ at p1, అడ్రస్ at p2. ఓకే, సో డిఫరెన్స్ చూడండి ఇప్పుడు. సో 28 24, p1 మైనస్ p2 చేస్తే యాక్చువల్గా ఎంత రావాలి? 4 రావాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైంది, 4 అనేది 4 కింద రాదు, ఎన్ని వేరియబుల్ సైజ్ అనేది వస్తుంది మనకు అక్కడ. సో 4 అనేది ఒకటే వేరియబుల్ సైజ్ కాబట్టి మనకి ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి 1 వచ్చింది ఇక్కడ. ఓకే, ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి 1 వస్తుంది. అంటే ఏంటి దాని మీనింగ్? ఇక్కడ డిఫరెన్స్ అనేది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది డేటా టైప్ సైజులోకి వస్తుంది. మనకి రిజల్ట్ అనేది డేటా టైప్ సైజులోకి వస్తుంది. ఓకే, సో అది మనకి సబ్ట్రాక్షన్. రైట్? సో మనం యూజ్ చేసిన అర్థమెటిక్ ఏమేమి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు అంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇవి మాత్రమే మనం చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ p1 ప్లస్ 1, అలాగే p1 మైనస్ 1, అలాగే p1 ప్లస్ 10, అలాగే p1 మైనస్ 10 లేదా p1 మైనస్ p2, వీటిని మనం చేయొచ్చు. సో p1 అండ్ p2 ఈ రెండు కూడా పాయింటర్ వేరియబుల్స్ అయితే ఈ రెండు పాయింటర్ వేరియబుల్స్ మధ్యలో
p1 ప్లస్ p2 ఇది పెర్ఫామ్ చేయలేము. p1 మైనస్ p2 ఇది పెర్ఫామ్ చేయొచ్చు. p1 ఇంటూ p2 ఇది పెర్ఫామ్ చేయలేము. p1 డివిజన్ p2 ఇది పెర్ఫామ్ చేయలేము. p1 మాడ్యులస్ p2 ఇది కూడా పెర్ఫామ్ చేయలేము. ఓన్లీ సబ్ట్రాక్షన్ మాత్రమే చేయగలం. ఓకే, అండ్ సబ్ట్రాక్షన్ తో పాటు ఈ అప్డేషన్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండ్ యాడింగ్ అండ్ న్యూమరికల్ వాల్యూ ఇవి మాత్రమే మనం చేయగలం. అది మన పాయింటర్ అర్థమెటిక్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి పాయింటర్స్ అండ్ యారేస్. సో పాయింటర్స్ అండ్ యారేస్ లో మనం నార్మల్ గా యారేస్ అనే కాన్సెప్ట్ చూసాము. యారేస్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఒకే వేరియబుల్ లో స్టోర్ చేసి సేమ్ డేటా టైప్ తో ఉన్నాయి వాటిని మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం. అంటే ఒకే వేరియబుల్ నేమ్ లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేస్తున్నాము. సో అలాగా మనం వీటిని ఎలా యాక్సెస్ చేస్తున్నాము? ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తున్నాము. రైట్. సో అది మన యారేస్ కాన్సెప్ట్ లో ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. సో యారేస్ అంటే మనం నార్మల్గా యాక్సెసింగ్ ఎలా చేస్తున్నాము? యాక్సెసింగ్ అనేది ఇండెక్స్తో చేస్తున్నాము. సో ఇక్కడ ఇండెక్స్ కాకుండా మనం మెమరీ లొకేషన్ నుంచి కూడా మెమరీ లొకేషన్ అంటే అడ్రస్ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే పాయింటర్స్ యూజ్ చేసి మనం ఈ కాన్సెప్ట్ని యాక్సెస్ చేయొచ్చు. సో నార్మల్గా డిక్లరేషన్ కామన్, ఇనిషియలైజేషన్ కూడా కామన్. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు కూడా సిమిలర్. రైట్. మనం ఐఆర్ఎస్ లో ఎలా అయితే చూసామో సేమ్ అలాగే. సో సైజ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. రైట్. సో వన్స్ సైజ్ మెన్షన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ సమ్ 3 తక్కువ ఇండెక్స్ తీసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 10. సో 10, 20, 30 ఈ 3 ఎలిమెంట్స్ తీసుకుందాం అనుకోండి. సో మనం నార్మల్గా ఏ ఆఫ్ 0లోకి 10 అంటున్నాము, ఏ ఆఫ్ 1లోకి 20 అంటున్నాము, ఏ ఆఫ్ 2లోకి 30 అంటున్నాము. సో ఇలా కాకుండా మనం యాక్సెస్ చేసేటప్పుడు ఓకే, సో దీన్ని మనం ఒక ఇంటిజర్, ఇది ఇంటిజర్ యారే కాబట్టి కంపల్సరీ దీని అడ్రస్ మనం స్టోర్ చేయడానికి మనం పాయింటర్స్ ఇంటిజర్తోనే మనం డిక్లేర్ చేయాలి. ఇంతకుముందు మనం చూసాం పాయింటర్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్. సో p అని తీసుకున్నాము. సో దీన్ని మామూలుగా ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని ఒక పాయింటర్ వేరియబుల్లోకి ఎలా ఇనిషియలైజ్ చేయాలి అంటే p = $a అంటున్నాము. సో ఇదేంటి సింగిల్ వేరియబుల్ అంటే నార్మల్ వేరియబుల్ కాబట్టి మనం అలాగా చేసాం. అదే ఒక యారే వేరియబుల్ అయితే ఇక్కడ ఏ యొక్క సైజ్ ఎంత అవుతుంది? సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ ఒకవేళ 32-bit కంపైలర్ అయితే 4 bytes ఆఫ్ మెమరీ. సో ఏ అనేది సమ్ 12 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తారు. సో ఇప్పుడు మనం దీని అడ్రస్ ఎలా బేస్ చేసుకుంటాము అంటే సింపుల్ గా పాయింటర్ వేరియబుల్ = a అనేది ఇచ్చేసాం అనుకోండి. ఓకే, సో పాయింటర్ వేరియబుల్ = a అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అంటే సో ఇది ఎక్కడ వస్తుంది అంటే బేస్ అడ్రస్ అంటే స్టార్టింగ్ అడ్రస్. సో స్టార్టింగ్ అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా లోకి స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ అంటే ఎంత ఉంది? 0, 1, 2. మనం ఏమనుకుంటున్నాము? ఇవన్నీ కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అంటున్నాము. ఓకే, యారే అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లోనే స్టోర్ అవుతాయి అంటున్నాం. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. రైట్. కాబట్టి ఇప్పుడు p = a అంటే దాని మీనింగ్ ఏంటంటే p = a of 0 అడ్రస్ ఆఫ్ a of 0 ఇది p లోకి స్టోర్ అయినట్టు. సో ఇది p అయితే ఇదేమవుతుంది? p+1 అవుతుంది, ఇది p+2 అవుతుంది. ఓకే, సో దీన్ని మనం a of 0 వాల్యూని p తో యాక్సెస్ చేస్తాము, a of 1 ని p+1 తో యాక్సెస్ చేస్తాము, a of 2 ని p+2 తో యాక్సెస్ చేస్తాము అండ్ అలాగా సో ఆన్. సో ఏ ఆఫ్ n ఎలిమెంట్ ని మనం p+n తో యాక్సెస్ చేస్తాం.
సో ఇంతకుముందు జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాము ఏంటిది మన అర్థమెటిక్ పాయింటర్ అర్థమెటిక్. సో ఒకవేళ మన అడ్రస్కి 1తో యాడ్ చేస్తే ఏమవుతుందని చెప్పాము, దాని డేటా టైప్ సైజ్ ఎంతైతే ఉందో అంత యాడ్ అవుతుంది. ఓన్లీ న్యూమరికల్ 1 యాడ్ అవ్వదు. ఎంత సైజ్, ఇప్పుడు p+1 అన్నాం అనుకోండి, p+1 అన్నప్పుడు ఇంటీజర్ అయితే 4 బిట్స్ అంటున్నాం, 4 బైట్స్ అంటున్నాం. సో 4 బైట్స్ యాడ్ అవుతాయి మెమరీకి. అలాగే p+1 కనుక ఫ్లోట్ అయితే ఫ్లోట్ కూడా మనకి 4 బైట్స్ కాబట్టి 4 బైట్స్ యాడ్ అవుతాయి. అదే p+1 అనేది ఒక క్యారెక్టర్ అనుకోండి, సో క్యారెక్టర్ 1 బైట్ కాబట్టి డైరెక్ట్గా 1 బైట్ మాత్రమే యాడ్ అవుతుంది. అదే p+1 ఒకవేళ డబుల్ అనుకోండి, డబుల్ పాయింటర్ అయితే అది 8 బైట్స్ యాడ్ అవుతాయి. సో అలాగా మనం సింపుల్గా 1ని యాడ్ చేస్తే 1 యాడ్ అవ్వదు, దాని డేటా టైప్ యొక్క సైజ్ యాడ్ అవుతుంది. సో అందుకని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అంటున్నాము. ఇది ఇంటిజర్ అన్నాం కాబట్టి p+1 అంటే నెక్స్ట్ మెమరీ లొకేషన్లో 1 యాక్సెస్ అవుతుంది. సో నార్మల్ మనం ఎలా అయితే వేరియబుల్ని యారేస్ని ఎలా యాక్సెస్ చేస్తామో ఇక్కడ ఏం చేస్తామంటే ఇండెక్స్ బదులు మెమరీ లొకేషన్ అంటే అడ్రస్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇలాగే నార్మల్గా ఒక వేరియబుల్ ఒక యారే తీసుకుందాం. ఇక్కడ యారే పాయింటర్ డాట్ సి. సో ఫస్ట్ ఏం చేయాలి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ని ఇంక్లూడ్ చేయాలి. సో తర్వాత మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాము. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇంట్ ఏ ఆఫ్ సమ్ 5 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇనిషియలైజేషన్ చూపిస్తున్నాను మీకు. ఓకే, f3 తీసుకుందాము. సో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాము. సో ఇంట్ స్టార్ p అన్నాము, ఒక లూప్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడ printf ఎలిమెంట్స్ ఆఫ్ యారే, ఒక ఫర్ లూప్ రాయాలి. ఫర్ లూప్ i is equal to 0, i less than 3, i++. సో printf a of %d is equal to %d. ఒకటి i వాల్యూ, ఇంకొకటి a of i వాల్యూ, రైట్. సో ప్రతిదానికి మనం /n ఇచ్చాము అంటే ప్రతిదీ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఇది నార్మల్గా మనం చేసిన ప్రోగ్రామ్. ఓకే, మనం ఒక వేరియబుల్ని ఒక యారేని తీసుకుని దాన్ని యాక్సెస్ చేయడానికి. ఇక్కడ చూసారనుకోండి మనకి a of 0 10, f1లో 20, f2లో 30 వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఇలా కాకుండా అడ్రస్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి p ఈజ్ ఈక్వల్ టు యారే కాబట్టి నార్మల్ వేరియబుల్ అయితే &a అని ఇస్తాం, కానీ ఇక్కడ యారే కాబట్టి & ఇవ్వకుండా a అని ఇస్తే బేస్ అడ్రస్ అనేది pలోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో p ఈజ్ ఈక్వల్ టు %u, అడ్రస్ అంటే అదే కదా. సో p దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి. చూడండి p యొక్క అడ్రస్ ఇది 64222020 అనేది. సో దీని అడ్రస్ చూద్దాం ఒకసారి. a of 0 దీని అడ్రస్ చూద్దాం. %u ఇక్కడ ఫస్ట్లో పెడదాం అడ్రస్ %u. అడ్రస్ ఏంటిది, p+i అంతే కదా, p+i. చూడండి 20 అనేది బేస్ అడ్రస్, దానిలో 10, p+1 24, దానిలో 20, p+2 దానిలో 30. ఇవన్నీ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్, ఇవన్నీ ఇంటిజర్స్ కాబట్టి p+1 అనగానే ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, i = 0 నుంచి 3 వరకు స్టార్ట్ చేసాము. ఓకే, i = 0 నుంచి సమ్ 3 వరకు స్టార్ట్ చేసాము.
సో 3 వరకు స్టార్ట్ చేసినప్పుడు 0 ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు పర్సంటేజ్ u p ప్లస్ i అన్నప్పుడు p ప్లస్ 0 అంటే p అనేది తీసుకుంటుంది. p అనేది ఏంటిది బేస్ అడ్రస్ ఆఫ్ a స్టార్టింగ్ అడ్రస్. సో ఫస్ట్ ఇటరేషన్ లో 1 వస్తుంది. సో పర్సంటేజ్ u అన్నాం కాబట్టి ఇక్కడ p ప్లస్ 1 అంటే ఆల్రెడీ బేస్ అడ్రస్ కి 1 యాడ్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ మెమరీ లొకేషన్ కి వెళ్తుంది. అక్కడ a ఆఫ్ 1 వస్తుంది. నెక్స్ట్ p ప్లస్ 2 అంటే నెక్స్ట్ మెమరీ లొకేషన్ లో a ఆఫ్ 2 వాల్యూ వస్తుంది. సో అలాగా మనం ఇక్కడ అసలు ఇండెక్స్ అనేది యూజ్ చేయకుండా మనం మెమరీ లొకేషన్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థమైంది కదా. దీని బదులు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా వాల్యూస్ని ప్రింట్ చేసేస్తాను. డైరెక్ట్గా వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. printf %d. ఓకే, సో ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఏంటి, ఫస్ట్లో మనం చెప్పుకున్నాం యాంపర్సెంట్ అని ఇస్తే అడ్రస్, స్టార్ అని ఇస్తే వాల్యూ. సో మనం ఏం చేయాలి, స్టార్ p అని ఇస్తే మనకి వాల్యూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ p అని ఇచ్చామనుకోండి ఏమవుతుంది, బేస్ అడ్రస్ యొక్క వాల్యూ వస్తుంది. సో అంటే ఫస్ట్ వాల్యూ ఒకటి మాత్రమే వస్తుంది, 3 సార్లు ఒకటే ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. చూడండి 10 10 10 ఇప్పుడు జస్ట్ /t చూడండి 10 10 10 అంటే బేస్ అడ్రస్ ఒకటే ఉంది కాబట్టి 10 10 10 అని వచ్చింది. అదే కనుక ఇటరేషన్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ మనం 1 అని యాడ్ చేసాం అనుకోండి, 1 కదా ఐని యాడ్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ బేస్ అడ్రస్ ని యాడ్ అవుతుంది, రైట్. తర్వాత p ప్లస్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత p ప్లస్ 2 ప్రింట్ అవుతుంది, తర్వాత p ప్లస్ 3 ప్రింట్ అవుతుంది. అలాగా ప్రతి నెక్స్ట్ మెమరీ లొకేషన్ లో ఉన్న యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 by 1 మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. చూడండి ఒకసారి. చూడండి 10 20 30. సో మన యారేలో ఉన్న ఎలిమెంట్స్ కూడా అయ్యాయి కదా 10 20 30. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అసలు యారే అనే కాన్సెప్ట్ అంటే ఇండెక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయగల, ఇండెక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయకుండా, రైట్. సో వితౌట్ యూజింగ్ ఇండెక్స్, ఓకే. సో వితౌట్ యూజింగ్ ఇండెక్స్ మనం వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం, యారే యొక్క వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఒక యారే వేరియబుల్ ని మనం ఇనిషియలైజ్ చేయాలి అంటే, సో యారేలో వచ్చేసరికి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి సో ఒక పాయింటర్ వేరియబుల్ కి మనం యారేని డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేస్తే బేస్ అడ్రస్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో పీని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మెమరీ లొకేషన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ అడ్రసెస్ అనేవి వస్తాయి మనకి. ఓకే, సో p ప్లస్ 1 అంటే a ఆఫ్ 1, p ప్లస్ 2 అంటే a ఆఫ్ 2, p ప్లస్ 3 అంటే a ఆఫ్ 3. అలాగా మనకి నెక్స్ట్ అడ్రస్లు అనేది డిస్ప్లే అవుతాయి, రైట్. అదే సింగిల్ వేరియబుల్ అయితే ఇందాక అనుకున్నట్టు, ఒకవేళ అదే సింగిల్ వేరియబుల్ అయితే కంపల్సరీగా a ఈజ్ ఈక్వల్ టు 5, p ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ a. యాంపర్సెంట్ అనేది ఇంపార్టెంట్, కానీ యారేకి వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి యాంపర్సెంట్ అనేది అక్కర్లేదు. డైరెక్ట్ గా ఏని ఇనిషియలైజ్ చేస్తే బేస్ అడ్రస్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో అలాగే మనం రీడ్ చేయొచ్చా, వాల్యూస్ ను కూడా రీడ్ చేయొచ్చు మనం. చూడండి ఇప్పుడు మనం రీడ్ చేద్దాం, ఇలా తీసేద్దాం. ఇప్పుడు తీసాను. సో a ఆఫ్ 3 అన్నాము, స్టార్ p a అన్నాము. ఇప్పుడు మనం సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ యారే. సో i ఈజ్ ఈక్వల్ టు 0 %d. ఇక్కడ మనం ఏం చేయాలి, అడ్రస్ లోకి కాపీ చేయాలి కాబట్టి సింపుల్ గా p ప్లస్ i అని ఇస్తే, సో ఫస్ట్ వాల్యూ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ printf కాదు scanf కదా, రీడ్ చేయాలి. సో scanf రీడ్ చేస్తున్నాము, రీడ్ చేసిన వాల్యూస్ డైరెక్ట్ గా ఈ ఇండెక్స్ లోకి వెళ్ళిపోతాయి. చూడండి వితౌట్ యూజింగ్ ఇండెక్స్, ఎలిమెంట్స్ ఇంటూ యారే. నేను 10 20 30
చూడండి 10, 20, 30. ఇంకో కొన్ని ఎలిమెంట్స్ ఎందుకు వచ్చినాయి ఇక్కడ? సో పి అనేది ఐ నుంచి 3 వరకు ఇచ్చాం కాబట్టి 3 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. బేస్ అడ్రస్ ఇక్కడ వచ్చింది. సో బేస్ అడ్రస్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్కాన్ఎఫ్ తీసుకున్నాము. <3 వరకు తీసుకుంటున్నాము. p+1 లోకి మనం వాల్యూని రీడ్ చేస్తున్నాము స్కాన్ఎఫ్, రైట్. ఇక్కడ /t ఇచ్చాం కాబట్టి మనకు ప్రాబ్లం వచ్చింది, రైట్. ఇప్పుడు చూడండి, రన్ చేసాము. సో 10, 20, 30. సో ఎలిమెంట్స్ అన్ని రీడ్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం printf %d ఇక్కడ ఇండెక్స్ బదులు ఒక్కసారి a of I ఇద్దాం. a of %d is equal to %t I, ఇక్కడ మనం విత్ యూజింగ్ ఇండెక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10, 20, 30 అని ఇచ్చినప్పుడు చూడండి, a = 0 అనేది 10, a = 1 లోకి 20 వెళ్ళింది, a = 2 లోకి 30 వెళ్ళింది. సో దాన్నే మనం వాల్యూస్ కింద మనం ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ దీని బదులు ఏం చేయాలి? స్టార్ యూజ్ చేసుకోవాలి. p+i స్టార్ యూజ్ చేస్తే మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఇవన్నిటి బదులు %t. సో 10, 20, 30. సో వాల్యూస్ అనేవి 10, 20, 30కి రీడ్ అయినాయి. 10, 20, 30, రైట్. సో అలాగే మనం యారేస్ ని ఇలా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు పాయింటర్స్ యూజ్ చేసి, రైట్. సో ఇక్కడ ఇంకొకటి కూడా చేయొచ్చు. మనం ఇన్ని ఎలిమెంట్స్ కాకుండా మాక్సిమం ఎలిమెంట్స్ 30 అని చెప్పి ఇక్కడ మనం వాల్యూని ఇక్కడ రీడ్ చేయొచ్చు. printf ఎంటర్ సైజ్ ఆఫ్ array. ఇక్కడ మనం స్కాన్ఎఫ్ రాసి మనం నార్మల్గా ఒక సైజ్ అని ఇక్కడ మెన్షన్ చేసుకొని ఆ సైజుని ఇక్కడ పాస్ చేస్తాము, రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకి డిక్లరేషన్లో సైజ్ ఆఫ్ ద array అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు కదా. సో ఓకే, సో ఇక్కడ సైజ్ ఆఫ్ ది array 5 అన్నాం అనుకోండి, ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 4, 50. చూడండి 10, 20, 30, 4, 50, రైట్. ఇలాగా మనం మ్యాక్సిమం సైజ్ ఇక్కడ ఇచ్చేసి డిక్లరేషన్లో దాన్ని మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి మనం పాయింటర్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మెయిన్ డ్రాబ్యాక్ arrays లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ మనకి ఏంటిది అంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీ. ఎందుకని వేస్టేజ్ ఆఫ్ మెమరీ ఎందుకని అంటే ఇప్పుడే ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాము, మ్యాక్సిమం సైజ్కి డిక్లేర్ చేసాం 30 డిక్లేర్ చేసాం. ఇప్పుడైతే మనం ఇది డిక్లేర్ చేసామో 30 × 4 అంటే 120 బైట్స్ అలొకేట్ అయిపోతుంది, మెమరీ అలొకేట్ అయిపోతుంది. సో దానిలో మనం ఎన్ని యూజ్ చేస్తున్నాము, సైజ్ ఆఫ్ ది array మళ్ళీ తీసుకున్నాము. సైజ్ ఆఫ్ ది array మళ్ళీ తీసుకుని 5 తీసుకుంటున్నాము. అంటే ఏంటి, 5 × 4 = 20 బైట్స్ ఆఫ్ మెమరీ మాత్రమే యూజ్ చేస్తున్నాము. 20 బైట్స్ విల్ బి యూజ్డ్. దెన్ 100 bytes are allocated but not used. Allocate చేసాము కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఆ 120లో 20 bytes మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే 5 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఈచ్ ఎలిమెంట్కి 4 bytes అనుకున్నాం ఇంటిజర్ అయితే, రైట్. సో ఆ 20 bytes మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాము. 120 bytesలో 20 bytesని మనం యూజ్ చేస్తున్నాము. రిమైనింగ్ 100 bytes ఏం చేస్తున్నాము, మనకి అలొకేట్ చేసేసాము బట్ నాట్ ఇన్ యూస్. దాన్ని మనం యూజ్ చేయటం అంటే ఏంటి, లార్జ్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ, మెయిన్ డ్రాబ్యాక్. సో దాని గురించి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా ఇంట్ ఏ ఆఫ్
5 అన్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? డిక్లరేషన్ అంటున్నాము, డిక్లరేషన్ అంటాము, రైట్? అంటే ఏంటి? మెమరీ అలొకేషన్, మెమరీ అలొకేషన్, రైట్? సో అంటే ఇప్పుడు వరకు మనం చేసిన అన్ని కూడా కంపైల్ టైంలోనే మెమరీ అలాట్ అవుతుంది, కంపైల్ టైంలోనే మెమరీ అనేది అలాట్ అవుతుంది. సో దానివల్ల మనకి మెమరీ వేస్టేజ్. సో అందుకని మనం మూవ్ అయ్యేది ఏంటి అంటే రన్ టైమ్ అలొకేషన్, రన్ టైమ్ అలొకేషన్ ఆఫ్ మెమరీ, ఆఫ్ మెమరీ. రన్ టైమ్ అలొకేషన్ ఆఫ్ మెమరీ అంటే దాన్నే మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం, డిఎంఏ, డైనమిక్ మెమరీ అలొకేషన్. సో బిఫోర్ ఆ డైనమిక్ మెమరీ అలొకేషన్ కి వెళ్లే ముందు మనం దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు పాయింటర్స్ అండ్ యారేస్ చూసాం కదా, నెక్స్ట్ పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్. ఆ పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్ ఏంటి అంటే మనం ఇంతకు ముందు మనం చూసింది ఏంటి? క్యారెక్టర్ యారేస్. స్ట్రింగ్స్ ని మనం డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేము, క్యారెక్టర్ యారేస్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో నార్మల్ యారేస్ ఎలా అయితే మనం యాక్సెస్ చేసామో సేమ్ అలాగే మనం క్యారెక్టర్ యారేస్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్? చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది మనకి, ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో సేవ్ చేస్తున్నాను. సో ptr.str.c పాయింటర్ స్ట్రింగ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇంట్ బదులు క్యారెక్టర్ తీసుకోండి. క్యారెక్టర్ a ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 ఈజ్ ఈక్వల్ టు, మనం ఇలా ఇవ్వచ్చు కదా, హలో అని ఇవ్వచ్చు, లేదా ఇండివిజువల్ గా మనం దాన్ని ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాము, దాని పాయింటర్ కూడా కంపల్సరీగా క్యారెక్టర్లోనే ఉండాలి, రైట్? సో p ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మనం యారే అనగానే ఆ యారే వేరియబుల్ ని పాయింటర్ వేరియబుల్ కి నార్మల్ గా ఇనిషియలైజ్ చేస్తే బేస్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎంటర్ ద సైజ్ ఆఫ్ యారే అన్నాము, ఇక్కడ స్కాన్ఎఫ్ అన్నాము, ఇది తీసేద్దాం. ఇక్కడ తీసేయండి. ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ యారే, ఇది కూడా తీసేయండి. రైట్, ఎలిమెంట్స్ ఆఫ్ యారే. ఇక్కడ మనకి క్యారెక్టర్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ సి ఇవ్వాలి. సో వితౌట్ యూజింగ్ ఇండెక్స్ యూజ్ చేయకుండా మనం వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఐని తీసుకున్నాము, ఎన్ అనేది లేదు కాబట్టి ఓకే, ఇక్కడ 5 తీసేసుకున్నాం డైరెక్ట్ గా. సో 0 వార్నింగ్స్. ఇక్కడ చూడండి HELLO, డైరెక్ట్ గా ఎలిమెంట్స్ అనేవి అలా పాస్ అయ్యాయి. మనకి దాని అడ్రస్ కూడా కావాలి అనుకుంటే చూడండి, అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది? %u కరస్పాండింగ్ అడ్రస్. ఇక్కడ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇక్కడ p+i, వాల్యూ. ఇది అడ్రస్, ఇది వాల్యూ. ఓకే, సో దీన్ని సేవ్ చేయండి, ఎగ్జిక్యూట్, అది కంపైల్, ఎగ్జిక్యూట్. చూడండి ఈ అడ్రస్ లో h వచ్చింది. ఇది క్యారెక్టర్ అరే కాబట్టి నెక్స్ట్ +1 అన్నప్పుడు క్యారెక్టర్ అనేది సైజ్ ఆఫ్ క్యారెక్టర్ వేరియబుల్ అనేది 1 కాబట్టి 28 లోకే వచ్చేస్తుంది, 29, 30, 31. సో ఇలాగా మనకి వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇండెక్స్ వాడట్లా, ఎక్కడ కూడా మనం ఇండెక్సెస్ ని యూజ్ చేయట్లా, డైరెక్ట్ గా మనం వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే, ఎలాగా? మనం మెమరీ లొకేషన్ అంటే అడ్రస్ బేస్ చేసుకుని ఇచ్చేస్తున్నాం. సో ముందు బేస్ అడ్రస్ ని పాయింటర్ వేరియబుల్ లోకి స్టోర్ చేస్తున్నాము, దాని బేస్ అడ్రస్ ఏంటి అనేది ప్రింట్ చేసాము. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ యారే, దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది డైరెక్ట్ గా ఇక్కడ దాని అడ్రస్ కరస్పాండింగ్ వాల్యూ కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు అసలు మన పాయింటర్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుని చూడండి, ఇక్కడ a(5) ఈజ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? ఇది కూడా తీసేద్దాము. a ఈజ్ ఈక్వల్ టు హలో అన్నాము. సో దాన్నే మనం ప్రింట్ చేసేద్దాం. printf %s ఇవ్వచ్చు కదా, a.
చూడండి ఏం ప్రింట్ అయింది, ఏమి ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి, మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూ అంటే ఒక స్ట్రింగ్ని మనం అసైన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి దేనిలోకి మనం కాపీ చేయలేము. కానీ ఒక పాయింటర్ని క్రియేట్ చేస్తే ఆ పాయింటర్తో మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్యారెక్టర్ స్టార్ ptr అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5 అనే బదులు ptr ఈజ్ ఈక్వల్ టు 100 హలో అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. చూడండి ఇంకా ఇది అవసరం లేదు, మనకి యారే అనేది అవసరం లేదు. ఒక క్యారెక్టర్ పాయింటర్ తీసుకుని, ఓకే, సో ఇక్కడ చూడండి ptr ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. చూడండి డైరెక్ట్గా హలో అనేది ప్రింట్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా మనం రెండు స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్ని రెండు వేరియబుల్స్లో డైరెక్ట్గా మనం ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసి చేసేయచ్చు. చూడండి ఇక్కడ మనకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. str1 str2 రెండు తీసుకున్నాము. సో ఇక్కడ గెటెస్ ఆఫ్ str1 అన్నాము. ఓకే, సో గెటెస్ అంటే మనకు తెలిసిందే కదా, గెటెస్ ఫంక్షన్ అంటే str1లోకి డైరెక్ట్గా వాల్యూని రీడ్ చేస్తున్నాం. సో చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ముందు అసలు ఆ పాసిబిలిటీ అవ్వని కేసెస్ చెప్తాను. చూడండి str1 of 10 str2 of 10 అంటే రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాము. str1లోకి మనం రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ అది రీడ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో రీడ్ అయింది, ప్రింట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే str2 ఈజ్ ఈక్వల్ టు str1 అని ఇచ్చాను. str2 ఈజ్ ఈక్వల్ టు str1 ఇచ్చాను. str1 ప్రింట్ చేస్తున్నాను. అలాగే printf %s str2 అని ఇచ్చాను. రైట్, ఒకసారి చెక్ చేద్దాం. అది ఈజ్ ఈక్వల్ టు చూడండి అసైన్మెంట్ టు ఎక్స్ప్రెషన్ విత్ యారే టైప్. ఇది అసలు పాసిబుల్ కాదు. అంటే ఒక స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ని డైరెక్ట్గా అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి మనము చేయలేము. మనం ఒక స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ని ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేయలేము. అదే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటే డైరెక్ట్గా str2 ఈజ్ ఈక్వల్ టు str. ఇప్పుడు ఇది పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ మనం str ఇవ్వాలి కదా. చూడండి ఇక్కడ నేను వాల్యూ ఇస్తే డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ నేను str1 ఈజ్ ఈక్వల్ టు str2 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ సందీప్ అని ఇచ్చాను. str1లో సందీప్ వచ్చింది, str2లో సందీప్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఇక్కడ నేను ఈ ఆపరేషన్స్ ఇక్కడ గనక పాయింటర్ కాకపోతే ఇది ఇన్వాలిడ్. ఒకవేళ ఇక్కడ పాయింటర్ వేరియబుల్ కాకుండా ఉంటే ఇది ఇన్వాలిడ్. ఒకవేళ పాయింటర్ వేరియబుల్ అయితే డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేయొచ్చు. సో అది ఇంపార్టెంట్ మనకి. రైట్, అర్థమైంది కదా. సో నో కన్ఫ్యూజన్. రెండు స్ట్రింగ్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా నార్మల్గా యారే ఎలా అయితే తీసుకుంటామో str of 10 సైజ్తో తీసుకోవాలి. str of 2 of 10
రెండు స్ట్రింగ్స్ తీసుకుంటే సో str2 of 10 is equal to str1 of 10 అంటే జరగదు. కానీ వీటిని రీప్లేస్ చేస్తూ str2 అని తీసుకుంటే str2 is equal to str1 ఇది పాసిబుల్ అవుతుంది, రైట్? సో పాయింటర్స్ అయితే డైరెక్ట్ అసైన్మెంట్ అనేది చేయొచ్చు. డైరెక్ట్ అసైన్మెంట్ ఈజ్ పాసిబుల్. అసైన్మెంట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఈజ్ పాసిబుల్. మిగిలిన వాటికి పాసిబుల్ కాదు. ఓకే, పాయింటర్స్ కాకపోతే పాసిబుల్ కాదు. అది మన పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్. డైరెక్ట్ అసైన్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింటర్ టు పాయింటర్. సో దీన్నే మనం ఏమంటాము అంటే డబుల్ పాయింటర్ అంటాం. డబుల్ పాయింటర్. సో డబుల్ పాయింటర్ ఏంటి అంటే స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము, ఒక పాయింటర్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఒక వేరియబుల్ ఒక అడ్రస్ ని స్టోర్ చేయడానికి పాయింటర్ వేరియబుల్ అనేది తీసుకుంటున్నాము. అలాగే పాయింటర్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేయడానికి మనం ఇంకొక పాయింటర్ని, డబుల్ పాయింటర్ని యూజ్ చేస్తాం. పాయింటర్ యొక్క అడ్రస్, వేరియబుల్ యొక్క అడ్రస్ కి పాయింటర్ యొక్క అడ్రస్ కి ఇంకొక పాయింటర్, దాన్నే డబుల్ పాయింటర్ అంటాం. చూడండి చెప్తాను. సో పాయింటర్ స్టోర్స్ address of variable. Pointer to pointer stores address of another pointer. ఒక పాయింటర్ అడ్రస్ ని స్టోర్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, స్టార్ పి అంటున్నాము. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే డబుల్ స్టార్ పి అంటే పాయింటర్ టు పాయింటర్. ఓకే, సో దీన్నే మనం ఏమంటాము డబుల్ పాయింటర్. ఇక్కడ కూడా ఒకటే కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. యాంపర్సెంట్ అంటే అడ్రస్, స్టార్ అంటే వాల్యూ. గుర్తుంచుకోండి, స్టార్ అంటే వాల్యూ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. ఓకే, సో 10 అన్నప్పుడు ఇది ఏ వాల్యూ, ఇది ఏ, దాని అడ్రస్ 1000, 10 ఇక్కడ వస్తుంది. సో స్టార్ పి అని తీసుకోగానే స్టార్ పి అంటే ఇది ఒక పి, దీని అడ్రస్ 2000 అనుకున్నాము, ఇది పి అనుకున్నాము. సో పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అన్నాము, అంటే అడ్రస్, దీని అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డబుల్ స్టార్ పీటీఆర్ అంటే ఇంకొకటి తీసుకోండి. పాయింటర్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ పి అంటే ఇంకొకటి ఉంది, ఇంకొక మెమరీ లొకేషన్, దీని పేరు పీటీఆర్. పీటీఆర్ లోకి ఏమొచ్చింది, యాంపర్సెంట్ ఆఫ్ పి అంటే పి యొక్క అడ్రస్. ఓకే, యాంపర్సెంట్ పి అంటే పి యొక్క అడ్రస్ అంటే ఎంత వస్తుంది, 2000 ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు చూడండి సింపుల్, ఈ డయాగ్రామ్ వేసుకుంటే దీని అడ్రస్ 3000 అనుకోండి. సో ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయిపోయి ఒక 1000 అనే అడ్రస్ లో 10 అనేది స్టోర్ అయింది. పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అన్నాము. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టార్ పి డిక్లేర్ చేయండి, డబల్ స్టార్ పీటీఆర్ డిక్లేర్ చేయండి. ఓకే, రెండు పాయింటర్స్, ఇది సింగిల్ పాయింటర్, ఇది డబుల్ పాయింటర్. సో పి అనేది యాంపర్సెంట్ ఏ అన్నాం కాబట్టి సో దీనిలోకి ఏ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది, అంటే 1000 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. కానీ దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా,
మెమరీ ఇది కూడా ఒక మెమరీ కాబట్టి దీని అడ్రస్ ఉంటుంది. సో పీటీఆర్ ఇస్ ఈక్వల్ టు యాంపర్సెంట్ పి అంటున్నాము. పీటీఆర్ అంటే ఏంటి? డబుల్ పాయింటర్. డబుల్ పాయింటర్ అంటే ఏంటి? ఈ పాయింటర్లో పాయింటర్ అడ్రస్ ని స్టోర్ చేస్తాము. ఇక్కడ పాయింటర్ ఏంటి? పి. సో పి యొక్క అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేస్తాం, అంటే 2000 ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో దీనికి కూడా మెమరీ లొకేషన్ కాబట్టి దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఏ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఏలో ఉన్న వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. యాంపర్సెంట్ ఏ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? అడ్రస్ ఆఫ్ ఏ అంటే 1000 ప్రింట్ అవుతుంది. 1000 ప్రింట్ అవుతుంది, రైట్? పి అని ఇచ్చామనుకోండి, పిలో ఉన్న వాల్యూ ఎంత? 1000 ప్రింట్ అవుతుంది. స్టార్ పి అన్నాం అనుకోండి, ఎంత? స్టార్ పి అంటే వాల్యూ అట్ అడ్రస్ ఇన్ పి. పిలో ఉన్న అడ్రస్ అంటే 1000 లో ఉన్న వాల్యూ అంటే 10 ప్రింట్ అయింది. యాంపర్సెంట్ పి అన్నాం అనుకోండి, పి యొక్క అడ్రస్ అంటే 2000 ప్రింట్ అవుతుంది. 2000 ప్రింట్ అవుతుంది. అలాగే పీటీఆర్ అన్నాం అనుకోండి, పీటీఆర్ లో ఉన్న వాల్యూ ఎంత? 2000 ప్రింట్ అవుతుంది. స్టార్ పీటీఆర్ అన్నాం అనుకోండి, ఓకే, స్టార్ పీటీఆర్ అంటే పీటీఆర్ లో ఉన్న అడ్రస్ యొక్క వాల్యూ. పీటీఆర్ లో ఉన్న అడ్రస్ ఎక్కడ చూడండి, వాల్యూ అట్ అడ్రస్ ఇన్ పీటీఆర్ అంటే ఏంటి? వాల్యూ అట్ అడ్రస్ ఎక్కడ? 2000. 2000 లో ఉన్న వాల్యూ ఎంత చూడండి, ఇది వాల్యూ అంటే 1000 ప్రింట్ అవుతుంది. స్టార్ పీటీఆర్ అంటే 1000 ప్రింట్ అవుతుంది. ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు. సో వాల్యూ అట్ అడ్రస్ ఇన్ పి, స్టార్ పి అంటే వాల్యూ అట్ అడ్రస్. సో పిలో ఉన్న అడ్రస్ లో ఉన్న వాల్యూ అంటే 10 ప్రింట్ అయింది. ఇక్కడ పిలో ఉన్న అడ్రస్ లో ఉన్న వాల్యూ 10. అలాగే స్టార్ పీటీఆర్ అంటే పీటీఆర్ లో ఉన్న అడ్రస్ లో ఉన్న వాల్యూ. సో పీటీఆర్ లో అడ్రస్ ఏంటి? 2000. 2000 అడ్రస్ లో వాల్యూ ఎంత ఉంది? 1000 ప్రింట్ అయింది. సో డబల్ స్టార్ పీటీఆర్ అంటే 2000 లో ఉన్న వాల్యూ యొక్క వాల్యూ, రైట్? 2000 లో ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ లో ఉన్న వాల్యూ అంటే డబల్ స్టార్ పీటీఆర్ అన్నా సరే మనకి 10 ప్రింట్ అవుతుంది. డబల్ స్టార్ పీటీఆర్ అన్నా సరే మనకి 10 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇలాగ మనం డబుల్ పాయింటర్ అంటే ఇంకొక పాయింటర్ యొక్క అడ్రస్ ని మనం స్టోర్ చేయాలి అంటే అప్పుడు మనం డబుల్ పాయింటర్ ని యూజ్ చేస్తాం. సో ఒకసారి ఆ ప్రోగ్రామ్ చూద్దాం. డబుల్ పాయింటర్ ప్రోగ్రామ్ చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసిన కాన్సెప్టే మీకు సో hash include stdio.h void main. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాము. ఒకటి ఇంటిజర్ వేరియబుల్, ఒకటి సింగిల్ పాయింటర్, ఇంకొకటి డబుల్ పాయింటర్. ఓకే, సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 తీసుకుందాము. p ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ a అంటే అడ్రస్ ఆఫ్ p. అలాగే ptr ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ p. సారీ, p అనేది అడ్రస్ ఆఫ్ a, ptr అనేది అడ్రస్ ఆఫ్ p. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. printf ఫస్ట్ వాల్యూ ఆఫ్ a ప్రింట్ చేసేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు %d a /n. ఓకే, నెక్స్ట్ printf ampersand a is equal to %u ampersand a. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, a అనేది 10 వచ్చింది, అడ్రస్ ఆఫ్ a అనేది ఎంత వచ్చింది, రైట్? వెరీ గుడ్. ఇప్పుడు మనకి p లో కూడా అడ్రస్ ఉంది కాబట్టి p ని ప్రింట్ చేద్దాం. p is equal to %u p. p లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు p లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో p లో ఏముంది? వాల్యూ ఉంది, యాంపర్సెంట్ a ఉంది కాబట్టి ఇదే ప్రింట్ అయింది. కరెక్ట్ కదా? ఎస్. ఇప్పుడు p యొక్క అడ్రస్ ప్రింట్ చేద్దాం. సారీ, p లో ఉన్న వాల్యూ స్టార్ p ఈజ్ ఈక్వల్ టు %d /n స్టార్ p అంటే వాల్యూ అట్ అడ్రస్ ఆఫ్ p. సో ఇప్పుడు మనకి ఏ ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. చూడండి, స్టార్ p అంటే 10. అలాగే అడ్రస్ ఆఫ్ p చూద్దాం.
address of p is equal to %u/n address of p. ఇప్పుడు p కూడా ఒక అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ p యొక్క అడ్రస్ ఇది. ఓకే, కన్ఫ్యూజన్ లేదు. ఏ అడ్రస్ p లో ఉంది, p లో ఉంది కాబట్టి p కూడా ఒక అడ్రస్ ఉంది కాబట్టి p అడ్రస్ ఇది. సో దీన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? పాయింటర్ ptr లో స్టోర్ చేసాము. సో printf ptr లో ఏముందో చూద్దాం. ptr is equal to %u ptr. చూడండి, ptr లో కూడా అదే ఉంది. ఎందుకంటే ptr is equal to ampersand p అన్నాం కాబట్టి ptr లో కూడా అదే ఉంది. సో ఇప్పుడు printf ptr లో వాల్యూ అంటే ptr లో ఉన్న అడ్రస్ యొక్క వాల్యూ. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు %u స్టార్ ptr. అంటే ptr లో ఉన్న అడ్రస్, ఓకే, ptr లో ఉన్న అడ్రస్ యొక్క వాల్యూ అంటే 2000 అనే అడ్రస్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం మనం. సో చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ptr లో ఏం అడ్రస్ ఉంది, వాల్యూ ఏముంది? p యొక్క a యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది మనకి డైరెక్ట్ గా, రైట్? సో ఇక్కడ అదే కదా మనం అనుకున్నది. ptr వాల్యూ అట్ ptr అంటే వాల్యూ అట్ అడ్రస్ ఇన్ ptr. ఈ ptr లో ఉన్న అడ్రస్ 2000 లో ఏ వాల్యూ ఉంది? ఇక్కడ 1000 ఉంది. 1000 అనేది ఏంటి? a యొక్క అడ్రస్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ప్రింట్ అయింది. అలాగే డబల్ స్టార్ ఇచ్చామనుకోండి, దానిలో ఉన్న అడ్రస్, దానిలో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. %d $ptr మనకి 10 అనేది వస్తుంది. చూడండి 10 అనేది వచ్చింది మళ్ళీ డబుల్ పాయింటర్. అంటే ptr లో ఉన్న అడ్రస్ లో ఉన్న వాల్యూ యొక్క వాల్యూ, రైట్? సో ఇది మనకి డబుల్ పాయింటర్. ఒక పాయింటర్ యొక్క అడ్రస్ ని కూడా మనం స్టోర్ చేయాలి అంటే మనం ఈ డబుల్ పాయింటర్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు సింపుల్ గా $ptr is equal to 30 ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ చూడండి, a is equal to %d, ఏ వాల్యూ ప్రింట్ చేసి చూడండి. డైరెక్ట్ గా ఏ వాల్యూ కూడా మనకి మారిపోతుంది. చూడండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఎందుకని? $ptr of 30 అనగానే ఏం చేస్తుంది? $ptr అనగానే డబల్ స్టార్ అంటే ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూ అంటే ఇది కూడా ఒక అడ్రస్ కాబట్టి దీనిలో ఉన్న అడ్రస్ ని మనం 30కి అసైన్ చేసాం. అందుకని ఇక్కడ 30 అయిపోయింది. ఏ వాల్యూ 30 అయిపోయింది. సో మనం డైరెక్ట్ గా ఏ వాల్యూని చేంజ్ చేయకుండా ఈ పాయింటర్స్ యూస్ చేసి కూడా మనం వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ని చేంజ్ చేసుకోవచ్చు. రైట్? సో అది మన డబుల్ పాయింటర్. సో which stores the address of another pointer. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఇందాక మనం చెప్పుకుని ఆపేసాం కొంత. సో అదేంటి అంటే రన్ టైమ్ అలొకేషన్ ఆఫ్ మెమరీ. సో డైనమిక్ గా మనం మెమరీని అలొకేట్ చేయొచ్చు. సో ఎంత మెమరీ కావాలో అంత మెమరీని అలాట్ చేస్తాం. సో ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్తున్నాం? ఇక్కడ ఇనిషియల్ గా సో ఇందాక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనం ఇనిషియల్ గా 30కి ఇనిషియలైజ్ చేసాము, కానీ మనం యూజ్ చేసింది 5 ఎలిమెంట్సే కాబట్టి 20 bytes మాత్రమే యూజ్ చేసాము. రిమైనింగ్ 100 bytes అలాట్ చేసాం కాబట్టి కానీ యూజ్ చేయలేం కాబట్టి 100 bytes వేస్ట్. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఎంత మెమరీ అయితే కావాలో అంత మెమరీని ఇక్కడ అలాట్ చేసుకోవచ్చు. దాన్నే మనం రన్ టైమ్ అలొకేషన్ ఆఫ్ మెమరీ అంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నో వేస్టేజ్ ఆఫ్ మెమరీ. సో DMA డైనమిక్ మెమరీ అలొకేషన్ అడ్వాంటేజ్
ఏంటి అంటే no wastage of memory. No wastage of memory. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ లో మనకి 4 ఫంక్షన్స్ యూస్ చేస్తాం. మేజర్ గా 4 ఫంక్షన్స్ యూస్ చేస్తాం. సో డిఎంఏ డైనమిక్, కన్ఫ్యూజన్ వద్దు, డిఎంఏ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఈ మెమరీ అలొకేషన్ జరగడానికి 2 ఫంక్షన్స్ వాడతాం. మెమరీ అలొకేషన్ జరగడానికి 2 ఫంక్షన్స్ వాడతాం. ఒకటి malloc, రెండోది calloc. malloc అంటే మెమరీ అలొకేషన్, calloc అంటే contiguous memory allocation. రెండింటికి స్లైట్ డిఫరెన్స్. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఒకటే, స్లైట్ డిఫరెన్స్ అన్నమాట. సింటాక్స్ లో కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో malloc వచ్చేసరికి మనం ఏమవుతుందంటే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అలాట్ అవుతుంది. సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అదే calloc అయితే మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి గార్బేజ్ వాల్యూ. డిఫాల్ట్ అంటే ఒక మెమరీ అలాట్ చేసి మనం ఏది ఇనిషియలైజ్ చేయకపోతే గార్బేజ్ వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 0 అనేది డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఇట్ రిటర్న్స్ వాయిడ్ పాయింటర్ అంటే మనం కంపల్సరీగా టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఇట్ రిటర్న్స్ వాయిడ్ పాయింటర్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. వాయిడ్ పాయింటర్ అంటే ఇట్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఆఫ్ ఎనీ డేటా టైప్. కానీ మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే టైప్ క్యాస్ట్ కంపల్సరీ. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, టైప్ క్యాస్టింగ్ కంపల్సరీ. ఇక్కడ కూడా మనం టైప్ క్యాస్టింగ్ కంపల్సరీ. ఓకే, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే ఈ ఫంక్షన్ లో సింగిల్ పారామీటర్ యూజ్ చేస్తాం. సింగిల్ పారామీటర్ అది సైజ్. ఎంత సైజ్ ఆఫ్ మెమరీ అలాట్ చేయాలి అనేది సైజ్ ఆఫ్ మెమరీ. ఇక్కడ వచ్చేసరికి 2 పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఏంటి 2 పారామీటర్స్ ఏంటి అంటే ఒకటి నెంబర్ ఆఫ్ బ్లాక్స్, రెండోది సైజ్ ఆఫ్ మెమరీ. ఎంత సైజ్ మనం అలాట్ చేయాలి, ఈ 2. ఓకే, సో దీన్ని ఏం చేస్తాము అంటే దీని సింటాక్స్ ఎలాగా అంటే సమ్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు టైప్ క్యాస్ట్ చేయాలి కాబట్టి టైప్ క్యాస్ట్, అది పాయింటర్ వేరియబుల్ కాబట్టి స్టార్ malloc ఫంక్షన్. సో టైప్ క్యాస్ట్ అంటే ఇదే కదా మనం చేసేది, malloc ఫంక్షన్. ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ ఎలాగ ఉంటుంది అంటే ద సేమ్ సింటాక్స్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, పాయింటర్కే అలాట్ చేస్తాము. అది వాయిడ్ పాయింటర్ కాబట్టి మనం టైప్ క్యాస్ట్ చేయాలనుకుంటున్నాము. సో టైప్ క్యాస్ట్ ఇంటిజర్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్. సో calloc ఫంక్షన్ ఇక్కడ n, సైజ్. n అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అన్నమాట, ఓకే.
సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. సో ptr ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ లోకి మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటే int స్టార్ malloc సో ఇక్కడ ఏం చేయాలి, మనం సైజ్ ఇవ్వాలి కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ array of 3 ఎలిమెంట్స్ మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఓన్లీ 3 ఎలిమెంట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాము, 3 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటిజర్ ఎలిమెంట్స్ అనుకోండి, ఓకే. సో సైజ్ ఆఫ్ ఇంట్ అంటే మన ఆటోమేటిక్గా డిపెండ్స్ ఆన్ ద కంపైలర్, మనకి 4 అవ్వచ్చు 2 అవ్వచ్చు. అక్కడ 4 వచ్చింది అనుకోండి, 4 ఇంటూ 3 అంటే 12 bytes ఆఫ్ మెమరీ ptr లోకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పాయింటర్ లోకి బేస్ అడ్రస్ అసైన్ అవుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కూడా అంతే, పాయింటర్ లోకి బేస్ అడ్రస్ అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము, మొత్తం 12 bytes ఆఫ్ మెమరీ అలాట్ అవుతుంది అంటున్నాము. సో బేస్ అడ్రస్ పాయింటర్ లోకి అలాట్ అవుతుంది. మనం నార్మల్గా ఇందాక చూసినట్టు దానికి 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ అడ్రస్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటి, ఎగ్జాంపుల్ కింద సేమ్ అదే తీసుకుంటే array ఆఫ్ 3 ఎలిమెంట్స్, అది కూడా ఇంటీజర్స్ ఒకవేళ తీసుకునేటట్టయితే, సో ptr ఈజ్ ఈక్వల్ టు సో int స్టార్ సో calloc 3 blocks ఆఫ్ మెమరీ, ఒక్కొక్క బ్లాక్ కి సైజ్ ఆఫ్ ఇంట్. సేమ్ సింటాక్స్, స్లైట్ డిఫరెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా ఒకటే బ్లాక్ దీని సైజ్ ఎంత అంటే 20 bytes ఆఫ్ మెమరీ అలాట్ అవుతుంది. సారీ 20 కదా, 3 కదా, 3 4 12 bytes. సో 12 bytes ఆఫ్ మెమరీ, అది ఏంటి 3 ఇంటూ 4 bytes. అదే ఇక్కడ వచ్చేసరికి మెమరీ ఎలా అలాట్ అవుతుంది మనకి చూడండి, బ్లాక్స్ కింద అలాట్ అవుతుంది మనకి, ఇది 1 ఇది 2. సో ఇది 4 bytes, ఇది 4 bytes, ఇది 4 bytes. సో మొత్తం కలుపుకుంటే 12 bytes. సో ఇలాగ మనకి మెమరీ అనేది అలాట్ అవుతుంది అనమాట. ఓకే, అదొకటే డిఫరెన్స్. రిమైనింగ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఒకటే. జస్ట్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది, ఎలా అలాట్ అవుతుంది అనేది మాత్రమే ఈ రెండింటికి కూడా డిఫరెన్స్. అండ్ కామన్గా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇఫ్ మెమరీ ఈజ్ నాట్ సఫిషియంట్, ఒకవేళ మెమరీ కనుక సఫిషియెంట్గా లేదనుకోండి, అంటే కావాల్సిన మెమరీ లేకపోతే, సో ptr ఈజ్ ఇనిషియలైజ్డ్ టు, అంటే ఆ పాయింటర్ అనేది ఇనిషియలైజ్డ్ టు నల్. ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ మెమరీ ఈజ్ నాట్ సఫిషియంట్, ఇక్కడ కూడా మనకి ptr ఈజ్ ఇనిషియలైజ్డ్ టు నల్. ఇక్కడ కూడా మనకి నల్కే ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే, ఇవి పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఇక్కడ రెండు కూడా అంతే, malloc కి calloc కి. సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ, మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ, దానికి ఎగ్జాంపుల్ ఇదే మనకి. సో ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసరికి గార్బేజ్ వాల్యూ, డిఫాల్ట్ వచ్చేసరికి 0. రిటర్న్స్ రెండిట్లోనూ వాయిడ్ పాయింటర్, అంటే ఎటువంటి డేటా టైప్ అయినా సరే మనం దాన్ని స్టోర్ చేయొచ్చు. ఒక మెమరీ మాత్రమే అలాట్ చేస్తుంది, దానికి రెఫరెన్స్ కింద ఒక పాయింటర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఆ పాయింటర్లో మనం ఏ డేటా టైప్ అయినా మనం చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు మనం వాయిడ్ పాయింటర్ నేర్చుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఒకవేళ అది వాయిడ్ పాయింటర్ అయితే మనం యూజ్ చేసుకునేటప్పుడు మనం దాన్ని టైప్ క్యాస్ట్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇక్కడ malloc వచ్చేసరికి సింగిల్ పారామీటర్ తీసుకుంటాము, calloc వచ్చేసరికి 2 పారామీటర్స్ తీసుకుంటాము. ఓకే, అండ్ సింటాక్స్ వచ్చేసరికి టైప్ క్యాస్ట్, రెండింటికి కామన్ టైప్ క్యాస్ట్
malloc size, calloc and size. సో ఇది ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ మెమరీ అంతా కూడా ఈ మెమరీ అనేది అంటే malloc కావచ్చు, calloc కావచ్చు. సో ఈ అలాట్ చేసిన మెమరీ అంతా యూజర్ రెస్పాన్సిబుల్ కాబట్టి సో ఆఫ్టర్ యూసేజ్ we have to deallocate the memory. మనం డీఅలొకేట్ చేయనంతసేపు ఆ మెమరీ అనేది అలా ఉండిపోతూనే ఉంటుంది. అదే నార్మల్ వేరియబుల్ అనుకోండి, నార్మల్ వేరియబుల్ అయితే మనం లైఫ్ టైమ్ స్కోప్ అని చూసాము, దాని యూసేజ్ అవ్వగానే అది డెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మెమరీ డిఎంఏ యూజ్ చేసి మనం మెమరీ అలాట్ చేసామో సో ఆ మెమరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అంటిల్ ఇట్ గెట్స్ deallocated by user. సో ఈ డీఅలొకేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ఫ్రీ ఫంక్షన్. సో ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసి మనం డీఅలొకేట్ అనేది చేస్తాం. సో సింటాక్స్, ఈ ఫ్రీ ఫంక్షన్ కి సింటాక్స్ ఏంటి అంటే ఫ్రీ ఆఫ్ పాయింటర్. దీనిలో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటి, ఎప్పుడైతే మనం ఫ్రీ చేసామో ఆ పాయింటర్లోకి గార్బేజ్ అడ్రస్ అనేది లోడ్ అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ఎప్పుడైతే మనం ఫ్రీ చేస్తున్నామో ఇమ్మీడియట్లీ ptr విల్ బి ఇనిషియలైజ్డ్ టు నల్. ఎందుకంటే మనం దాన్ని నల్ కి అసైన్ చేయకపోతే గార్బేజ్ అడ్రస్ అనేది లోడ్ అయిపోతుంది. మనం ఒక మెమరీని మనం అలాట్ చేసిన దాన్ని ఫ్రీ చేస్తే, డీఅలొకేట్ చేస్తే సమ్ గార్బేజ్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సో ఈ malloc కి calloc కి ఫ్రీ ఫంక్షన్ కి అన్నిటికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, చూడండి. సో ఇది క్లియర్గా అర్థమైంది కదండి మీకు. ptr dma malloc dma.c. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఇంక్లూడ్ stdio.h. సో ఇది మనం మేజర్గా మనం ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్ వస్తే ఆ డేటా స్ట్రక్చర్స్లో మెమరీ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు కాంపిటేటివ్ కోడింగ్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల మీరు యారేస్ యూజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే యారేస్ యూజ్ చేస్తే లాట్ ఆఫ్ మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు క్లియర్గా ఒక కన్స్ట్రెయింట్ అనేది మీకు ఇస్తారు. ఏంటి అంటే షుడ్ నాట్ యూజ్ యారేస్ అంటారు. కానీ మనం యారే ఎలిమెంట్స్ మనం యారేలోకి స్టోర్ చేయాలి, దాన్ని యాక్సెస్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో యారే యూజ్ చేయకుండా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసి స్టోర్ చేసి యాక్సెస్ చేయడం ఎలాగా అంటే ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేసి మనం చేస్తాం. ఇప్పుడు నేను మీకు అదే ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, రైట్. సో void main. సో ఇక్కడ మనం ఏంటంటే యారే అనేది అసలు తీసుకోవద్దు, ఒక పాయింటర్ తీసుకుంటున్నాను $ptr. సో ఒక లూప్ వేరియబుల్ ఒకటి తీసుకుందాము, సైజ్, యారే సైజ్ అనేది తీసుకుందాం. యారే అనేది తీసుకోవట్లేదు, ఎక్కడ నేను సబ్స్క్రిప్ట్స్ అనేది వాడతాను చూడండి. సో ఫస్ట్ సైజ్ మెన్షన్ చేద్దాం, ఎంటర్ సైజ్ ఆఫ్ యారే, అన్నాము. సో దీన్ని స్కాన్ఎఫ్ చేసి రీడ్ చేద్దాము. ఎక్కడికి, $n లోకి రీడ్ చేద్దాం. $n లోకి రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మెమరీ ఎలా అలాట్ చేద్దామంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేద్దాం. ptr ఈజ్ ఈక్వల్ టు సో int* అంటే టైప్ క్యాస్ట్ అంటే ఇంటిజర్ యారే అని, రైట్. malloc
సో ఇక్కడ మనకి ఎంత సైజ్ కావాలి, సైజ్ ఆఫ్ అరే n ఎలిమెంట్స్ అంటున్నాం కాబట్టి n ఇంటూ ఒక్కొక్కటి ఎంత సైజు, సైజ్ ఆఫ్ ఇంటిజర్, సైజ్ ఆఫ్ ఇంటిజర్. కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి యారేలోకి, 5 ఎలిమెంట్స్ కావాలి అంటే 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటిజర్ అంటే 4 బైట్స్ అయితే 5 ఇంటూ 4 20 బైట్స్ ఆఫ్ మెమరీ ఇక్కడ యూజ్ అవుతుంది. అదే మనం యారేస్ యూజ్ చేస్తే కంపల్సరీ యారేతో ఒక సైజు అక్కడ మెన్షన్ చేయాలి. అదే సైజులో అంత సైజు వరకు మనం యాక్సెస్ చేయొచ్చు, లేదంటే దాన్ని ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే ఆ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము, రిమైనింగ్ మెమరీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇందాక చూసినట్టు సో 30 ఎలిమెంట్స్ ఇక్కడ మాక్సిమం సైజ్ ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడ మాత్రం మనం 5 ఎలిమెంట్స్ యూజ్ చేసాము. అలా కాకుండా ఇప్పుడు మనం రాసే ప్రోగ్రామ్ లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే అంత సైజే అది అలాట్ అవుతుంది ఇక్కడ. సో అదేమవుతుంది, పీటీఆర్ లోకి వస్తుంది, అంటే బేస్ అడ్రస్ అనేది పీటీఆర్ లోకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ n is 4 then మీనింగ్ ఏంటి, 4 into 4 bytes is equal to 16 bytes of memory అనేది అలాట్ అవుతుంది. అండ్ base address will be assigned to PTR. ఒకవేళ అసలు సఫిషియెంట్ గా లేదు అంటే కనుక డైరెక్ట్ గా నల్ వచ్చేస్తుంది అక్కడ. ఒకవేళ మెమరీ కనుక సఫిషియెంట్ గా లేదు అంటే కనుక నల్ వాల్యూ ఇనిషియలైజ్ అయిపోతుంది. ఓకే, సో పీటీఆర్ ఇచ్చేసాము. ఇప్పుడు ఎలిమెంట్స్ రీడ్ చేసేద్దాం. ఇందాక చేసినట్టే ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ మెమరీ. ఓకే, సో దీనికి /n. ఇక్కడ మనం ఏం చేద్దాము, ఫర్ లూప్ i is equal to 0, ఎన్ని ఎలిమెంట్స్ i less than n, i plus plus. సో దీనికి మనం ఏం చేద్దాం, ఇక్కడ scanf. సో రీడ్ చేయాలి కాబట్టి %d. ఇక్కడ మనం యారే అనేది తీసుకోవట్లేదు కాబట్టి ptr plus 1, ptr plus i. ఓకే, సేమ్ అలాగే మళ్ళీ మనం కంప్లీట్ అయిన తర్వాత printf ఎలిమెంట్స్ ఆర్. ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ చేస్తున్నాము, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ఫర్ లూప్ యూజ్ చేస్తాము 0 నుంచి n వరకు. ఇక్కడ scanf బదులు మనం ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ printf వాడుతున్నాము, %d స్టార్ ptr plus i. రైట్, సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాము, /t ఇచ్చేద్దాము, /t. రైట్, ఇప్పుడు చూడండి, సో ఒకటి మన MLలోకి ఈ ఫంక్షన్స్ అన్ని కూడా జనరల్ గా లైబ్రరీలో ఉంటాయి, stdlib.h స్టాండర్డ్ లైబ్రరీలో ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ లైబ్రరీలో ఉంటాయి. సో అవి ఇంక్లూడ్ చేయండి, లేదా కొన్నిసార్లు మనకు వార్నింగ్స్ వస్తాయి. సో ఇందాక వార్నింగ్ వచ్చింది స్టాండర్డ్ లైబ్రరీ.h బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది, నో ప్రాబ్లం. కానీ మనకి ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాకూడదు అనుకుంటే స్టాండర్డ్ lib.h అనేది యూజ్ చేయండి. అది ఏంటి అంటే కంపైలర్ డిపెండెంట్, ఒక్కొక్క కంపైలర్ లో బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. అది మనం ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేయక్కర్లేదు, కొన్నిట్లో మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. సో బిల్డ్ చేస్తున్నాను, అలాగే రన్ చేశాను. సో సైజ్ ఆఫ్ ద యారే చెప్తా ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. సో 10, 20, 30. చూడండి, ఎలిమెంట్స్ ఆర్ 10, 20, 30. నేను 3 ఇచ్చాను కాబట్టి మెమరీ కూడా ఓన్లీ 3 ఎలిమెంట్స్ కే మెమరీ తీసుకుంటుంది ఇక్కడ. సో మెమరీ అనేది ఇక్కడ వేస్ట్ అవుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ మన ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ మాత్రమే, అంత మెమరీ మాత్రమే యూజ్ చేసుకుంటున్నట్టు ఇక్కడ. సో అందుకని మనం వీటిని యూజ్ చేస్తాం. ఓకే, డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే రన్ టైంలో ఎంత మెమరీ కావాలి అని చెప్పి మనం యూజ్ చేస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రోగ్రామ్, మనం ఒకటే చేంజ్ ఏంటి అంటే calloc dma.c. ఇక్కడ సింటాక్స్ ఒకటే మారుస్తాం, calloc అని యూజ్ చేస్తాము. ఇక్కడ 2 పారామీటర్స్, ఒకటి బ్లాక్, ఇక్కడ సైజ్. ఓకే, సో రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా సేమ్, మనకి జస్ట్ స్టోరేజ్ మాత్రమే డిఫరెంట్. సో ఇక్కడ కూడా చూడండి 4 ఎలిమెంట్స్ తీసుకోండి. సో 10, 20, 30, 40.
సేమ్ 4 ఎలిమెంట్స్ కాబట్టి 4 ఇంటూ ఒకవేళ ఇంటీజర్ కనుక 4 బైట్స్ ఆఫ్ మెమరీ అయితే 4 ఇంటూ 4 16 బైట్స్ ఆఫ్ మెమరీ ఇక్కడ ఆక్యుపై చేస్తుంది. రైట్. సో అలాగా మనకి MLloc అవ్వచ్చు, CLloc అవ్వచ్చు, మనం యూజ్ చేయొచ్చు రన్ టైంలో మెమరీ అలాట్ చేయడానికి. ఇప్పుడు ఫ్రీ ఫంక్షన్ చూద్దాం. freedma.c. సో ఇక్కడ ఇంత ప్రాసెస్ కాకుండా సింపుల్గా చూడండి. a is equal to 10 అన్నాము, ptr is equal to ampersand a అన్నాము. ఓకే, లేదా ఒక మెమరీ తీసేసుకుందాం, డైరెక్ట్గా మెమరీ తీసుకుందాము, ఏ అనేది వద్దు. సో ptr is equal to ఒకటే వేరియబుల్ ఒకటే వాల్యూ తీసుకుందాము. ptr is equal to int star malloc print star malloc. ఆ తర్వాత జస్ట్ మనం ఏమనుకుంటున్నాం, ఒకే ఎలిమెంట్ అనుకున్నాం కాబట్టి జస్ట్ సైజ్ ఆఫ్ ఇంట్ అన్నాం, ఒక ఎలిమెంట్ని తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ ptr లోకి ఒక 10 అనే వాల్యూ రీడ్ చేయండి. ఇప్పుడు printf చూడండి, ptr is equal to %u ptr. అలాగే printf star ptr is equal to %d star ptr. ఇప్పుడు ఫ్రీ చేయండి, ఆ పాయింటర్ని ఫ్రీ చేసేస్తాం, మెమరీ ఫ్రీ చేసేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ptr వాల్యూ చూడండి, ఇక్కడ ptr is equal to %u ptr. అలాగే స్టార్ ptr యొక్క వాల్యూ చూద్దాం, ఫ్రీ చేసిన తర్వాత ఏంటి అనేది చూద్దాం. స్టార్ ptr /n/n/n. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ptr లోకి వచ్చేసరికి ఏదో ఒక మెమరీ, ఈ మెమరీ అలొకేషన్ అనేది జరిగింది. ఓకే, ఈ మెమరీ అలొకేషన్ అనేది జరిగింది. తర్వాత స్టార్ ptr అన్నప్పుడు 10 వచ్చింది. ఓకే, స్టార్ ptr అన్నప్పుడు 10 వచ్చింది. ఇక్కడ వచ్చిన మెసేజ్ ఇద్దాం, మెమరీ డీఅలొకేటెడ్. సో ఇది సమ్ మెమరీ అనేది ఇక్కడ తీసుకుంది, దానిలో 10 అనేది ఇచ్చాము. మెమరీ డీఅలొకేటెడ్ అయిపోయింది. మెమరీ డీఅలొకేట్ అయిన తర్వాత కూడా మనకి వాల్యూ ఇదే ఉంది, కానీ ఇక్కడ చూడండి స్టార్ ptr లోకి వచ్చేసరికి వాల్యూ లేదు. సమ్ గార్బేజ్ అడ్రస్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది, అదే మీరు ఫ్రీ చేసిన తర్వాత మెమరీ డీఅలొకేట్ అయిన తర్వాత ptr లోకి నల్ అనేది చేశారనుకోండి, ఆ గార్బేజ్ అనేది మనకి రాకుండా ఉంటుంది. చూడండి, మెమరీ డీఅలొకేటెడ్ ptr is equal to 0. మెమరీ డీఅలొకేట్ అయిపోయిన తర్వాత ptr లోకి ఇంకా వాల్యూ ఉండదు, 0 వచ్చేస్తుంది ఇంకా మనకి. ఓకే, ఒకవేళ మీరు అక్కడ నల్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుంది, సమ్ గార్బేజ్ అడ్రస్లు అనేవి వచ్చేస్తాయి దానిలోకి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్ గార్బేజ్ అడ్రస్లు అనేవి స్టోర్ అయిపోయి ఉంటాయి. మెమరీ డీఅలొకేట్ అయిపోయింది ఇక్కడ. సో అందుకనే స్టార్ ptr ఇందాక 10 ఉంది, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏదో ఒక సమ్ గార్బేజ్ అడ్రస్లు అనేవి స్టోర్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. అందుకని మనకి ఇంప్రాపర్ వాల్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఫ్రీ చేసినప్పుడు ఇట్స్ బెటర్ టు ఇనిషియలైజ్ నల్ వాల్యూ టు పాయింటర్ని నల్ వాల్యూకి అసైన్ చేసేస్తే మనకు ఆ కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు. డైరెక్ట్గా ptr is equal to 100 0 నల్కి ఇనిషియలైజ్ చేసినట్టు. ఓకే, సో అలాగ మనం ఫ్రీ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఎందుకని అంటే ఈ మెమరీ అనేది యూజర్ అలాట్ చేస్తున్నారు కాబట్టి ఆ మెమరీ మనం డీఅలొకేట్ చేసేంత వరకు ఆ మెమరీ అక్కడ అలా ఉండిపోతూనే ఉంటుంది. సో మనం యూజ్ చేసినా చేయకపోయినా మెమరీ అనేది అలా ఉండిపోతుంది. రైట్. సో అలాగే మనకి
ఒకవేళ మనకు కావాల్సిన దీనికన్నా ఇంకా ఎక్కువ ఇది కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన దానికన్నా ఇంకా బియాండ్ ద సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దానికి ఇంకొక ఫంక్షన్ ఏంటి అంటే రీఅలాక్ ఫంక్షన్. రీఅలాక్ ఫంక్షన్ ఏంటి అంటే రీఅలొకేషన్, మెమరీ మొత్తాన్ని మళ్ళీ రీఅలొకేట్ చేయొచ్చు. రీఅలొకేషన్. ఓకే, సో ఇదేం చేస్తుందంటే న్యూ బ్లాక్ సైజ్ ని, న్యూ బ్లాక్స్ ఆర్ న్యూ మెమరీని ఇనిషియలైజ్ చేస్తుంది. ఇనిషియలైజ్ చేసి దానికి గార్బేజ్ వాల్యూస్ ని చేస్తుంది, గార్బేజ్ వాల్యూస్ ని అసైన్ చేసేస్తుంది. ఓకే, సో దీని సింటాక్స్, రీఅలొకేషన్ సింటాక్స్ ఏంటి అంటే, సో పాయింటర్, ఏ పాయింటర్కి అయితే మనం రీఅలొకేట్ చేస్తున్నామో ఆ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు రీఅలాక్ ఫంక్షన్. అదే పాయింటర్ మళ్ళీ మనం ఇక్కడ న్యూ సైజ్ అనేది ఇవ్వాలి. న్యూ సైజ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ptr ఇస్ ఈక్వల్ టు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఇంట్ స్టార్ అన్నాము, తర్వాత malloc ఫంక్షన్ యూజ్ చేసాము. malloc ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత సమ్ 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని రీఅలొకేట్ చేయాలి, నాకు 5 ఎలిమెంట్స్ కాదు, నాకు 10 ఎలిమెంట్స్ కావాలి అనుకుంటే దీన్ని ఎలా రీఅసైన్ చేస్తామంటే ptr ఇస్ ఈక్వల్ టు రీఅలాక్ అదే పాయింటర్ కి ఈసారి 10 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 5 ఇంటూ 4 బైట్స్, 5 ఇంటూ 4 బైట్స్ అంటే 20 బైట్స్ ఆఫ్ మెమరీ అలాట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి అదే మెమరీ 10 ఇంటూ 4 బైట్స్, సో టోటల్ 40 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలాట్ అవుతుంది. 40 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలాట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ malloc ఫంక్షన్ కానీ, ఓకే, malloc కానీ calloc ఫంక్షన్ కానీ యూజ్ చేసి మెమరీ కనుక అసైన్ చేస్తే, మెమరీ అలాట్ చేస్తే, దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి లేదా డిక్రీజ్ చేయడానికి మనం రీఅలాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రోగ్రామ్ అంతా కూడా కామన్, సేమ్ ప్రోగ్రామ్. మనం malloc ఎలా అయితే యూజ్ చేసామో, calloc ఎలా అయితే యూజ్ చేసామో, సో malloc ఏదైతే ప్రోగ్రామ్ మనం ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసామో అదే calloc కి ఇంప్లిమెంట్ చేసాము. calloc ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసామో అలాగే సేమ్ రీఅలాక్ కూడా మనం అదే ప్రాసెస్ ని మనం ఫాలో అయిపోతాం. ఓకే, సో ఇది మన డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ లో మనం నేర్చుకున్న ఫంక్షన్స్ ఏంటి అంటే చూడండి, డిఎంఏకి మనం యూజ్ చేసిన ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి malloc ఫంక్షన్, రెండోది వచ్చేసరికి calloc ఫంక్షన్, మూడోది వచ్చేసరికి ఫ్రీ ఫంక్షన్, నాలుగోది వచ్చేసరికి రీఅలాక్ ఫంక్షన్. సో ఇవన్నీ కూడా రన్ టైంలో మెమరీ అలాట్ చేయడానికి, రన్ టైంలో మెమరీ అలాట్ చేయడానికి, రన్ టైం మెమరీ అలొకేషన్. ఓకే, దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే నో వేస్టేజ్ ఆఫ్ మెమరీ, నో వేస్టేజ్ ఆఫ్ మెమరీ. మెమరీ అనేది అసలు వేస్ట్ అవ్వదు, డిఎంఏ యూజ్ చేయడం వల్ల మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. ఓకే, సో అది డైనమిక్ మెమరీ అలొకేషన్. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, సో మనం ఇన్పుట్స్ ఏదైతే ఇస్తామో ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇన్పుట్స్ క్యాన్ బి పాస్డ్ త్రూ కమాండ్ లైన్. కమాండ్ లైన్ ద్వారా మనం పాస్ చేయొచ్చు, త్రూ కమాండ్ లైన్. మన కమాండ్ లైన్ ద్వారా మనం ఇన్పుట్స్ ని మనం పాస్ చేయొచ్చు. ఎలాగనేది చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే సరిపోతుంది. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, సో ఇన్పుట్స్, మన ప్రోగ్రామ్కి ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో ఇన్పుట్స్ can be passed through
కమాండ్ లైన్, త్రూ కమాండ్ లైన్. ఓకే, అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఇన్పుట్స్ ని మనం పాస్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్పుట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి అంటే మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో 2 పారామీటర్స్ వాడతాం. మెయిన్ ఫంక్షన్ లో 2 పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో 2 పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ది వచ్చేసరికి ఇంటిజర్, రెండోది వచ్చేసరికి క్యారెక్టర్ పాయింటర్, ఇది వచ్చేసరికి argc అంటే ఆర్గ్యుమెంట్ కౌంట్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేశాము అని చెప్పేదే ఆర్గ్యుమెంట్ కౌంట్. ఇది వచ్చేసరికి యారే, argv అంటే వెక్టర్. ఓకే, ఇది యారే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, యారే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో మనం కమాండ్ లైన్ లో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఈ argv లోకి స్టోర్ అవుతాయి. సో argv అనేది ఈ argv అనేది ఏంటి అంటే మనకి క్యారెక్టర్ అంటున్నాం కాబట్టి, ఓకే, సో argv అనేది ఒక క్యారెక్టర్ అంటున్నాం కాబట్టి, సో ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని విల్ బి ఇన్ క్యారెక్టర్ ఫార్మాట్. సో దాన్ని మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా దాన్ని మనం కన్వర్షన్ చేయాలి. ఇంటిజర్ కావాలంటే ఇంటిజర్ కి, ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్ కి, అలా కన్వర్షన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే argc వచ్చేసరికి కౌంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఫైల్ నేమ్. మనం ఫైల్ నేమ్ తో సహా మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. సో ఇంక్లూడింగ్ ఫైల్ నేమ్ కౌంట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే argv ఆఫ్ 0 అనేది ఆల్వేస్ ప్రోగ్రామ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా 0th ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ argv ఆఫ్ 1 అనేది నెక్స్ట్ ఆర్గ్యుమెంట్, మన కమాండ్ లైన్ లో ఇచ్చే నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఇన్పుట్ ఆఫ్టర్ ఫైల్ నేమ్. ఓకే, సో అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, మనం ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు సో ప్రింట్ఎఫ్ కాదు, స్కాన్ఎఫ్, ఇన్పుట్ అనేది అది కదా, స్కాన్ఎఫ్ అనేది రాయకల్లా, నో నీడ్ టు రైట్, ఎందుకంటే మనం ఇన్పుట్స్ అన్ని కమాండ్ లైన్ ద్వారానే ఇచ్చేస్తున్నాం. మనం ఇక్కడ ఇన్పుట్స్ అన్ని కమాండ్ లైన్ ద్వారానే ఇచ్చేస్తున్నాం. సో మెయిన్ ఫంక్షన్ లోనే 2 పారామీటర్స్ రాస్తున్నాము. మనం కమాండ్ లైన్ లో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ కూడా ఇక్కడ argc అంటే కౌంట్ ఇక్కడ దీనిలోకి వెళ్తుంది. argv అనేది వెక్టర్, అది యారే కింద తీసుకుంటుంది. సో ప్రతిదీ కూడా క్యారెక్టర్ డేటా టైప్ లోనే ఉంటుంది మనకి. ఓకే, సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. మనకి ఏ ఎగ్జిక్యూట్ అయినా మనకు అవుట్పుట్ ఏం రాదు. సెకండ్, గో టు ఓఎస్ షెల్, మన ఫైల్లోనే ఓఎస్ షెల్ అని ఉంటుంది. ఆ ఓఎస్ షెల్లోకి వెళ్ళిన తర్వాత రైట్ డౌన్ ప్రాంప్ట్ వస్తుంది, కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. సమ్ సీనో డీనో కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ followed by input 1 space input 2 space input 3 and so on. దాన్ని మనం ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, ఆర్గ్యుమెంట్ 3 అంటాం. సో ఇది వచ్చేసరికి argv ఆఫ్ 0, ఇది వచ్చేసరికి argv ఆఫ్ 1, ఇది వచ్చేసరికి argv ఆఫ్ 2, ఇది వచ్చేసరికి argv ఆఫ్ 3 అండ్ సో ఆన్, ఇలా స్టోర్ అవుతాయి మనకి. ఓకే, అండ్ ఈ argv అన్ని కూడా మనకి క్యారెక్టర్ డేటా టైప్.
క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో డాస్ ప్రాంప్ట్ లోకి వెళ్దాము. ఇక్కడ కొద్దిగా ఈజీగా ఉంటుంది మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కి. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h main int argc comma character star argv. ఓకే, పాయింటర్ కాబట్టి మనం డైరెక్ట్ గా అసైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఇన్పుట్స్ ఏమి ఇవ్వక్కల్లా. సో డైరెక్ట్ గా printf నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ %d ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి, argc లో ఉంటాయి కాబట్టి argc ప్రింట్ చేసాం. printf ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ని క్యారెక్టర్ కాబట్టి ఎస్ తీసుకుందాము, స్ట్రింగ్ ఎందుకంటే పాయింటర్ కాబట్టి డైరెక్ట్ గా దానిలోకి వెళ్తుంది. సో ఆర్గ్ వి ఆఫ్ 0. అలాగే printf సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ దేనిలో ఉంటుంది, అది కూడా అన్ని స్ట్రింగ్ డేటా టైప్ మనకి. సో ఆర్గ్ వి ఆఫ్ 1. అలాగే printf 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుందాం. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ %s argv of 2. ఓకే, సో ఇక్కడ క్లోజ్. ఇక్కడ మనకి అన్నిటికీ స్లాష్ అని ఇస్తే నీట్గా వస్తుంది. సో /n ఓకే, సో చూడండి దీన్ని నేను clg కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ clg.c. సో మనం ఇంతకు ముందు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి clr scr సేవ్ చేశాను. సో కంపైల్ చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపైల్ చేయాలి, రన్ చేయాలి, కానీ మనకు అవుట్పుట్ ఏం రాదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్తే OSL అని ఉంటుంది. OSLలోకి వెళ్తే కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ రన్ అవుతుంది. ఇది కమాండ్ ప్రాంప్ట్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఉంది కాబట్టి క్లియర్ స్క్రీన్. ఇక్కడ మనం ఏమవ్వాలి, ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. CLA స్పేస్ సందీప్ సారథి కంథెటీ. చూడండి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి, సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూడండి 4 వచ్చింది ఇక్కడ. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఫైల్ నేమ్ అని చెప్పాము. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ దానిలోనే ఉంటాయి. సో సందీప్ వచ్చింది, సారథి వచ్చింది. థర్డ్ ఆర్గ్యుమెంట్ మనం ఫోర్త్ ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చాం కాబట్టి అది రాలా. ఓకే, ఫోర్త్ ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చాము, అది రాలా. మనం ఎందుకంటే మనం థర్డ్ ఆర్గ్యుమెంట్ వరకే మనం ఇచ్చాము అక్కడ మనం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీరు ఎగ్జిట్ చేస్తే మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా చూడండి, ఇలా కాకుండా డైరెక్ట్గా ఇవన్నీ రిమూవ్ చేసేసి ఒక చిన్న ఫర్ లూప్ యూజ్ చేసి కూడా మనం ఉన్న ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ప్రింట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏం చేస్తాము, ఫర్ i = 0. ఎంతవరకు ఆర్గ్యుమెంట్ అక్కడ కౌంట్ వచ్చింది కాబట్టి i < argc i++ ఇచ్చేసి ఇక్కడ మనం printf ఆర్గ్యుమెంట్ %d %s అది i+1 అంటే 0 వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి వస్తుంది అక్కడ. %s argv of i ఇది ఇచ్చామనుకోండి. సో ప్రతిదానికి మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి సింపుల్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తే చూడండి కంపైల్ చేసాము. ఓకే, i ఓకే, మనం ఐని డిక్లేర్ చేయలేదు కాబట్టి int i. సో ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇప్పుడు OSLలోకి వెళ్తాము, క్లియర్ స్క్రీన్ చేసాము. సో CLA సందీప్ సారథి కంథెటీ. సో ఆర్గ్యుమెంట్ 1 ఫైల్ నేమ్, ఆర్గ్యుమెంట్ 2 సందీప్, ఆర్గ్యుమెంట్ 3 సారథి, ఆర్గ్యుమెంట్ 4 కంథెటీ. సో ఇలాగ మనకి ఉన్న ఇన్పుట్స్ని మనం కమాండ్ లైన్ ద్వారా కూడా మనం ప్రోగ్రాంలోకి పాస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం ఎడిషన్ తీసుకోవాలి అనుకుంటాము.
ఓకే, సో ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో చూడండి, Alt F OSL క్లియర్ స్క్రీన్. సో CLA 10 20 30. సో 10 20 30 ఇక్కడ మనం ఎడిషన్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ printf sum is equal to %d a argument v of 1 plus argument sum is equal to argument v of 1 plus argument v of 2 plus arg v of 3. So printf sum is equal to %d sum. ఇక్కడ మనం సమ్ కూడా మనం తీసుకుందాము. int I sum is equal to 0. మనం అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ని మనం ప్రింట్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ పాయింటర్ ఎడిషన్. ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ వీలోకి వెళ్ళేవన్నీ కూడా క్యారెక్టర్ అంటున్నాము. కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఎడిషన్ అనేది పాసిబిలిటీ ఉండదు. కాబట్టి దాన్ని మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేస్తాము, a ఈజ్ ఈక్వల్ టు a to I అనే ఫంక్షన్ ఉంటుంది, అంటే ఆల్ఫాబెట్ టు ఇంటిజర్ అనమాట. ఆ a to I ఫంక్షన్ యూజ్ చేసి దీన్ని మనం చేయొచ్చు. a ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో, b ఈజ్ ఈక్వల్ టు a to I ఆఫ్ ఆర్గ్యుమెంట్ v ఆఫ్ 2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు a to I ఆఫ్ arg v ఆఫ్ 3. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ 1 2 3 బదులు మనం ఏం చేస్తామంటే ABCకి యాడ్ చేసేస్తాం, a ప్లస్ b ప్లస్ c. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ దాన్ని కూడా మనం ABC కింద తీసుకుంటాం. సో నో ఎర్రర్స్, ఎగ్జిక్యూట్ చేసాము. సో తర్వాత OSLలోకి వెళ్దాము. క్లియర్ స్క్రీన్. CLA 10 20 30. చూడండి, 10 20 30 సమ్ వచ్చేసరికి 60. కరెక్ట్గానే వచ్చింది కదా, సమ్ అనేది 60 కరెక్టే కదా. సో అలాగా మనం ఏదైనా మనం ఇంటిజర్లో కానీ ఫ్లోట్లో కానీ కావాలి అనుకుంటే ముందు ఆర్గ్యుమెంట్ విలో ఉన్న వాల్యూస్, అంటే 0th ఇండెక్స్ కాకుండా, ఎందుకంటే 0th ఇండెక్స్లో ఎప్పుడు కూడా ఫైల్ నేమ్ మాత్రమే ఉంటుంది, రైట్. సో అలా ఉన్నదాన్ని మనం కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత ప్రోగ్రాంలోకి యూజ్ చేసుకోవాలి, రైట్. సో మనం ప్రోగ్రాంలో ఇన్పుట్ ఫంక్షన్స్ ఏవి వాడకుండా కమాండ్ లైన్ ద్వారా కూడా మనం ఇన్పుట్స్ని ప్రోగ్రామ్కి పాస్ చేసి మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అదే మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మెయిన్గా ఈ పాయింటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మెమరీ వేస్టేజ్ అవ్వకుండా ఎంతవరకు మెమరీ కావాలో అంతవరకు మనం తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇవన్నీ పాయింటర్స్ మనం ఇప్పటి వరకు నేర్చుకుంది ఏంటంటే ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము. సో నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఎక్స్ప్రెషన్స్లో మనం ఎలా యూజ్ చేస్తాము, అలాగే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి అప్లై చేయొచ్చు, యారేస్లో ఉన్న యారే ఎలిమెంట్స్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు పాయింటర్స్ ద్వారా, అలాగే క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు. సో డబుల్ పాయింటర్ అంటే ఏంటి, నల్ పాయింటర్ అంటే ఏంటో చూసాము, వాయిడ్ పాయింటర్ అంటే ఏంటో చూసాము, అలాగే డైనమిక్ మెమరీ అలొకేషన్. సో మెమరీ వేస్ట్ అవ్వకుండా రన్ టైంలో మెమరీని ఎలా అలాట్ చేయాలి, ఫంక్షన్స్ చూసాము, దాన్ని ఫ్రీ చేయడానికి కూడా ఫంక్షన్ చూసాము, అలాగే ఇన్పుట్స్ని కమాండ్ లైన్ ద్వారా ఎలా పాస్ చేస్తామనేది కూడా చూసాము, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏంటి అంటే మనం మెయిన్గా కోడ్ రాసినప్పుడు రీయూజబిలిటీ కోసం యూజ్ చేసే కాన్సెప్ట్. ఓకే, రీయూజబిలిటీ ఒకటి, ఓకే, ఈజీ డీబగ్గింగ్ ఒకటి. డీబగ్గింగ్ అంటే ఎర్రర్ ఫైండింగ్ అనమాట, ఎర్రర్ ఫైండ్ చేసి దాన్ని రెక్టిఫై చేయడం. ఇది టు రెడ్యూస్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి కూడా. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఏమవుతాయంటే లార్జ్ కాంప్లెక్సిటీ, అంటే మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తూ ఉంటాయి మనం రాసుకుంటూ వెళ్తే. సో అలా కాకుండా చిన్న ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని చిన్న ప్రోగ్రామ్స్ కింద సబ్ డివిజన్స్ చేసుకుని ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే
మనకి ఏదైనా ఎర్రర్ కనుక వచ్చింది అంటే దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ప్రోగ్రామ్ని మనం ఒక ప్రాబ్లమ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్స్ ఎ లార్జ్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం అనుకోండి. దీన్ని ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం, ఫంక్షనాలిటీ బేస్ చేసుకుని డివైడ్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ డివైడింగ్ కాదు. మీకు కొంచెం కాన్సెప్ట్లోకి వెళ్తే అర్థమవుతుంది. సో ఈ కాంప్లెక్సిటీ, ఈ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం. ఇదేమవుతుంది, ఇది ఒక సబ్ ప్రాబ్లం 1, ఇది ఒక సబ్ ప్రాబ్లం 2, ఓకే, ఇది ఒక సబ్ ప్రాబ్లం 3, ఇది ఒక సబ్ ప్రాబ్లం 4. అంటే ఒక కంప్లీట్ ప్రాబ్లమ్ని మనం ఈజీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా డెవలప్ చేస్తారు, ఇండివిజువల్లీ ఇండివిజువల్గా ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ వీటన్నిటినీ కూడా కొలాబరేట్ చేస్తారు. కొలాబరేట్ ఆర్ ఇంటిగ్రేట్ అంటే కంబైన్ చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రేట్ చేయడం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి కాంప్లెక్సిటీ అనేది చాలా ఈజీగా రిడ్యూస్ అవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కింద. ఓకే, సో ఇలా డివైడ్ చేయడం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక ఎర్రర్ కనుక వస్తే అది ఈ ఎర్రర్ అనేది ఈ 4 సబ్ ప్రాబ్లమ్స్లో ఏ ఫంక్షనాలిటీ అనేది మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని ఈజీగా మనం రెక్టిఫై చేయొచ్చు. సో ఇలా సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, 100 లైన్స్ ఆఫ్ కోడ్. సో ఒక ఎర్రర్ని ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్లో మనం ఐడెంటిఫై చేయాలంటే కంప్లీట్లీ డిఫికల్ట్. అదే ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని ఫంక్షనాలిటీ బేస్ చేసుకుని డివైడ్ చేసాం అనుకోండి, అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 20 లైన్స్, సెకండ్ది వచ్చేసరికి సమ్ 25 లైన్స్, నెక్స్ట్ వచ్చేసరికి సమ్ 20 లైన్స్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సమ్ 35 లైన్స్. ఇలా డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది, సో టోటల్ 100. సో నాకు ఎర్రర్ని ఈ 20 లైన్స్లో మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ. సో దాన్నే మనం ఈజీ డీబగ్గింగ్ అంటాం. అంటే ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం. ఒక ఎర్రర్ వచ్చింది అంటే దాన్ని ఏ ఫంక్షనాలిటీలో వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, సో అలాగే ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఏటీఎం సర్వీస్లో అన్నీ ఒక చోట ఉండవు. చూడండి, మనకేమవుతుంది, పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే డిఫరెంట్ సర్వీసెస్ వస్తాయి. ఒకటి విత్డ్రాల్ అనే ఒక సర్వీస్ వస్తుంది. తర్వాత సమ్ డిపాజిట్ మిషన్ అయితే డిపాజిట్ అని వస్తుంది. ఇంకొకటి కామన్గా వచ్చేది ఏంటంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఓకే, ఇంకొకటి పిన్ చేంజ్. ఇలాగ చాలా సర్వీసెస్ ఉంటాయి దానిలో. అలాగే మినీ స్టేట్మెంట్ కూడా వస్తుంది మనకి, రైట్. అలాగే చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్గా ప్రోగ్రామ్స్ రాసి దీన్ని ఒక కొలాబరేటివ్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కింద చూపిస్తాము. సో మనం విత్డ్రాల్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి ఈ విత్డ్రాల్ కోడ్లో మాత్రమే మనం చెక్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇలా డివైడ్ చేయకుండా మొత్తాన్ని ఒకటే ప్రాబ్లం కింద తీసుకుంటే అది ఎక్కడ వచ్చింది అనేది మనకి చూడడం అనేది చాలా డిఫికల్టీ అన్నమాట. సో దానికోసమే మనం మెయిన్గా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రా అనే కోడ్ రాశారు. ఇదే కోడ్ ఈ ఎస్బీఐ విత్డ్రాకి ఉంటుంది, అలాగే ఆంధ్ర బ్యాంక్ విత్డ్రాకి ఉంటుంది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ విత్డ్రాకి ఉంటుంది, అంతేనా. సో ఒక ప్రోగ్రామ్ రాస్తే అన్నిటికీ మనం యూజ్ చేయొచ్చు. ఆ ప్రోగ్రామ్ని అన్ని ప్రాబ్లమ్స్కి మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒకదానికి కాకుండా సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ మనం మల్టిపుల్ ప్లేసెస్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. అసలు మేజర్గా సాఫ్ట్వేర్ ప్రాపర్టీనే అది. మనం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నాము అంటే దాని ప్రాపర్టీ ఏంటి అంటే రీయూజబిలిటీ. అది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, సేమ్ థింగ్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అలాగే డిపాజిట్ తీసుకున్నారు అనుకోండి, లాజిక్ అనేది అన్నిటిలోనూ ఒకటే ఉంటుంది. సో ఏ బ్యాంక్ తీసుకున్నా డిపాజిట్ లాజిక్ అనేది ఒకటే ఉంటుంది. సో ఒక కోడ్ మనం రాస్తే అదే కోడ్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేయొచ్చు. అందుకనే దాన్ని రీయూజబిలిటీ అంటాం. ఇంకొకటి చెప్పాం కదా, ఈజీ డీబగ్గింగ్. ఇంకొకటి రెడ్యూస్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి.
రైట్. సో దీనిలో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్. సో మేజర్గా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే 2 types ఆఫ్ ఫంక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా చూడాలి, ఇక్కడ మిస్ చేసాము. సో ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాము, తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్ చూద్దాము, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్, కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్, పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్, రికర్షన్ వర్సెస్ ఇటరేషన్, లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్, స్టోరేజ్ క్లాసెస్, డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో వీటిని మనం ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి, ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి? సో ఇక్కడ ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి అంటే 2 types ఆఫ్ ఫంక్షన్స్. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని రకాలు ఏంటంటే 2 types. ఒకటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్. రెండోది యూజర్ డిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ అవైలబుల్. ఓకే, మనం కోడ్ రాయక్కల్లా, జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇదేంటంటే యూజర్ హ్యావ్ టు రైట్, యూజర్ రిటర్న్ ఫంక్షన్స్ ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ అవైలబుల్. వీటిని మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ లో చూసాము, అంటే సెకండ్ పార్ట్ లో మనం ఒక కాన్సెప్ట్ చూసాము. ఏంటది? స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అన్నాం. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో మనం చాలా ఫంక్షన్స్ చూసాము, అవునా? ఏం ఫంక్షన్స్ చూసాము? str-len అన్నాము, len. సో ఒకటి గుర్తుంచుకోండి, ఫంక్షన్స్ అంటే నేమ్ పక్కన ఎప్పుడైతే ఈ పెరాన్సిస్ వచ్చిందో దాన్ని ఫంక్షన్ అంటాం. ఓకే, ఏదైనా సరే ఒక నేమ్ పక్కన ఇలా పెరాన్సిస్, ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్ వచ్చినాయి అంటే దాన్ని ఫంక్షన్స్ అంటాం. సో ఈ str-len ఫంక్షన్ అంటే ఏంటి? లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్. మనం లాజిక్ రాయట్లా, డైరెక్ట్ గా స్ట్రింగ్ లెంత్ అనేది యూజ్ చేసేస్తున్నాము, డైరెక్ట్ గా మనకి స్ట్రింగ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో లాస్ట్ క్లాసెస్ లో చూసాము, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే strcpy అన్నాము. strcpy అంటే కాపీ, ఒక స్ట్రింగ్ లో ఉన్న కంటెంట్ ని ఇంకో స్ట్రింగ్ లోకి కాపీ చేయడానికి. దీనిలోనూ మన లాజిక్ ఏం రాయాలి, డైరెక్ట్ గా స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేయగానే ఒక స్ట్రింగ్ లో ఉన్న కంటెంట్ రెండో స్ట్రింగ్ లోకి కాపీ అయిపోయింది. సో అంటే ఏంటి? వీటన్నిటికీ కోడ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. అందుకని మనం కోడ్ ఏం రాయటల్లా, జస్ట్ ఆ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అందుకని వీటిని ఏమంటాము అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? ఇవన్నీ కూడా సమ్ హెడర్ ఫైల్స్ లో ఉంటాయి. హెడర్ ఫైల్ ఏంటి హెడర్ ఫైల్? string.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది మనకి. ఓకే, సో వాటిని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అలాగే ఇంకొక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి అంటే math.h. ఈ హెడర్ ఫైల్స్ లో ఏముంటాయంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా దీనిలో ఉంటాయి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ sqrt, పవర్ pow. సో ఇలాగా సైన్, కాస్, ఇలాగా డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని కూడా ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఉంటాయి. ఓకే, సో ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేయాలి అంటే ఈ math.h అనే హెడర్ ఫైల్ ని యూజ్ చేయాల్సిందే. ఈ math.h హెడర్ ఫైల్ యూజ్ చేయకపోతే ఇవేం వర్క్ అవ్వవు, ఎందుకంటే ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కోడ్ ఈ math.h లో ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు యూజ్ చేసే ప్రతి ప్రోగ్రామ్ లో యూజ్ చేసే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి? స్కాన్ఎఫ్ ఫంక్షన్, అలాగే ప్రింట్ఎఫ్ అనేది కూడా ఒక ఫంక్షన్. సో ఈ రెండు ఫంక్షన్స్ కూడా మనం కోడ్ ఏం రాయట్లేదు, డైరెక్ట్ గా స్కాన్ఎఫ్ అంటే వాల్యూ రీడ్ చేస్తుంది, ప్రింట్ఎఫ్ అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ రెండు కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇది ఉండాల్సిన ఫైల్ ఏంటిది? stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్
హెడర్ ఫైల్లో మనకి ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి, స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ అనేది. సో ఇది యూజ్ చేయకుండా వీటిని యూజ్ చేస్తే అది సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాగే ఈ ఫంక్షన్స్ యూజ్ చేయాలి అంటే ఈ హెడర్ ఫైల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే ఈ ఫంక్షన్స్ యూజ్ చేయాలి అంటే ఈ string.h అనే హెడర్ ఫైల్ కంపల్సరీ యూజ్ చేయాల్సింది. సో ఇలాగా మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన హెడర్ ఫైల్స్ని కంపల్సరీగా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సింది, దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది వితౌట్ ఎర్రర్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి? లాజిక్ అంతా కూడా మనమే రాయాలి. సో లాజిక్ అంతా కూడా యూజర్ రిటర్న్లోనే ఉండాలి. ఓకే, లాజిక్ అంతా మనమే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నారు. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నారు. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నప్పుడు మనకి ఏమైనా యాడ్ అనే ఫంక్షన్ ఉందా? యాడ్ అనే ఫంక్షన్ ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలి? మనమే రాయాలి. సో యాడ్కి ఏం రాయాలి? యాడ్ ఫంక్షన్లో సో సమ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అంటే ఏని బిని రీడ్ చేసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10, బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 20, ఏదో ఒకటి రీడ్ చేసి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో అంటే ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నాము? లాజిక్ షుడ్ బి రిటర్న్. లాజిక్ షుడ్ బి రిటర్న్ బై యూజర్. రిటర్న్ బై యూజర్. సో యూజర్ ఏదైతే లాజిక్ రాస్తాడో వాటినన్నిటినీ కూడా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, మనం నార్మల్గా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ మెయిన్ ఫంక్షన్ అనేది యూజర్ డిఫైన్డ్ లేదా ప్రీ డిఫైన్డ్? ఇది ఒక క్వశ్చన్, కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మెయిన్ ఫంక్షన్ అనేది యూజర్ డిఫైన్డ్ లేదా ప్రీ డిఫైన్డ్? సో మెయిన్ ఫంక్షన్ మొత్తం కూడా మనమే రాస్తున్నాం, లాజిక్ అంతా కూడా. కాబట్టి మెయిన్ ఫంక్షన్ అనేది యూజర్ డిఫైన్డ్, అది ప్రీ డిఫైన్డ్ కాదు. మెయిన్ ఫంక్షన్ అనేది యూజర్ డిఫైన్డ్. అండ్ ఇది ఒకటి, ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని ఏమవుతాయి అంటే కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓన్లీ whenever it is called, అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ మన మెయిన్ ఫంక్షన్ ఎవరు కాల్ చేయరు. సో కంపైలర్ ఎలా డిజైన్ చేస్తుంది అంటే కంపైలర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షనే కాల్ అవుతుంది. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్లాసెస్లో ట్రేస్ చేసి చూపించాను మీకు. ట్రేస్ చేసి చూపించినప్పుడు ట్రేస్ చేసినప్పుడు ఫస్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మెయిన్ ఫంక్షన్ పైన ఎన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏ ప్రోగ్రామ్స్ రాసినా సరే మనకి డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఏంటి? మనం కంపైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇంకా వేరే ఫంక్షన్స్ ఏమైనా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన రెఫరెన్స్ కాల్స్ అన్ని కూడా ఈ మెయిన్ ఫంక్షన్లో రాసుకోవాలి. సో అవి మనం 1 by 1 టాపిక్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో ఇక్కడ మనకి 2 రకాల ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ లాజిక్ అనేది అవైలబుల్గా ఉంటుంది, జస్ట్ మనం ఆ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. యూజర్ డిఫైన్డ్ అంటే మనం లాజిక్ అనేది మనం రాసుకుంటాం, మనం లాజిక్ రాయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఎవరో ఒకళ్ళు కాల్ చేయాలి. అన్లెస్ ఇట్ ఈస్ కాల్డ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ విల్ నాట్ బి గెట్ ఎగ్జిక్యూటెడ్. కాల్ లేకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ మెయిన్ ఫంక్షన్ అంతా కూడా మనమే రాస్తున్నాం కాబట్టి మెయిన్ ఫంక్షన్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షనే అంటాం. అండ్ ఫంక్షన్ పక్కన నేమ్ పక్కన ఎప్పుడైనా సరే పెరాన్సిస్ వచ్చింది అంటే అది ఫంక్షన్ కింద లెక్క, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా బేసిక్ థింగ్స్. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి అర్థమైనాయి కదా. సో ఒకసారి math.h 2 ఫంక్షన్స్ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో కోడ్ బ్లాక్స్ తీసుకున్నాము. మనకి ఇన్ఫినిట్ లూప్ వచ్చినా సరే మనకి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఈ కోడ్ బ్లాక్స్ అనేది యూజ్ చేద్దాము. సో మీరు టర్బోసి యూజ్ చేసినా సరే నో ప్రాబ్లం. సో void main.
సో ఇంట్ n అనిద్దాము, దీన్ని రీడ్ చేద్దాము. printf ఎంటర్ వాల్యూ ఆఫ్ n, దాన్ని రీడ్ చేద్దాము. scanf ఏం చేయాలి, %d ampersand n. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం, రైట్? సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు sqrt ఆఫ్ n, స్క్వేర్ రూట్ అప్లై చేసాము. అలాగే రిజల్ట్ 1 అనుకున్నాము, అలాగే రిజల్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ పవర్ ఆఫ్ n, 2 అనిద్దాం. ఓకే, సో వాటిని ప్రింట్ చేద్దాం. printf స్క్వేర్ రూట్ ఆఫ్ %dn ఈజ్ %d, స్క్వేర్ రూట్ కి f చేద్దాము, %f. సో ఇక్కడ n, రిజల్ట్ 1. అలాగే printf పవర్ ఆఫ్ n ఈజ్ %d n, రిజల్ట్ 2 అని చేద్దాం. చూడండి ఇక్కడ మనం ఏం చేద్దాము, %n ఇప్పుడు చూడండి math.c, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఈ ప్రోగ్రామ్ రాసాము, ఇక్కడ n వాల్యూ రీడ్ చేసాము, అలాగే రిజల్ట్ కూడా రీడ్ చేసుకోవాలి కాబట్టి రిజల్ట్ 2 అన్నాము ఇక్కడ. సో అలాగే ఫ్లోట్ రిజల్ట్ 1 అన్నాము. ఎస్, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇంప్లిసిట్ డిక్లరేషన్ స్క్వేర్ రూట్, చూడండి ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఫంక్షన్ స్క్వేర్ రూట్. సో ఇవన్నీ ఏంటంటే ఇంకంపాటబుల్ ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ స్క్వేర్ రూట్. చూడండి పవర్ ఫంక్షన్, అన్ని పవర్ ఫంక్షన్స్ అన్ని లేదు. సో ఇంక్లూడ్ నోట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నోట్ ఇంక్లూడ్ math.h ఆర్ ప్రొవైడ్ డిక్లరేషన్ ఆఫ్ sqrt. సో ఒకటి మనం ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయితే దాని డిక్లరేషన్ ఇవ్వాలి, లేదు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అయితే దాని హెడర్ ఫైల్ రాయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, హెడర్ ఫైల్ రాయాలి. సో #include math.h. ఇప్పుడు చూడండి, సో 0 errors 0 warnings. ఎగ్జిక్యూట్ చేసాము, n వాల్యూ 4 తీసుకున్నాము. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2, పవర్ ఆఫ్ 4 is 16. చూడండి పవర్ ఆఫ్ 4, 2 ఇచ్చాం కాబట్టి 16 వచ్చింది. ఓకే, సో 3 ఇస్తే ఇంకొకటి వస్తుంది మనకి, రైట్? సో అలాగే మనం ఈ వాల్యూస్ ఒకవేళ స్క్వేర్ రూట్ అనేది మనం ఇక్కడ ఏం వాడాల, కానీ మనకి రిజల్ట్ వస్తుంది. ఎందుకని, దానికి సంబంధించిన కోడ్ ఈ హెడర్ ఫైల్లో ఉంటుంది. అండ్ పవర్ ఫంక్షన్ కూడా మనం లాజిక్ ఏం రాయలే, కానీ మనకి పవర్ ఆఫ్ 2 వస్తుంది. ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 2 వస్తుంది. సో ఆ 2 వచ్చింది అంటే ఏంటి, దాని మీనింగ్ ఇక్కడ పవర్ వాల్యూ వచ్చింది అంటే ఏంటి, దీనికి సంబంధించిన కోడ్ అంతా కూడా math.h లో ఉంది. సో అందుకని మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? సో అలాగా మనకి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. కానీ ఇక్కడ చూడండి, ఈ వాయిడ్ మెయిన్, ఈ మెయిన్ అనేది లాజిక్ అంతా మనమే రాస్తున్నాం కాబట్టి ఈ మెయిన్ ని మనం ఏమంటాము అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, రైట్. సో అవి మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినిషన్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫంక్షన్ కి మనకి అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే, మనకు వేరియబుల్స్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో, సో మన ప్రోగ్రాంలో వేరియబుల్స్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో, వేరియబుల్స్ ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ అన్నీ కూడా షుడ్ బి డిక్లేర్డ్. ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాము, బిఫోర్ దే ఆర్ యూజింగ్, బిఫోర్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్. మనం యూజ్ చేసే ముందే మనం వాటిని డిక్లేర్ చేస్తాం, రైట్? సేమ్ వేలో మనం ఫంక్షన్స్ని కూడా అంతే. ఫంక్షన్స్ని కూడా మనం ఏం చేయాలి, ఫంక్షన్స్ని కూడా డిక్లేర్ చేయాలి బిఫోర్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్, బిఫోర్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్. సో ఈ ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడ చేయాలి,
ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఎక్కడ చేయాలి? డిక్లేర్ చేయాలంటున్నాం. ఎక్కడ చేయాలి? అబోవ్ మెయిన్ ఫంక్షన్. అబోవ్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ పైన మనం డిక్లేర్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ పైన మనం ఈ ఏదైతే ఫంక్షన్ మనం లోపల యూజ్ చేస్తున్నామో వాటిని డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్స్ కి ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టైప్ అనేది ఒకటి ఉంటుంది. రిటర్న్ టైప్. ఈ రిటర్న్ టైప్ ఏంటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ డేటా టైప్ ఆఫ్ ఎ వాల్యూ returned by function. Returned by function. అంటే ఒక ఫంక్షన్ నుంచి ఒక వాల్యూ రిటర్న్ చేసినప్పుడు ఆ వాల్యూ ఏ డేటా టైప్ అయితే రిటర్న్ చేస్తుందో దాన్ని మనం రిటర్న్ టైప్ అంటాం. సో బిఫోర్ గోయింగ్ టు ఫంక్షన్స్ కాన్సెప్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దానిలో మన ఫంక్షన్స్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో దీనికి ఎగ్జాంపుల్, ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ఇప్పటి వరకు మీకు నేర్చుకున్న దానిలో మీకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే అర్థమైంది. ఎందుకంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని మనమే రాస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్. మనం ఇది నవేడేస్ బాగా చూస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది కానీ ఎగ్జాంపుల్, బట్ కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ గా చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటి? మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే, సో ఎర్లియర్ డేస్ లో ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనమే చూసుకోవాలి. ఓకే, సో సమ్ క్యాటరింగ్ కావచ్చు, లేదా డెకరేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఐ మీన్ స్టేజ్ డెకరేషన్ కానీ, ఓకే, సో ఎక్సెట్రా ఎక్సెట్రా, సమ్ ఎలక్ట్రిసిటీ లైటింగ్స్ కానీ, ఇలా మనం అన్ని కంప్లీట్ గా మనమే చూసుకుంటాం. బట్ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక సింగిల్ పర్సన్ కాంటాక్ట్ ఉంటారు. సింగిల్ పర్సన్ కాంటాక్ట్. ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ నుంచి మనకేమొస్తాయి? డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేస్తాయి. ఒకటి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో డెకరేషన్, క్యాటరింగ్, లైక్ ఫుడ్ క్యాటరింగ్, అండ్ lightings or decorations. Okay, and some musical night అంటే some songs గానీ, డాన్సెస్ గానీ, అలాగే డిఫరెంట్ యాంకరింగ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ డెకరేషన్ టీమ్ అనేది సపరేట్ ఉంటుంది. సో దెర్ విల్ బి ఎ సబ్ టీమ్ ఫర్ డెకరేషన్, సబ్ టీమ్ ఫర్ క్యాటరింగ్, అలాగే సబ్ టీమ్ ఫర్ lightings, and sub team for musical night. Okay, ఈ arrangements, dancing or singing etc. సో ఇక్కడ మనకి మ్యూజికల్ నైట్ అనేది రిమూవ్ చేసి యాంకరింగ్ అని పెడతాం కొంచెం అర్థం అవడం కోసం. ఓకే, సమ్ యాంకరింగ్, డాన్సింగ్ ఆర్ సింగింగ్, రైట్? సో ఇప్పుడు మనకేమవుతుంది? మనం వీళ్ళకి మనీ ఇస్తాం. ఎవరికి ఇస్తాము? సింగిల్ పర్సన్ కాంటాక్ట్కి ఇస్తాం. సింగిల్ పర్సన్ కాంటాక్ట్ ఏం చేస్తారు? సో వీళ్ళకి సపరేట్ మనీ ఇస్తారు, వీళ్ళకి సపరేట్ మనీ ఇస్తారు. ఓకే, వీళ్ళకి సపరేట్ మనీ, లెట్ ఇట్ బి సమ్ అడ్వాన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఈ కంప్లీట్ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ డెకరేషన్కి సంబంధించిందంతా కూడా ఈ సబ్ టీమ్ ఇస్ ద రెస్పాన్సిబుల్. అలాగే క్యాటరింగ్కి సంబంధించిందంతా కూడా ఈ సబ్ టీమ్ రెస్పాన్సిబుల్. లైటింగ్స్ అంతా కూడా ఈ సబ్ టీమ్ రెస్పాన్సిబుల్. ఈ యాంకరింగ్ అండ్ డాన్సింగ్ అంతా కూడా ఈ సబ్ టీమ్కి రెస్పాన్సిబుల్, రైట్? సో వీళ్ళు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్
ఇంకా ఏమైనా మనీ ఉంటే ఎవరికి ఇవ్వాలి? ఈ పర్సన్కి రిటర్న్ చేయాలి. అలాగే క్యాటరింగ్ ఫుడ్ మొత్తం కంప్లీట్గా వాళ్ళు చూసుకుని ఏమైనా మనీ కంప్లీట్ అయిపోతే ఆ మనీ ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ఈ పర్సన్కే ఇవ్వాలి. అలాగే లైటింగ్స్ ఈ సబ్ టీమ్ ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి ఇవ్వాలి. సో అలాగే యాంకరింగ్ టీమ్ ఆర్ డాన్సింగ్ టీమ్ వీళ్ళు ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి ఇవ్వాలి. అంటే ఏంటి? సింగిల్ పర్సన్ కాంటాక్ట్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ సబ్ టీమ్స్, రైట్? సో ఈ సబ్ టీమ్స్ అందరూ ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ చేయాలి. ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే వీళ్ళు వర్క్ చేస్తారు. డెకరేషన్ సబ్ టీమ్ అనేది వర్క్ చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే క్యాటరింగ్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ పర్సన్ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే ఈ లైటింగ్ సబ్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే యాంకరింగ్ టీమ్ చేస్తుంది. సో అలాగే దీన్నే మనం ఏమంటాం అనే మన ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ అంటాం. అంటే ఈ సబ్ టీమ్స్ ఇవన్నీ ఏంటి? సబ్ ఫంక్షన్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, సబ్ ఫంక్షన్స్. ఇది కూడా సబ్ ఫంక్షన్. అలాగే సబ్ ఫంక్షన్ ఇక్కడ కూడా సబ్ ఫంక్షన్. సో మనకున్న ఏరియాలో డిఫరెంట్ డెకరేషన్ టీమ్స్ ఉంటారు. ఒక డెకరేషన్ టీమ్ ఉంటారు కదా. సో ఏ డెకరేషన్ టీమ్ మన ఈవెంట్కి వర్క్ చేస్తున్నారు అనేదే డిక్లరేషన్. సో వీటన్నిటిని మనం ఏం చేయాలి? వీటిని యూజ్ చేసే ముందే ఏ సబ్ టీమ్స్కి మనం వర్క్ ఇస్తున్నాము అనేది డిక్లేర్ చేసుకోవాలి, మన దగ్గర ఉండాలి. ఓకే, సో ఒక ఊళ్ళో ఒక డెకరేషన్ టీమే ఉంటారు కదా, డిఫరెంట్ డెకరేషన్ టీమ్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ క్యాటరింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, డిఫరెంట్ లైటింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, డిఫరెంట్ యాంకరింగ్ టీమ్స్ ఉంటాయి. సో మన ఈవెంట్లో ఏ డెకరేషన్ టీమ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, ఏ క్యాటరింగ్ టీమ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, ఏ లైటింగ్స్ టీమ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, ఏ యాంకరింగ్ టీమ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము అనేది మనకు తెలియాలి. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసే ముందే మనం వాటిని డిక్లేర్ చేసుకుని పెట్టుకోవాలి. కంపల్సరీగా డిక్లరేషన్ అనేది ఉండాలి, రైట్? సో ఆ డిక్లరేషన్ ఉన్న తర్వాత మనం వీళ్ళకి మనీ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి మనీ రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ కంపల్సరీ రిటర్న్ అవుతుందని ఏం లేదు, రైట్? ఒకవేళ మనం ఇచ్చిన మనీ కనుక ఎక్సెస్ మనీ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇచ్చారు, 1000 రూపీస్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమైంది? ఈ డెకరేషన్ టీమ్కి 900 రూపీసే కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ 100 రూపీస్ ఏం చేయాలి? ఈ రిమైనింగ్ 100 రూపీస్ మళ్ళీ ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్కి రిటర్న్ అవ్వాలి. ఓకే, సో దీన్నే మనం ఏమంటాము అంటే రిటర్న్ టైప్ అంటాము. రిటర్న్ టైప్. సో అది ఇంటిజర్ అయితే ఇంటిజర్ అంటాం, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అంటాం, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అంటాం. అంటే ఏ డేటా టైప్ని అయితే మనం మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తున్నామో ఆ డేటా టైప్ని రిటర్న్ టైప్ అంటాము. ఈ రిటర్న్ టైప్తోనే మనం డిక్లరేషన్స్ అన్నిటినీ ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ క్యాటరింగ్. ఇక్కడ చూడండి, ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ ఇన్స్ట్రక్షన్ నుంచే కదా మన సబ్ ఫంక్షన్స్ వచ్చేది. కాబట్టి ఈ సబ్ ఫంక్షన్స్ అన్నిటినీ మనం ఏం చేయాలి? ఈ మెయిన్ ఫంక్షన్లోనే రాయాలి. సో అన్లెస్ ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ రాకపోతే ఈ సబ్ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఈ సబ్ ఫంక్షన్స్ అన్ని ఎవరు రాస్తారు? మనం రాస్తున్నాం కాబట్టి వాటినే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో వీటన్నిటిని ఎక్కడ రాయాలి అంటే ఆఫ్టర్ మెయిన్ ఫంక్షన్. ఆఫ్టర్ మెయిన్ ఫంక్షన్. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే outside the main function. outside the main function. outside the main function అంటే అది మెయిన్ ఫంక్షన్ కింద అయినా రాయొచ్చు, మెయిన్ ఫంక్షన్ పైన అయినా రాసుకోవచ్చు. ఓకే, మెయిన్ ఫంక్షన్ కింద అయినా రాయొచ్చు, మెయిన్ ఫంక్షన్ పైన అయినా రాసుకోవచ్చు. సో ఇది మన కాన్సెప్ట్, ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది కదండి క్లియర్గా? సో మనం ఎన్ని సబ్ ఫంక్షన్స్ రాసినా సరే ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడి నుంచి కాల్ రాకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఫంక్షన్ అనేది ఎప్పుడు అంటాము అంటే ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకే, విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ లేకుండా ఈ ఫంక్షన్ అనేది జరగదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వేరియబుల్స్ లాగానే ఫంక్షన్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని డిక్లరేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సిందే.
రైట్. చూడండి, సో దీని సింటాక్స్, ఫంక్షన్ డిక్లరేషన్ కి సింటాక్స్ ఏంటి అంటే రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్. ప్రతి ఫంక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ అనేది మళ్ళీ ఐడెంటిఫైర్ కాబట్టి మనం ఏవైతే రూల్స్ మనం డిస్కస్ చేసామో ఆ రూల్స్ బేస్ చేసుకుని మనం ఈ ఫంక్షన్ కి నేమ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ పారామీటర్స్ అనేవి ఇవ్వాలి. పారామీటర్స్ అంటే ఇన్పుట్స్ అనమాట. ఆ ఫంక్షన్ కి మనం ఏవైనా ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వాలి, లేదంటే ఇవ్వక్కర్లేదు. సో ఇక్కడ పారామీటర్స్. ఓకే, ఈ పారామీటర్స్ కూడా ఎలా ఇవ్వాలి, మనం డేటా టైప్ తో ఇవ్వాలి. అంటే ఏ పారామీటర్స్ యూజ్ చేస్తున్నామో ఆ పారామీటర్స్ డేటా టైప్ తోనే మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తాము, డేటా టైప్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ అనొచ్చు, పారామీటర్స్ అనొచ్చు. అలాగే డేటా టైప్ ఆర్గ్యుమెంట్ 2 ఇలా ఇవ్వచ్చు మనం. లేకపోతే సింపుల్ గా ఇవన్నీ సేమ్, రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్, డేటా టైప్, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వకల, జస్ట్ డేటా టైప్స్ ఇస్తే చాలు. ఎన్ని పారామీటర్స్ అయితే యూజ్ చేస్తున్నామో అన్ని పారామీటర్స్ కి డేటా టైప్ సింపుల్ గా ఇక్కడ మెన్షన్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ సెమీకోలన్ అనేది కంపల్సరీ, డిక్లరేషన్ లో సెమీకోలన్ అనేది కంపల్సరీ. సో ఈ రిటర్న్ టైప్ అనేది మన ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏదైనా అవ్వచ్చు. సో ఏది రిటర్న్ చేయకపోతే వాయిడ్ అని పెట్టుకోవచ్చు, లేదా ఇంటిజర్ పెట్టుకోవచ్చు, లేదా ఫ్లోట్ పెట్టుకోవచ్చు, లేదా క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, లేదా డబుల్ పెట్టుకోవచ్చు. అది ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే ఆ వాల్యూ రిటర్న్ టైప్ కింద ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ డేటా టైప్స్ కూడా అంతే. మనం ఆర్గ్యుమెంట్స్ ఒకవేళ ఫంక్షన్ కి మనం ఇన్పుట్స్ కనుక ఇస్తాము అనుకుంటే దాని డేటా టైప్స్ అనేవి మెన్షన్ చేస్తాం. అసలు పారామీటర్స్ మనం ఇవ్వట్లేదు అనుకుంటే అసలు దానికి అక్కడ పారామీటర్స్ అనేవి ఇవ్వక్కర్లేదు. ఓకే, ఇప్పుడు అసలు పారామీటర్స్ అంటే ఏంటి చూద్దాం. పారామీటర్స్ అంటే ఏంటి చూద్దాం. Parameters are arguments. సో ఇవేంటి అంటే ఇన్పుట్స్ పాజిటివ్ ఫంక్షన్. సో మనం ఒక ఫంక్షన్ కి ఏమైనా ఇన్పుట్స్ పాస్ చేయాలి అనుకుంటే వాటిని మనం పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అంటాం. పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే, ఇవి ఇన్పుట్స్ అనమాట. కంపల్సరీగా పాస్ చేయాలి అంటే లేదు. సో మే ఆర్ మే నాట్, అంతేగాని నాట్ మ్యాండేటరీ. ఓకే, ఈ పారామీటర్స్ అనేవి నాట్ మ్యాండేటరీ కాబట్టి మనం పంపించవచ్చు, పంపించక్కర్లేదు మన లాజిక్ ని బేస్ చేసుకుని. బట్ ఈ పారామీటర్స్ ఏంటి అంటే ఇన్పుట్స్ పాజిటివ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ కి ఇన్పుట్స్ ఏమైనా పాస్ చేయాలి అనుకుంటే వాటిని మనం దీన్ని అంటాం. ఓకే, సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే అర్థమైంది కదా అందరికి. సో మనం ఫంక్షన్ ఎప్పుడైతే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో దాన్ని డిక్లరేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇందాక ఎగ్జాంపుల్లో వీటన్నిటికీ మెయిన్ ఎవరు అంటే ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ అంటే మెయిన్ ఫంక్షన్. సో మనం ఒక ప్రోగ్రామ్ ని కంపైల్ చేసినప్పుడు మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఈ సబ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీని రెఫరెన్స్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్ లో రాయాలి. సో దాన్ని మనం ఫంక్షన్ కాల్ అంటాం. ఓకే, సో ఇదేంటి అంటే కాలింగ్ సబ్ ఫంక్షన్, reference calling to a sub function. Okay, it's a reference to user defined function or function
డెఫినిషన్. ఫంక్షన్ డెఫినిషన్. సో మనం ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము చూడండి, ఇక్కడ SQRT ఆఫ్ n అని ఇచ్చాము. అంటే ఏంటి, ఇక్కడ మనం లాజిక్ రాయట్లా. సో ఇది ఫంక్షన్ కాల్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఫంక్షన్ కాల్. సో ఎప్పుడైతే ఇది మనం రాసామో ఇమ్మీడియట్ గా దీని ఫంక్షన్ డెఫినేషన్ అంటే దీని లాజిక్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. సో అందుకనే రెఫరెన్స్ టు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఆర్ ఎ ఫంక్షన్ డెఫినేషన్. సో మనం ఎక్కడైతే మనం ఫంక్షన్ డెఫినేషన్ రాస్తామో దాని రెఫరెన్స్ ని మనం మెయిన్ ఫంక్షన్ లో ఎక్కడైతే దాన్ని కాల్ చేయడానికి అది యూజ్ చేస్తాం. అంటే అదే కదా చెప్పుకున్నాము, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి ఆ ఫంక్షన్ కాల్ లేకుండా మనకి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే యాక్చువల్ లాజిక్. మనం ఎక్కడైతే మనం యాక్చువల్ లాజిక్ రాస్తున్నామో దాన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఫంక్షన్ డెఫినేషన్, యాక్చువల్ లాజిక్ రాసేదాన్ని ఫంక్షన్ డెఫినేషన్. చూడండి ఇక్కడ దానికి కూడా ఒక చిన్న సింటాక్స్ ఉంది. ఫంక్షన్ డెఫినేషన్ సింటాక్స్ ఏంటి అంటే యాక్చువల్ లాజిక్, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, data type, parameter 1, data type, parameter 2, etc. ఇన్ని పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు మనం. స్టేట్మెంట్స్, ఏవైతే స్టేట్మెంట్స్ వాడాలో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ రాస్తాము. రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే కంపల్సరీగా అది ఏం చేయాలి, ఎక్కడి నుంచి అయితే కాల్ చేశారో అక్కడికి రిపోర్ట్ చేయాలన్నమాట. అంటే ఏంటి, మనకి ఇక్కడ చూడండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఈ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. అలాగే క్యాటరింగ్ ఫుడ్ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ టీం కూడా ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అలాగే లైటింగ్స్ టీం వాళ్ళు ఇది వీళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అగైన్ దే హ్యావ్ టు కాంటాక్ట్ ద సింగిల్ పర్సన్ కాంటాక్ట్. అంటే ఈవెంట్ మేనేజర్, సింపుల్ గా చెప్పాలంటే ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ యాంకరింగ్ ఈ టీం కూడా ఈ పర్సన్ నే కాంటాక్ట్ చేయాలి. సో మనం ఇండివిజువల్ గా మనకి వర్క్ చేసినా సరే మనం ఏం చేయాలి, మన వర్క్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ టు పేరెంట్ ఫంక్షన్ కి వెళ్ళిపోవాలి. అంటే ఏ ఫంక్షన్ అయితే మనకు కాల్ చేశారో, ఏ ఫంక్షన్ అయితే మనకు వర్క్ ఇచ్చారో ఆ ఫంక్షన్ దగ్గరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. దానికోసం ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ రిటర్న్ టైప్ అనేది మనం చూసాం కదా, రిటర్న్ టైప్ అనేది వాయిడ్ కానీ ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ డేటా టైప్ ని రిటర్న్ టైప్ కింద మనం ఇస్తాం ఇక్కడ. అలాగే ఫంక్షన్ నేమ్ అనేది ఐడెంటిఫైయర్, ఇది కంపల్సరీ. ఇది డేటా టైప్. మనం ఒకవేళ ఇన్పుట్స్ కనుక ఇస్తే ఇన్పుట్స్ ఇక్కడ ఇస్తాం, లేకపోతే అవసరం లేదు. ఓకే, ఇన్పుట్స్ కనుక మనం ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే ఆ ఇన్పుట్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, లేదు అంటే కనుక అక్కర్లేదు. సో మ్యాండేటరీ కాదు. అండ్ ఇక్కడ లాజిక్, ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే నథింగ్ బట్ లాజిక్, మన ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది ఇక్కడ రాస్తాం. రిటర్న్ స్టేట్మెంట్ కూడా కంపల్సరీ ఏం కాదు, కంపల్సరీగా రిటర్న్ చేయాలా అంటే అక్కర్లేదు. ఒకవేళ ఏమైనా వాల్యూస్ రిటర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాం, అక్కర్లేదు అనుకుంటే నో ప్రాబ్లం. బై డిఫాల్ట్ గా వాల్యూ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఎండ్ వచ్చిందో కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ దగ్గరికి రిపోర్ట్ చేసేస్తుంది అది. ఓకే, సో ఇది మన ఫంక్షన్ డెఫినేషన్. సో ఇది ఎక్కడ రాస్తాము, ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ రాయాలి అంటే అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్. అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ లో మనం ఈ ఫంక్షన్ అనేది రాస్తాం, రైట్. సో ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం, మనం ఎడిషన్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎడిషన్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మనం ఎడిషన్ చేయాలి కాబట్టి ఫంక్షన్ డిక్లరేషన్ చేయాలి కాబట్టి
ఆ ఫంక్షన్ డిక్లరేషన్ ఇద్దాం ఇక్కడ. సో మనం ఏం చేద్దాము అంటే మన ప్రోగ్రామ్ ఏంటి అంటే వాల్యూస్ని తీసుకుని వాల్యూస్ని ఫంక్షన్కి పాస్ చేసి రిజల్ట్ని మళ్ళీ మనం గెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఇంటిజర్ తీసుకుందాం. సో ఇంట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి యాడ్, వాల్యూస్ని పాస్ చేద్దాం ఇక్కడ. సో 2 ఇంటిజర్స్ కాబట్టి ఇంట్ ఇంట్. ఇదేంటిది ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్. సో మనకి మెయిన్ ఫంక్షన్లో మనం రీడ్ చేయాలి కాబట్టి సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్కాన్ఎఫ్ ఏ తీసుకోండి, తర్వాత స్కాన్ఎఫ్ బి తీసుకోండి. సో సింటాక్సెస్ రైట్లు మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలి కాబట్టి సింపుల్గా సమ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఏ కామా బి అనేది రాశాం. సో ఇదేంటిది ఇక్కడ ఫంక్షన్ కాల్. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్లోనే మనం ఫంక్షన్ డెఫినేషన్ ఇది రాసుకోవాలి ఇక్కడ ఫంక్షన్ కాల్. సో ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ రిజల్ట్ని ప్రింట్ చేయాలి. ఎందుకంటే వచ్చిన రిజల్ట్ దీనిలో ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యే వాల్యూ అంతా కూడా ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి యాక్చువల్ లాజిక్ అన్నాం. ఫంక్షన్ డెఫినేషన్ అనేది యాక్చువల్ లాజిక్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము ఇది ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంట్ యాడ్. ఓకే, 2 వేరియబుల్స్ అనుకున్నాము ఇంట్ ఎక్స్ ఇంట్ వై. ఇప్పుడు ఏం చేస్తున్నాము సమ్ సి ఈజ్ ఈక్వల్ టు లేదా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది చేసాము. సో ఇక్కడ ఏం చేస్తాము రిటర్న్ జెడ్ అన్నాము. అప్పుడు ఏమవుతుంది వాల్యూ ఇక్కడ క్యాల్కులేట్ చేసి ఈ జెడ్ అంటే జెడ్లో రిజల్ట్ ఉంది కాబట్టి సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాము. జెడ్లో రిజల్ట్ ఉంది కాబట్టి రిటర్న్ జెడ్ అన్నాము. ఈ జెడ్ ఎప్పుడైతే ఇక్కడ క్లోజింగ్ బ్రేసెస్ వచ్చిందో ఆ జెడ్ వాల్యూ ఈ రిజల్ట్లోకి వెళ్ళిపోతుంది. సో రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఈ జెడ్ అనేది ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇంటిజర్ అనేది రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ టైప్ అనేది ఇంటిజర్. అదే ఇది ఫ్లోట్ అయితే ఇక్కడ ఫ్లోట్ అని రాసుకుంటాం రిటర్న్ టైప్. చూడండి ఇక్కడ మనం ఏదైతే డిక్లరేషన్లో ఇచ్చామో అదే ఫార్మాట్ ఇక్కడ పాస్ చేయాలి. అంటే ఏంటి రిటర్న్ టైప్ ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటిజరే ఉండాలి. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా యాడ్ అనే ఫంక్షన్ నేమ్ ఉండాలి. ఇక్కడ 2 పారామీటర్లు ఇంటిజర్ ఉంది కాబట్టి కంపల్సరీగా 2 పారామీటర్లు ఇంటిజర్లోనే మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఏ ఒకటి మిస్టేక్ ఉన్నా సరే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీనికి ఒక్కసారి మనం టర్బోసీ ఓపెన్ చేసి టర్బోసీలో చేద్దాం, ట్రేస్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఫంక్షన్స్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇంట్ యాడ్ మనం ఏమనుకున్నాము ఇంట్ కామా ఇంట్ అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాము సెమీకోలన్. సో ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి కదా హెడర్ ఫైల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. సో ఇక్కడ 2 వాల్యూస్ మనం రీడ్ చేయాలి కాబట్టి ఇంట్ ఏ కామా బి అనేది తీసుకుందాం. సో క్లియర్ స్క్రీన్ చేద్దాము ఎందుకంటే ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి వాల్యూస్ని రీడ్ చేద్దాం. స్కాన్ఎఫ్ %d ampersand a ampersand b. ఓకే, వాల్యూస్ని రీడ్ చేసాం. ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ ఏ కామా బి. వాటిని పాస్ చేస్తూ ఒక ఫంక్షన్ కాల్ రాసాం. ప్రింట్ఎఫ్ ఎడిషన్ ఆఫ్ %d and %d is %d a comma b comma result. ఇలాగ మనం డిక్లేర్ చేసాం. రైట్, ఇక్కడ మనం ఏం చేయాలి రిజల్ట్ను కూడా తీసుకోవాలి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్,
సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో ఇంట్ యాడ్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పారామీటర్స్ అనేవి రెండు ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు పారామీటర్స్ రాస్తే సరిపోతుంది, వేరే నేమ్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ కాల్లో యూజ్ చేసిన ఫస్ట్ పారామీటర్ ఫంక్షన్ డెఫినేషన్ లో యూజ్ చేసిన ఫస్ట్ పారామీటర్ లోకి కాపీ అవుతుంది. అలాగే సెకండ్ పారామీటర్ ఫంక్షన్ కాల్ లో రాసిన సెకండ్ పారామీటర్ ఫంక్షన్ డెఫినేషన్ లో రాసిన సెకండ్ పారామీటర్ లోకి పాస్ అవుతుంది. కాబట్టి రెండు సేమ్ నేమ్ ఇవ్వచ్చు, రెండు డిఫరెంట్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ స్టేట్మెంట్స్ రాయాలి. సో ఇంట్ జెడ్, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాము, రిటర్న్ జెడ్ అన్నాము, రిటర్న్ జెడ్ అన్నాము. సో చూడండి, ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ వచ్చేసరికి సెకండ్ లైన్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఫంక్షన్ డిక్లరేషన్, అండ్ తర్వాత ఈ ప్రాసెస్ ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్ కాల్. అంటే ఈ ఫంక్షన్ కాల్ లేకపోతే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు ఇక. సో ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్, రైట్. సో దీన్ని సేవ్ చేస్తాను చూడండి, సమ్ add.c, add function.c, రైట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. సమ్ 10 20 ఇచ్చాను. సో అవుట్పుట్ చూడండి, ఎడిషన్ ఆఫ్ 10 and 20 is that. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ట్రేస్ చేయండి, ట్రేస్ చేసి చూపిస్తాను. సో బిఫోర్ ట్రేసింగ్ మనం యాడ్ వాచ్ చేద్దాము. సో ఏ వాల్యూ తీసుకుందాము, సారీ యాడ్ వాచ్ స్మాల్ ఏ తీసుకోండి, స్మాల్ బి తీసుకోండి, స్మాల్ ఎక్స్ తీసుకోండి, స్మాల్ వై తీసుకోండి, జెడ్ తీసుకోండి, రిజల్ట్ తీసుకోండి, రైట్. ఇవన్నీ మనం యూజ్ చేసాం. ఇక్కడ రిజల్ట్ ఒకటి ఎక్స్ వై జెడ్ ఏ బి అన్ని చేసాం. ఇప్పుడు F7 ప్రెస్ చేస్తే చూడండి, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది, మెయిన్ ఫంక్షన్కి వెళ్ళింది. ట్రేస్ చేసినప్పుడు డైరెక్ట్ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళింది. మళ్ళీ చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చింది. సో ఏ అనేది గార్బేజ్ వాల్యూ, బి అనేది గార్బేజ్ వాల్యూ, రిజల్ట్ అనేది గార్బేజ్ వాల్యూ. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే రిజల్ట్ అనేది 0కి వెళ్ళిపోతుంది. చూడండి, రిజల్ట్ 0 వచ్చింది. రిమైనింగ్ ఏ బి అనేది గార్బేజ్ వాల్యూస్లో ఉన్నాయి. సో క్లియర్ స్క్రీన్, ప్రింట్ ఎఫ్ స్కాన్ రీడ్ చేస్తున్నాము. సమ్ 10 20 అని ఇచ్చాము. సో డైరెక్ట్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి 10 20కి వెళ్ళింది. ఓకే, 10 20. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏం జరుగుతుంది అంటే, కంట్రోల్ అనేది యాడ్ అనేది ఎక్కడైనా ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దాని నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళదు. ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ కాదు. ఫంక్షన్ కాల్ అనగానే ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అయిందో ఇమ్మీడియట్గా దాని కరస్పాండింగ్ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయి దానికోసం ఎదుగుతుంది. ఒకవేళ అది కనుక ఉంటే అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, డైరెక్ట్గా ప్రింట్ ఎఫ్ దగ్గరికి వెళ్ళదు, ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. రైట్, ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, డైరెక్ట్ ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళింది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. చూడండి, ఇంట్ జెడ్ అన్నాము, జెడ్ 0 తీసుకుంది. రైట్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాము. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఎక్స్లోకి 10 వైలోకి 20 వచ్చేసింది. ఎక్స్లోకి 10 వై ఈజ్ ఈక్వల్ టు 20. మళ్ళీ ఇక్కడ ఏబి అన్డిఫైన్డ్, రిజల్ట్ అన్డిఫైన్డ్, ఎందుకంటే మన కంట్రోల్ అనేది సబ్ ఫంక్షన్లో ఉంది కాబట్టి సబ్ ఫంక్షన్లో ఇవేమి ఉండవు మనకి. సో చూడండి, ఎగ్జిక్యూట్ అయింది, రిజల్ట్ 30 వచ్చింది, జెడ్ 30 వచ్చింది. రిటర్న్ జెడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వగానే రిటర్న్ జెడ్ అన్నప్పుడు ఎక్కడైతే ఫంక్షన్ కాల్ వచ్చిందో ఆ ప్లేస్కి మళ్ళీ ఇది రిటర్న్ అయిపోతుంది. రైట్, ఏ పొజిషన్ నుంచి అయితే ఈ ఫంక్షన్ డెఫినేషన్ కాల్ చేసామో అక్కడికి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. ఈ క్లోజింగ్ పెరాన్సిస్ దగ్గర రాగానే చూడండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రిజల్ట్ దగ్గరికి ఏమొచ్చింది చూడండి, 30 వచ్చేసింది, ఎందుకంటే ఆ పొజిషన్కి అది వెళ్ళిపోయింది.
సో అప్పుడు మళ్ళీ దాని కింద స్టేట్మెంట్ ఎక్కడైతే స్టాప్ చేసామో మెయిన్ ఫంక్షన్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. సో చూడండి ఇప్పుడు F7 మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది, రైట్. సో ఇప్పుడు మనకి Alt F5 క్లిక్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఏంటి, మనకి చూడండి ఎప్పుడైతే ఈ రిజల్ట్ ఏ కామా బి అనేది మనం ఇచ్చామో ఈ ఫంక్షన్ కాల్ రాగానే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు, డైరెక్ట్ గా ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎన్ని ఫంక్షన్ డెఫినేషన్స్ అయినా రాయొచ్చు, బట్ ఆ ఫంక్షన్ డెఫినేషన్ యొక్క ఫంక్షన్ కాల్ మాత్రం మనం మెయిన్ ఫంక్షన్ లో రాసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఎండింగ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ, ఓకే, రైట్. సో ఇలాగా మనకి ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది అబౌవ్ మెయిన్ ఫంక్షన్ రాయాలి, అబౌవ్ మెయిన్ ఫంక్షన్. చిన్న చిన్న కన్స్టెంట్స్ ఉన్నాయి, నేను ఆ తర్వాత మళ్ళీ చెప్తా. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మీకు గుర్తుండడం కోసం చెప్తున్నా, అబౌవ్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ కాల్ అనేది సమ్ మెయిన్ ఫంక్షన్ లో రాసుకుంటాము, ఆర్ సబ్ ఫంక్షన్స్ లో కూడా మళ్ళీ కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఫంక్షన్ డెఫినేషన్ అనేది అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్, అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, సో చూడండి ఒకసారి ఇక్కడ ఇది కూడా మనం కామెంట్ లో పెట్టేద్దాము. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎర్రర్, ఇక్కడ ఒక ఇంటిజర్ పాస్ చేసాము, ఇక్కడ 2 పాస్ చేసాము, ఇక్కడ ఒకటే పాస్ చేసాము. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, చూడండి ఎక్స్ట్రా పారామీటర్ ఇస్ కాల్ టు యాడ్ ఇన్ మెయిన్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ డిక్లరేషన్ లో ఒకటే ఉంది, మన మూడిట్లో డిఫరెంట్ ఉన్నాయి. చూడండి డిక్లరేషన్ లో ఒకటి ఉంది, కాల్ లో 2 ఉన్నాయి, డెఫినేషన్ లో ఒకటి ఉంది. సో ఇలా ఉన్నా సరే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే మనం డిక్లరేషన్ లో ఏవైతే వేరియబుల్స్ ఇచ్చామో, ఎన్ని వేరియబుల్స్ అయితే ఇచ్చామో సేమ్ అన్నీ మనం ఫంక్షన్ కాల్లో యూజ్ చేయాలి, ఫంక్షన్ డెఫినేషన్లోనూ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చేస్తాను అంటే డిక్లరేషన్లో అసలు పారామీటర్స్ ఇవ్వను, ఇక్కడ కూడా పారామీటర్స్ ఇవ్వను, ఇక్కడ కూడా పారామీటర్స్ ఇవ్వను. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ వాల్యూస్ని ఇక్కడ నేను రీడ్ చేయను, డైరెక్ట్గా ఒక ఫంక్షన్ కాల్ రాసేస్తాను. ఓకే, సో ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ కామా వై తీసుకుందాము, అలాగే జెడ్ తీసుకోండి, జెడ్ ఈక్వల్ 0. సో ఇక్కడ మనం రీడ్ చేయొచ్చు, printf ఎంటర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ రీడ్ చేయండి scanf %d %d $x $y, రైట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, 2 వార్నింగ్స్ వచ్చినాయి. ఇక్కడ ఏబి, ఇక్కడ రిజల్ట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ తీసేసేయండి, ఏబి అనేది లేవు కదా ఇక్కడ మనకి. సో ఎడిషన్ ఈజ్ రైట్. చూడండి 0 ఎర్రర్స్ మనకి ఇక్కడ వచ్చింది, 0 ఎర్రర్స్. ఎగ్జిక్యూట్ చేయండి, XY 10 20. సో అవుట్పుట్ చూడండి, ఎడిషన్ ఇస్ 30. అంటే ఏమైంది, ఇక్కడ ఎడిషన్ అనేది ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ తీసుకున్నామో అదేం చెక్ చేస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ కాల్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయనే చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఒక పారామీటర్ ఇచ్చి ఇక్కడ పారామీటర్స్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు అంటే కనుక ఫంక్షన్ డెఫినేషన్లో కూడా పారామీటర్స్ ఇవ్వకూడదు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్ అయినా, ఫంక్షన్ కాల్ అయినా, ఫంక్షన్ డెఫినేషన్ అయినా సేమ్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లేదా సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉండాలి. ఒకవేళ మనం ఫంక్షన్ డిక్లరేషన్లో 2 పారామీటర్స్ ఇస్తే ఫంక్షన్ కాల్లో కూడా 2 పారామీటర్స్ ఉండాలి, ఫంక్షన్ డెఫినేషన్లో కూడా 2 పారామీటర్స్ ఉండాలి.
రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోట్ తీసుకోండి, ఇక్కడ ఫ్లోట్. సో ఎక్స్ ప్లస్ వై అన్నాము, ఇక్కడ పర్సంటేజ్ డి బదులు పర్సంటేజ్ ఎఫ్ తీసుకోండి. ఎస్, రిటర్న్ జెడ్ అన్నాము. ఈ వాచెస్ తీసేద్దాము. చూడండి, ఫ్లోట్ యాడ్, ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి, ఫ్లోట్ యాడ్ అన్నాము. ఎందుకని ఇక్కడ మనకి నార్మల్గా వాల్యూ అనేది ఫ్లోట్ డిక్లేర్ చేస్తుంది కాబట్టి. సో చూడండి, ఫ్లోట్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ జెడ్ అనేది ఏంటి, ఫ్లోట్ వాల్యూ. ఎడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్ నెంబర్స్, 2 ఫ్లోట్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాము. రిజల్ట్ జెడ్ కూడా ఫ్లోట్లోనే ఉంటుంది కాబట్టి రిటర్న్ అనేది ఫ్లోట్ ఇచ్చాము. కానీ ఇక్కడ ఏమైంది, ఇంట్ యాడ్ అని ఇచ్చాము. చూసారా? సో అక్కడ మిస్ మ్యాచ్. అందుకని కింద చూడండి, ఎర్రర్ ఏమొచ్చింది, టైప్ మిస్ మ్యాచ్ ఇన్ రీడెక్లరేషన్ ఆఫ్ యాడ్. సరే, ఒకవేళ ఇది తీసేయండి పూర్తిగా. చూడండి, స్టిల్ రీడెక్లరేషన్ ఆఫ్ యాడ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, డిఫాల్ట్ గా ఇంటీజర్ కింద తీసుకుంటుంది. డిఫాల్ట్ రిటర్న్ టైప్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. డిఫాల్ట్ రిటర్న్ టైప్ అంటే మీరు ఏది మెన్షన్ చేయకపోతే ఇంటీజర్ అనేది కన్సిడర్ చేసేస్తుంది రిటర్న్ టైప్. మీరు ఏది మెన్షన్ చేయకపోతే డిక్లరేషన్ కూడా అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫ్లోట్ బదులు నేను ఇంటీజర్ ఇచ్చా, ఇంటి తీసుకున్నాము. ఇక్కడ కూడా పర్సంటేజ్ డి ఇంటీజరే కదా. చూడండి, మీకు ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయా? రాలేదు. ఎగ్జిక్యూట్ అవుతుందా? చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. నేను ఇక్కడ డిక్లరేషన్ రాశానా? రాయలేదు. అంటే ఏంటి, ఇంటీజర్ అయినప్పుడు ఆప్షనల్, బై డిఫాల్ట్ గా అది ఇంటీజర్ కింద కన్సిడర్ చేసేస్తుంది. మనం దానివల్ల వర్రీ అవసరం లేదు. అదర్ దాన్ ఇంటీజర్ ఏది ఇచ్చినా సరే మనకి ప్రాబ్లం. సో ఇక్కడ రిటర్న్ జెడ్ అన్నామంటే ఇక్కడ నుంచి ఈ సబ్ ఫంక్షన్ నుంచి జెడ్ అనేది రిటర్న్ అవుతోంది కాబట్టి ఇంటీజర్ రిటర్న్ అని చెప్పాము ఇక్కడ. అదే ఇది కూడా తీసేశారు చూడండి, ఇది కూడా తీసేశారు. నేను జెడ్ని ఏమి రిటర్న్ చేయను, ఇక్కడ రిటర్న్ చేయను అంటే ఏంటి దాని మీనింగ్, ఇక్కడే ప్రింట్ చేసేస్తా, ప్రింట్ ఎఫ్ ఎడిషన్ ఈజ్ పర్సంటేజ్ డి జెడ్, ఇక్కడే రిటర్న్ చేశా. అంటే నేను ఏది రిటర్న్ చేయట్లే, చూడండి వార్నింగ్. ఓకే, రిజల్ట్ అనేది కూడా తీసుకో. సరే, అసలు మనకి ఏ అక్కర్లేదు, బి అక్కర్లేదు, రిజల్ట్ అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. ఇక్కడ చూడండి వచ్చిందా, బై డిఫాల్ట్ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ రిటర్న్ చేసుకుంటుంది. అదే నేను ఇక్కడ ఏం చేస్తాను, అదేం రిటర్న్ చేయలేదు కాబట్టి వాయిడ్ యాడ్ అని ఇచ్చాను. చూడండి, ఎర్రర్ వచ్చింది, మిస్ మ్యాచ్. ఇక్కడ ఇంటూ అక్కడ వాయిడ్ లేదు, నేను తీసేసాను, మొత్తం తీసాను. ఇక్కడ దీనికి మనకి ఏది రిటర్న్ చేయట్లేదు కాబట్టి నేను వాయిడ్ అని పెట్టాను. చూడండి, స్టిల్ మనకి ఇది వాయిడ్ అని ఉన్నా సరే మనకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకని, పైన మనం డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ ఇంటీజర్ అయితే ఆప్షనల్. చూడండి, ఇది డిక్లరేషన్ ఇచ్చాను, ఇప్పుడు మీకు ఎర్రర్ రాలా. అంటే ఒక ఇంటీజర్ రిటర్న్ టైప్ అయితే మనం మెన్షన్ చేయగలం, మనం మెన్షన్ చేయకపోయినా సరే అది ఇంటీజర్ కింద కన్సిడర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ వాయిడ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయాలి, జస్ట్ యాడ్ అని ఇచ్చాను. ఎర్రర్, రీడిక్లరేషన్. ఎందుకని అంటే ఇది మనం ఏం మెన్షన్ చేయకపోతే దాన్ని ఇంటీజర్ కింద కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ అని ఇచ్చాను అనుకోండి, మనకి ఎర్రర్ రాదు. చూడండి, ఎర్రర్ రాల, ఎందుకంటే బై డిఫాల్ట్ మీరు అక్కడ మెన్షన్ చేయకపోతే అది ఇంటీజర్ కింద కన్సిడర్ చేస్తుంది. చూడండి, ఓకే, ఇంటీజర్. సో వాయిడ్ అయినప్పుడు వాయిడ్ అని కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే, సో అలాగా కొన్ని కన్స్టెంట్స్. సో కంపల్సరీగా ఇది ఇక్కడ రాయాలా అంటే అవసరం లేదు. అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ అన్నాం. ఫంక్షన్ డెఫినేషన్ అనేది అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ అన్నాం. సో ఒక్కసారి మనం దీనిలోకి వెళ్దాము. ఇందులో అయితే మనం కాపీ చేయొచ్చు. అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ రాద్దాం. సో ఇంక్లూడ్ stdio.h, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ రాసేద్దాం ఇక్కడ మనం, రైట్. సో వాయిడ్ యాడ్
సారీ ఫంక్షన్ డెఫినేషన్ రాసేద్దాం. సో int a comma b comma result is equal to 0. So printf enter values of a and b రాసాము. scanf రాద్దాము. scanf %d ampersand a comma ampersand b. సో ఇక్కడ మనం ఏం రాయాలి? result is equal to a plus b. ఇక్కడ printf addition of a and b దాని బదులు %d and %d is %d ab result ఇచ్చాం, రైట్. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ రాద్దాం. సో void main add. ఓకే, దీన్ని సేవ్ చేద్దాము. add function dot c. సో దీన్ని బిల్డ్ చేద్దాము. సో నో టార్గెట్స్, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. ఎగ్జిక్యూట్ చేసాము. 10 20 ఇచ్చాము. 30 అవుట్పుట్ క్లియర్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, యాడ్ అని ఇచ్చాము, అది వాయిడ్, కానీ మనకి ఎర్రర్ అనేది రాలేదు. ఇక్కడ చూసారా, మనం డిక్లరేషన్ ఎక్కడైనా ఇచ్చామో ఇవ్వాల. అదే మీరు ఇక్కడ చూడండి, సేమ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ వాయిడ్ యాడ్ అని ఇచ్చాము. ఒకవేళ డిక్లరేషన్ కనుక తీసేస్తే ఎర్రర్ వచ్చింది, అక్కడ ఎర్రర్ వచ్చింది. కానీ ఈ పొజిషన్లో చూడండి ఎర్రర్ రాల. అంటే ఏంటి, డిక్లరేషన్ మనం ఇవ్వకపోయినా సరే మనం ప్రోగ్రామ్ ఎప్పుడు రాయొచ్చు అంటే, ఒకవేళ ఫంక్షన్ డెఫినేషన్ కనుక అబౌవ్ ద మెయిన్ ఫంక్షన్ రాస్తే డిక్లరేషన్ అనేది ఇవ్వగలరు. చూడండి, అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఫంక్షన్ డెఫినిషన్ కనుక అబౌవ్ మెయిన్ ఫంక్షన్, బిలో మెయిన్ ఫంక్షన్ కాదు, అబౌవ్ మెయిన్ ఫంక్షన్ ఇస్తే నో నీడ్ ఆఫ్ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది అవసరం లేదు. ఫంక్షన్ డిక్లరేషన్ అనేది అక్కర్లా. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ అబౌవ్ మెయిన్ ఫంక్షన్ రాస్తే, అండ్ రిటర్న్ టైప్ ఇంటిజర్ అయితే, రిటర్న్ టైప్ అనేది ఇంటిజర్ అయితే ఇది ఒక పాయింట్, నో నీడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ రిటర్న్ టైప్ అని కూడా మనం స్పెసిఫై చేయగల. ఒకవేళ కనుక ఇంటిజర్ రిటర్న్ టైప్ అయితే అది కూడా చెప్పగల. అంటే డిఫాల్ట్ రిటర్న్ టైప్ విల్ బి ఇంటిజర్. 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ డెఫినిషన్ అనేది అబౌవ్ మెయిన్ ఫంక్షన్ రాస్తే ఫంక్షన్ కాల్ అనేది అవసరం. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ కాల్ ఫంక్షన్ డిక్లరేషన్ కంపల్సరీ అంటే మ్యాండేటరీ కాదు. సో ఫంక్షన్ డెఫినేషన్ బిలో ద మెయిన్ ఫంక్షన్ రాస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ. అదే ఫంక్షన్ డెఫినేషన్ అబౌవ్ ద మెయిన్ ఫంక్షన్ రాస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది అవసరం. ఓకే, సో కొంచెం క్లారిటీగా మళ్ళీ ఒక్కసారి రాస్తాను. సో ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది. సో ఫంక్షన్ డెఫినేషన్, సో ఫంక్షన్ కాల్ అనేది కంపల్సరీ. ఇది అబౌవ్ మెయిన్, బిలో మెయిన్. అబౌవ్ మెయిన్ ఫంక్షన్ అయితే గనక అబౌవ్ మెయిన్ ఫంక్షన్
and below main function. Above main function అయితే no need of function declaration. ఒకవేళ below the main function అయితే if not int return type, then function declaration is mandatory, and function call mandatory, కంపల్సరీగా ఫంక్షన్ కాల్ అనేది ఉండాల్సిందే. అండ్ ఇంకొక పాయింట్, ఫంక్షన్ కాల్ డిక్లరేషన్ అలాగే డెఫినేషన్ మూడిట్లో కూడా సేమ్ రిటర్న్ టైప్ ఉండాలి, సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి, ఈ మూడు కంపల్సరీ. ఏ ఒకటి డీవియేట్ అయినా సరే మనకి ప్రోగ్రాంలో ఎర్రర్ వస్తుంది. సేమ్ రిటర్న్ టైప్, సేమ్ ఫంక్షన్ నేమ్, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి ఒకసారి మళ్ళీ మనం దీని దగ్గరికి వెళ్దాము. సో వాయిడ్ అన్నాము, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ తీసుకున్నాము, ఫ్లోట్ డేటా అనుకున్నాము. సో ఫ్లోట్ ఆఫ్ ఏ బి అన్నాము, ఇక్కడ మనం ఫ్లోట్ తీసుకున్నాము, ఫ్లోట్. సో ఇక్కడ కూడా మనం ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాము, ఎడిషన్ ఆఫ్ ఫ్లోట్ నెంబర్స్, రైట్. సో ఇదేమీ రిటర్న్ చేయటం లేదు, ఒకవేళ రిటర్న్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి. సో ఇక్కడ సమ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అన్నాము, ఫ్లోట్ రిజల్ట్ అన్నాము. ఇక్కడ మనం రిజల్ట్ తీసేయండి. ఓకే, ఏబిసి అనుకుందాం. ఇక్కడ సి తీసుకోండి, ఇక్కడ రిటర్న్ సి అనేది ఏంటిది, ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి వాయిడ్ అనకూడదు, ఇక్కడ మనం ఫ్లోట్ రాయాలి, ఫ్లోట్ యాడ్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఏ ఈజ్ అన్డిక్లేర్డ్ హియర్. ఓకే, ఇక్కడ మనం ఎడిషన్ ఈజ్ అని రాద్దాము, ఇవన్నీ తీసేద్దాం. ఇక్కడ ఎడిషన్ ఈజ్, రైట్. సో బిల్డ్ చేయండి, ఏ ఈజ్ అన్డిక్లేర్డ్ స్టిల్. ఓకే, వీటిని కూడా రిమూవ్ చేయాలి కదా, రైట్. ఎస్, చూడండి బిల్డ్ చేసాం, 0 ఎర్రర్స్. ఎగ్జిక్యూట్ చేసాము, 10, 20 అన్నాము, అవుట్పుట్ 30. ఇక్కడ చూడండి రిటర్న్ టైప్ ఫ్లోట్ ఇచ్చాం మనం ఇక్కడ, రిటర్న్ టైప్ ఫ్లోట్ ఇచ్చాం, కానీ ఇక్కడ డిక్లరేషన్ రాసామా, డిక్లరేషన్ రాయలే. అదే ఫంక్షన్ చూడండి, ఇదే ఫంక్షన్ ఇక్కడ రాస్తే ఎర్రర్ వచ్చింది. చూడండి, కాన్ఫ్లిక్టింగ్ టైప్ ఫర్ యాడ్, ఫ్లోట్ యాడ్ అన్నాం. సో ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల, అందుకని ఇక్కడ ఏం చేయాలి, ఫ్లోట్ యాడ్. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ అయిందా, ఎస్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఏంటి దాని మీనింగ్, ఒకవేళ మనం ఈ డిక్లరేషన్ని మ్యాండేటరీ కాకుండా ఉండాలి అంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఏదైతే రాస్తున్నామో ఆ ఫంక్షన్ డెఫినేషన్ని అబౌవ్ ద మెయిన్ ఫంక్షన్ రాసుకుంటే అది డిక్లరేషన్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ కంపల్సరీగా ఫంక్షన్ కాల్ అనేది కంపల్సరీ. ఓకే, రైట్. సో అది మన ఫంక్షన్ డెఫినేషన్. సో ఇప్పటి వరకు మనం చూసిన ఏంటి అంటే ఫంక్షన్ కాల్,
అలాగే ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటో చూసాము. అలాగే ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటో చూసాము. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటే ఏంటో చూసాము, ఇన్పుట్స్ అన్నమాట. అలాగే రిటర్న్ టైప్ అనేది ఏంటో చూసాము, రైట్. సో ఎప్పుడైనా సరే ఫంక్షన్ కాల్ జరిగిన తర్వాత డైరెక్ట్గా ఫంక్షన్ డెఫినేషన్కి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఆ ఫంక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఫంక్షన్ నుంచి అయితే అది కాల్ చేసిందో ఆ ఫంక్షన్కి అది రిటర్న్ అవుతుంది, కంట్రోల్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తే ఆ వాల్యూ యొక్క డేటా టైప్నే రిటర్న్ టైప్ అంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. అసలు రిటర్న్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏంటి, మనకి ఒక ఫంక్షన్ కాల్ తీసుకుంటే ఆ డైరెక్ట్గా ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తామని చెప్పుకున్నాము. మళ్ళీ ఆ ఫంక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఫంక్షన్ కాల్ దగ్గరికి రిటర్న్ బ్యాక్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం, అంతే కదా. సో సారీ, సో చిన్న ప్రోగ్రామ్ రాద్దాం ఇక్కడ, లేదా ప్రోగ్రామ్ ఇక్కడ రాసేద్దాము. సో డాస్ బాక్స్ తీసుకుంటే ట్రేసింగ్కి ఈక్వల్ ఈజీగా ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాము. సో మెయిన్ ఫంక్షన్ రాద్దాము, తర్వాత int a, b అన్నాము. ఎడిషన్ సింపుల్ ఎడిషన్ ప్రోగ్రామ్ రాద్దాము. సో క్లియర్ స్క్రీన్, ఇంతకుముందు ఆల్రెడీ ఏమైనా అవుట్పుట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. సో ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ తీసుకుందాము. ఓకే, ఇది కూడా తీసేసేయండి, నో ప్రాబ్లం. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏం రాద్దామంటే ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్, ఓకే, బిఫోర్ ఫంక్షన్ కాల్, ఇది మనం రాసాం సింపుల్గా, రైట్. తర్వాత డిస్ప్లే అనేది ఒక చిన్న ఫంక్షన్ కాల్ రాసాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్, ఇది రాశాను చూడండి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. సో ఇక్కడతో క్లోజ్. ఇక్కడ మనం డిస్ప్లే ఫంక్షన్ రాయాలి కాబట్టి ఇక్కడ డిస్ప్లే రాస్తున్నాను, డిస్ప్లే ఫంక్షన్. సో డిస్ప్లే ఫంక్షన్లో కూడా మనం సింపుల్గా చిన్న ప్రింట్ఎఫ్ రాద్దాం. సో ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్ /n, రైట్. సో ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్ కూడా రాసాం. మనం ఏం రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయలేదు, ఓకే. రిటర్న్ స్టేట్మెంట్ కూడా మనం ఏమీ రాయలేదు, జస్ట్ ఒక చిన్న ప్రింట్ఎఫ్ రాసాం అంతే. మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అందుకని. సో దీన్ని సేవ్ చేద్దాము. సో ఫంక్షన్ func demo.c, ఫంక్షన్ demo.c. సో దీన్ని కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము. ఇప్పుడు అవుట్పుట్ చూడండి మీరు ఎలా వస్తుంది మీకు. ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ బిఫోర్ ఫంక్షన్ కాల్, ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్, ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్. సో ఇక్కడ మనం ఏం చూడండి, ఇక్కడ మనం రిటర్న్ ఏమి రాయలేదు ఇక్కడ, అంటే మనం ఏం వాల్యూ రిటర్న్ చేయటం లేదు, ఇక్కడ వాల్యూ ఏమి రిటర్న్ చేయట్లేదు. కానీ ఈ వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది మళ్ళీ బ్యాక్ టు కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. సో దేనిలో అయితే మనం ఫంక్షన్ కాల్ రాసామో దాన్నే కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ అయితే మనం కాల్ చేస్తున్నామో దాన్నే కాల్డ్ ఫంక్షన్ అంటాం. సో చూడండి, సో ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఏంటి అంటే కాలింగ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ where we are writing, where we have written function call, అంతే కదా. ఫంక్షన్ కాల్ ఎక్కడైతే రాసామో దాన్నే కాలింగ్ ఫంక్షన్ అంటాం. దెన్ కాల్డ్ ఫంక్షన్, a function definition which we have called
ఇన్ కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ లో మనం రాసిన ఫంక్షన్ కాల్ యొక్క ఫంక్షన్ డెఫినేషన్ ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. సో కాలింగ్ ఫంక్షన్ రాగానే ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అవ్వగానే డైరెక్ట్ గా ఫంక్షన్ డెఫినేషన్ కి వెళ్ళి ఫంక్షన్ డెఫినేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ అది కాలింగ్ ఫంక్షన్ కి బ్యాక్ కి మూవ్ అయిపోతుంది. సో ఇది ఒక్క ఫంక్షన్ అనే కాదు, చూడండి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేద్దాం. సో దీన్ని ట్రేస్ చేద్దాం ఫస్ట్. సో F7 ప్రెస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో క్లియర్ స్క్రీన్, ఇంతకుముందు ఉన్న అవుట్పుట్స్ అన్ని క్లియర్ అవుతాయి. దెన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. తర్వాత కాలింగ్ ఫంక్షన్, ఐ మీన్ ఫంక్షన్ కాల్ దగ్గరకు వచ్చింది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ నేను ఎప్పుడైతే F7 ప్రెస్ చేస్తానో ఇమీడియట్ గా ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. చూడండి ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళింది అంటే ఏంటి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ప్రింట్ఎఫ్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా, డైరెక్ట్ గా డిస్ప్లే ఫంక్షన్ ఈ ఫంక్షన్ కాల్ రాగానే డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళింది. సో దీన్ని మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఇమ్మీడియట్ గా మళ్ళీ బ్యాక్ టు కాలింగ్ ఫంక్షన్, ఎప్పుడైతే దీని ఎండింగ్ వచ్చిందో ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తుంది, రైట్. సో అందుకనే మన అవుట్పుట్ ఏమొచ్చింది, ఫస్ట్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ బిఫోర్ ఫంక్షన్ కాల్ వచ్చింది, రైట్. సారీ, సో ఫస్ట్ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ బిఫోర్ ఫంక్షన్ కాల్ వచ్చింది, తర్వాత డిస్ప్లే ఫంక్షన్ లో రాసింది వచ్చింది, తర్వాత ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్ వచ్చింది, రైట్. ఇప్పుడు కంట్రోల్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్తాను చూడండి. కంట్రోల్ అనేది ఎలా మూవ్ అవుతుంది, మనకి స్టాక్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ లో మీరు నేర్చుకుంటారు. సో సి అయిపోయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లు కూడా నేను చెప్తాను తర్వాత, రైట్. సో ఇది ఒక డేటా స్ట్రక్చర్స్. ఏంటి డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే లిఫో ఫార్మాట్ ని ఫాలో అవుతాయి. ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ లో ఏదైతే ఈ స్టాక్ లోకి ఎంటర్ అవుతుందో దాన్ని ముందు బయటికి పంపిస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ లో ఏదైతే ముందు ఇన్సర్ట్ అవుతుందో ఫస్ట్ దాన్ని బయటికి పంపిస్తుంది. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే రిప్రజెంటేషన్. డెప్త్ గా చెప్పను, పై చెప్తాను మీకు అర్థం అవడం కోసం. స్టాక్ అనేది మళ్ళీ డేటా స్ట్రక్చర్స్ లోకి వస్తుంది మనకి. సో ఇలా ఉంటుంది మనకి. ఓకే, చూడండి ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని అడ్రస్ అనేది ఇందులోకి స్టోర్ అవుతుంది. సో ఇందాక మనం చూసిన ఫంక్షన్ చూస్తే మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ రాసాము. సో ఇన్సైడ్ మెయిన్, ఓకే, ఇన్సైడ్ మెయిన్ బిఫోర్ ఫంక్షన్ కాల్ అని రాసాము. తర్వాత సింపుల్ గా మనం ఒక డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేసాము. మళ్ళీ దాని తర్వాత ప్రింట్ఎఫ్ ఇన్సైడ్ మెయిన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్ రాసాము. అంటే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇది వస్తుందని, రైట్. సో ఇక్కడ మళ్ళీ డిస్ప్లే అన్నాం, ఇక్కడ మళ్ళీ డిస్ప్లే అన్నాం, డిస్ప్లే. ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇన్సైడ్ డిస్ప్లే, ఇన్సైడ్ డిస్ప్లే అని రాసాం, రైట్. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ, దీనికి అవుట్పుట్ వచ్చేసరికి మనకేమొస్తుంది, ఇన్సైడ్ మెయిన్ బిఫోర్ ఫంక్షన్ కాల్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్, తర్వాత ఇన్సైడ్ డిస్ప్లే, తర్వాత ఇన్సైడ్ మెయిన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకి ఇది వస్తుంది. ఎలా వస్తుంది ఇక్కడ, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత డిస్ప్లే వచ్చిన తర్వాత ఇదేంటిది మనకి ఫంక్షన్ కాల్. ఓకే, జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. ఇది ఫంక్షన్ డెఫినేషన్.
సో ఎప్పుడైతే మనకి ఫంక్షన్ కాల్ వస్తుందో ఈ పొజిషన్ యొక్క అడ్రస్ ఈ స్టాక్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 1000 అనుకున్నాం. ఈ 1000 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత ఈ డిస్ప్లే ఎక్కడైతే వచ్చిందో ఆ డిస్ప్లే దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆ ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. ఆ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గర ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోయి లాస్ట్ కంట్రోల్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసిందో దీని నుంచి మళ్ళీ రిటర్న్ చేసి అక్కడికి ఆ పొజిషన్ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే పుష్ ఆపరేషన్ అంటాము, దీన్ని ఏమంటాం అంటే పాప్ ఆపరేషన్ అంటాం. అంటే ఈ పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం, ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే ఎలిమెంట్ ని డిలీట్ చేయడం. సో అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ రాగానే దాని అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని స్టాక్ లోకి పుష్ చేస్తుంది. సో దీన్నే స్టాక్ అంటాం, రైట్. స్టాక్ ని పుష్ చేసి ఆ అడ్రస్ ని పుష్ చేసి తర్వాత ఎప్పుడైతే మనకి మళ్ళీ ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఎండింగ్ కి వచ్చిందో ఇమ్మీడియట్ గా స్టాక్ లోంచి ఆ ఎలిమెంట్ ని పాప్ చేస్తాం, అంటే డిలీట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఫంక్షన్స్ అనేది ఈ స్టాక్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతాయి. ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం సింగిల్ ఫంక్షన్ తీసుకున్నాం కాబట్టి చాలా సింపుల్ గా అర్థమవుతుంది. అదే మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ తీసుకున్నారు చూడండి. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ రాశాను, ఇక్కడ ఫంక్షన్ 1 అనేది ఫంక్షన్ రాశాను. ఓకే, మనం ఫంక్షన్ 1 రాస్తాం కాబట్టి ఫంక్షన్ 1, ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ 2 రాశాను. ఓకే, సో మళ్ళీ ఫంక్షన్ 2 డెఫినేషన్ రాస్తాం కాబట్టి ఫంక్షన్ 3 రాశాను. ఫంక్షన్ 3 ఏదో ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇక్కడ సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఏంటి, ఫంక్షన్ 1 ఎప్పుడైతే ఫంక్షన్, ఇవన్నీ ఫంక్షన్ కాల్సే. సో ఇది ఫంక్షన్ కాల్ చూడండి, ఇది ఫంక్షన్ కాల్, ఇది ఫంక్షన్ కాల్. ఓకే, ఇది ఫంక్షన్ డెఫినిషన్, ఇది ఫంక్షన్ డెఫినిషన్, ఇది ఫంక్షన్ డెఫినిషన్, ఇది ఫంక్షన్ డెఫినిషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ 1 కాల్ చేసాం కాబట్టి మెయిన్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ 1 కి కాలింగ్ ఫంక్షన్, ఫంక్షన్ 2 కి ఫంక్షన్ 1 అనేది కాలింగ్ ఫంక్షన్, ఫంక్షన్ 3 కి ఫంక్షన్ 2 అనేది కాలింగ్ ఫంక్షన్, రైట్. సో ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకుంటే దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అనేది చూడండి. సో ఇది స్టాక్ తీసుకుంటే, సో ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ వచ్చింది. సో లెట్ ఇట్ బి, దీని అడ్రస్ 1000 అనుకున్నాము, దీని అడ్రస్ 2000 అనుకున్నాము, దీని అడ్రస్ 3000 అనుకున్నాము, దీని అడ్రస్ 4000, సో సమ్ ఏదో అడ్రస్ అనుకున్నాము. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ వచ్చిందో ఈ అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేస్తుంది, అంటే 1000 అనేది స్టోర్ అవుతుంది, రైట్. 1000 అనేది స్టోర్ అయింది. సో ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ అనేది డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్తుంది, అవునా. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇక్కడ ఒక స్టేట్మెంట్, రైట్. లెట్ ఇట్ బి సమ్ ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాము, ఇది జెడ్ అనుకుందాము, సమ్ ఇది ఎం అనుకుందాము. సో ఫంక్షన్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాగే ఫంక్షన్ 1 దగ్గరికి వెళ్ళంగానే ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫంక్షన్ కాల్ రాసాము, ఇంకొక ఫంక్షన్ కాల్ రాసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ డెఫినేషన్ కోసం వెతుక్కుంటుంది. ఇదైతే కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, కాబట్టి దీని ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ ఉంది, రైట్. సో దీని అడ్రస్ ఏంటి, 2000 దగ్గర ఈ ఫంక్షన్ కాల్ వచ్చింది. సో మళ్ళీ 2000 అనేది స్టాక్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఫంక్షన్ 3 ఇంకొక ఫంక్షన్ కాల్ వచ్చింది. సో జెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫంక్షన్ 3 ఎగ్జిక్యూట్ అవ్వాలి. జెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ క్లోజింగ్ వచ్చిన తర్వాత దీని కాలింగ్ ఫంక్షన్కి వెళ్తుంది, మళ్ళీ దీని క్లోజింగ్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ దాని కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి. సో మళ్ళీ 3000 వచ్చింది కాబట్టి 3000 ని మళ్ళీ దీనిలోకి ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ గా ఫంక్షన్ 3 డెఫినేషన్కి వెళ్ళింది, ఇక్కడ ఎం ప్రింట్ అయింది, రైట్. ఎం ప్రింట్ అయినప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఎగ్జిక్యూషన్ కి
క్లోజ్ అయిపోయింది కాబట్టి దీని కాలింగ్ ఫంక్షన్కి వెళ్తుంది. సో ఫంక్షన్ 3 కాలింగ్ ఫంక్షన్ ఏది, ఫంక్షన్ 2. ఈ అడ్రస్కి ఎలా వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇది పాప్ చేస్తుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, స్టాక్ అనేది లిఫో అన్నాము. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ లో ప్లేస్ చేసింది ఏంటి 3000. సో ఇక్కడికి పాప్ చేసి డైరెక్ట్ గా జెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది. 3000 అన్నాం కాబట్టి డైరెక్ట్ గా కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, జెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ క్లోజింగ్ దగ్గరకు వచ్చిందో దీని కాలింగ్ ఫంక్షన్ అడ్రస్ దానికి తెలియదు కదా ఏంటి, దీని మళ్ళీ లిస్ట్ స్టాక్ లోంచి మళ్ళీ పాప్ చేస్తుంది 2000, అంటే డైరెక్ట్ గా మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది, సో ఈ పొజిషన్కి వచ్చినప్పుడు 2000 అంటే ఈ వై అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వై ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎండింగ్ వచ్చిందో ఇమ్మీడియట్ గా దీని కాలింగ్ ఫంక్షన్ ఎక్కడ దీనికి తెలియదు. సో స్టాక్ లో చూసుకుని 1000, సో 1000 అడ్రస్ దగ్గరికి మళ్ళీ మూవ్ అయిపోయి ఇక్కడ ఎక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగా ఫంక్షన్స్ అనేవి ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎలా వస్తాయి అంటే ఈ ప్రాసెస్ లో వస్తాయి. ఎందుకంటే దానికి తెలియదు కదా ఎలా వెనక్కి రావాలో తెలియదు, కాబట్టి అడ్రస్ ని స్టాక్ లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఎండింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ ఎండ్ అయిపోయిందో ఇమ్మీడియట్ గా ఆ స్టాక్ లో ఉన్న అడ్రస్ దగ్గరికి మళ్ళీ అది రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో అందుకనే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి చూడండి డిస్ప్లే దగ్గరికి వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఇది ఎండ్ అవుతుందో చూడండి కంట్రోల్ అక్కడ ఎండింగ్ కర్లీ బ్రేసెస్ దగ్గర ఉంది, ఇమ్మీడియట్ గా కాలింగ్ ఫంక్షన్ కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక కాలింగ్ ఫంక్షన్ రాద్దాం. ఇక్కడ డిస్ప్లే దగ్గర ఇది రాసిన తర్వాత షో అనేది ఒకటి రాసాం. సో printf inside display function after show function call. రైట్, సో ఇది చూద్దాం ఇప్పుడు మనం. బిఫోర్ షో ఫంక్షన్ కాల్, ఇప్పుడు షో అనేది రాయాలిగా మనం, ఇక్కడ షో అనేది రాస్తాం. షో అని రాసినప్పుడు printf inside show function, రైట్. సో ఎగ్జిక్యూట్ చేసాము. సో ట్రేస్ చేస్తున్నాను చూడండి, F7. సో క్లియర్ స్క్రీన్, ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది డిస్ప్లే, డైరెక్ట్ గా యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఆ డిస్ప్లే ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి కంట్రోల్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయింది, షో ఉంది, మళ్ళీ దీని ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళిపోతుంది చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఎండ్ వచ్చిందో మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ షో ఎవరు కాల్ చేశారు, డిస్ప్లే వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్తుంది. సో ఇది ఎండ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎండ్ అయిపోయింది కాబట్టి దీని కాలింగ్ ఫంక్షన్ కి ప్లేస్ అవుతుంది. దీని కాలింగ్ ఫంక్షన్ ఎక్కడ, మెయిన్ ఫంక్షన్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూడండి, ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ బిఫోర్ ఫంక్షన్ కాల్, ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్ బిఫోర్ షో ఫంక్షన్ కాల్, ఇన్సైడ్ షో ఫంక్షన్, ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్ ఆఫ్టర్ షో ఫంక్షన్ కాల్, ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ ఫంక్షన్ కాల్. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే మనకి స్టాక్ డేటా స్ట్రక్చర్ వల్ల జరుగుతుంది. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా రన్ అవుతుంది, రైట్. సో అది మన కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్, అండ్ ఈ ఫంక్షన్ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేది ప్రాసెస్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. ఇది యాక్చువల్గా మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లో ఒక చిన్న పాయింట్ చదువుకున్నాం, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ఏంటి అంటే మన ఫంక్షన్ ఏదైనా ఒక ఫంక్షన్ లో డిక్లేర్ చేసే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాము. సో అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. సో లోకల్ వేరియబుల్స్ ఏంటి అంటే ఆ ఫంక్షన్ వరకే యూజ్ చేస్తాము. గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, రైట్. సో
సో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ అండ్ గ్లోబల్. సో లోకల్ వేరియబుల్స్ వచ్చేసరికి ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. వీటిని ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్లోనే ఇన్సైడ్ ఎనీ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ కాదు, ఇన్సైడ్ ఎనీ ఫంక్షన్ డిక్లేర్ చేసే వాటిని లోకల్ అంటాం. గ్లోబల్ అంటే అవుట్ సైడ్ ఫంక్షన్, అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్, రైట్, అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్ ఆర్ పర్టికులర్లీ అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసేదాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో లోకల్ వేరియబుల్లో స్కోప్ అండ్ లైఫ్ టైమ్ విల్ బి విత్ ఇన్ దట్ ఫంక్షన్. అంటే ఆ ఫంక్షన్ వరకే అది యూజ్ చేస్తాం, విత్ ఇన్ ఎ ఫంక్షన్ వేర్ వీ హ్యావ్ డిక్లేర్డ్. సో గ్లోబల్ వచ్చేసరికి స్కోప్ అండ్ లైఫ్ టైం, అంటే ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే విల్ బి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, కంప్లీట్ ప్రోగ్రామ్, త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, ఎన్ని సబ్ ఫంక్షన్స్ లో అయినా యూజ్ చేయొచ్చు. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎన్ని సబ్ ఫంక్షన్స్ లో అయినా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట. లోకల్ వేరియబుల్స్ ని, ఐ మీన్ గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ని మాత్రం ఒక చోటే యూజ్ చేస్తాం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇంక్లూడ్ stdio.h. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను, కాంప్లెక్స్ చెప్పట్లేదు, ఈజీగా అర్థం అవడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సో ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాము. సో ఇక్కడ ప్రింట్ f a ఈజ్ ఈక్వల్ టు %d. ఓకే, సో a అన్నాము. నెక్స్ట్ డిస్ప్లే అనే వచ్చిన ఫంక్షన్ వాడాము. డిస్ప్లే printf a is equal to %d a. చూడండి ఇప్పుడు lg.c లోకల్ గ్లోబల్. ఓకే, సో కంపైల్ చేసాము, ఎర్రర్ చూడండి అక్కడ అన్డిఫైన్డ్ సింబల్ a. సో అంటే మనం ఏ ఫంక్షన్ లో అయితే డిక్లేర్ చేసామో, ఇక్కడ ఏ అనేది ఎక్కడ డిక్లేర్ చేసాం, మెయిన్ ఫంక్షన్ లో డిక్లేర్ చేసాం కాబట్టి ఇంతవరకే యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎండింగ్ ఫంక్షన్ ఎండింగ్ వచ్చిందో ఆ వేరియబుల్ డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే దాని లైఫ్ టైం అనేది ఏ ఫంక్షన్ లో డిక్లేర్ చేసామో ఆ ఫంక్షన్ వరకే దాని లైఫ్ టైం ఉంటుంది. అండ్ మనం ఏ అనే వాల్యూని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఆ ఫంక్షన్ వరకే మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ int b is equal to 20 అన్నారు అనుకోండి, int b is equal to 20 అన్నారు, ఇక్కడ ప్రింట్ చేయండి /t b is equal to %d a, p. ఇక్కడ కూడా డిక్లేర్ చేయండి, ఇక్కడ చేయండి b is equal to b inside display, రైట్. సో ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయండి, సేవ్ చేస్తున్నాను, కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి a is equal to 10, b is equal to 20, ఇన్సైడ్ డిస్ప్లే b is equal to 20. సో సమ్ క్లియర్ స్క్రీన్ యూజ్ చేస్తే మనకి రైట్. సో దీనికి కూడా మనం /n ఇద్దాము, సేవ్, కంపైల్, ఎగ్జిక్యూట్. ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి a is equal to 20, 10, b is equal to 20, ఇన్సైడ్ డిస్ప్లే b is equal to 20. సో ఈ డిస్ప్లేలో మనం b వాల్యూని ఎక్కడైనా డిక్లేర్ చేసామో చేయలే, కానీ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ప్రింట్ అయింది. ఇక్కడ ఈ మెయిన్ ఫంక్షన్లో b వాల్యూ ఎక్కడైనా డిక్లేర్ చేసామో చేయలేదు, కానీ ఇక్కడ b వాల్యూ ఇస్తేనే మనం 20 ఇస్తుంది. అంటే ఏంటి, అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం, గ్లోబల్ వేరియబుల్. సో దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. దీన్ని మనం ఏమంటాము అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం, లోకల్ వేరియబుల్,
సో ఇది గ్లోబల్ వేరియబుల్, ఎక్కడైనా త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. లోకల్ వేరియబుల్ మాత్రం విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే యూజ్ చేయాలి, విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్, ఇప్పుడు అది అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఒకవేళ మనకి లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ సేమ్ నేమ్ తో ఉంటే అప్పుడు ఎలాగా? సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ రెండు ఉన్నాయి, రెండింటిని డిక్లేర్ చేసాం. ఓకే, ఇందాక ఏ అన్నాము బి అన్నాము, ఇప్పుడు ఇక్కడ ఏ అన్నాము, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాము, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాము. అంటే బోత్ షేర్ సేమ్ నేమ్, బోత్ షేర్ సేమ్ నేమ్. అప్పుడు ఆ కేసెస్లో సో లోకల్ వేరియబుల్ విల్ బి హ్యావింగ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. లోకల్ వేరియబుల్ will have first preference. ఓకే, లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. సో ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇందాక మనం చూసిన దానిలోనే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం కదా, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇస్తా, సారీ బి ఈజ్ ఈక్వల్ టు 100 ఇస్తా. రైట్, సో ఇక్కడ చిన్న రాద్దాం, printf inside main. రైట్, సో ఇన్సైడ్ మెయిన్. సో ఇక్కడ మనం వేరియబుల్ ఇవ్వాల. సో ఇప్పుడు మనం కంపైల్ చేయండి, ఎస్, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇన్సైడ్ మెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 100. ఇన్సైడ్ డిస్ప్లే బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 100 అనేది మళ్ళీ లోకల్ వేరియబుల్ కిందే తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మీకు బి అనేది అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేశాము, ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ కూడా డిక్లేర్ చేశాము. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి తీసుకుంది? లోకల్ వేరియబుల్కే తీసుకుంటుంది. అందుకని ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు %d అంటే 10 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు %d అంటే 100 వచ్చింది. సో ఇక్కడ సెకండ్ దానిలోకి వచ్చేసరికి డిస్ప్లే ఫంక్షన్ లోకి వచ్చేసరికి మనం బి వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా గ్లోబల్ వాల్యూ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ అక్కడ డిస్ప్లే అయింది. అందుకని మీకు అవుట్పుట్ లో ఇన్సైడ్ డిస్ప్లే బి ఈజ్ ఈక్వల్ టు 20 డిస్ప్లే అయింది. రైట్, సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో రెండు కూడా మనకి సేమ్ నేమ్, ఒకవేళ రెండు కూడా సేమ్ నేమ్ కనుక షేర్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది లోకల్ వేరియబుల్ కి మాత్రమే తీసుకుంటుంది. రైట్, సో అది మన ప్రాసెస్. అది లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. ఇప్పటిదాకా మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూసాము, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్, వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్. సో ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, సో ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అది రిటర్న్ బ్యాక్ ఫంక్షన్ కాల్కి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ టెక్నిక్ యూజ్ చేసి వస్తుంది, అలాగే లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, అవి చూసాం. రైట్, ఇప్పుడు మనం కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాము, తర్వాత పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్కి వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. సో ఈ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి అంటే based on return type or return and arguments. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి మనకి. సో ఎలాగంటే చెప్తాను చూడండి. సో కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఏం చెప్పుకున్నాము, పారామీటర్స్ అనేవి కంపల్సరీ అవును కాదని చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. రైట్, ఇవేంటి ఆప్షనల్, అంటే కంపల్సరీ కాదు, ఆప్షనల్. అంటే ఇవి ఇన్పుట్స్, మనం ఒక ఫంక్షన్కి పాస్ చేసే ఇన్పుట్స్ అన్నమాట. రెండోది రిటర్న్ అనేది కూడా ఆప్షనల్.
రైట్. అంటే ఏదైనా వాల్యూ రిటర్న్, ఐ మీన్ కంపల్సరీ రిటర్న్ అనేది కంపల్సరీ అవుతుంది, బట్ ఇది వాల్యూ రిటర్న్ అంటాం, వాల్యూ రిటర్న్. సో ఈ రెండు బేస్ చేసుకుని పారామీటర్స్ కేటగిరీస్ ఎలా ఉన్నాయి అంటే, సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్, విత్ రిటర్న్. అలాగే సెకండ్ కేటగిరీ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్. అలాగే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ and with return. And the next function without argument and without return. సో ఇవి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే మనం ఏం చెప్పుకున్నాము, పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఆప్షనల్ అని చెప్పుకున్నాము. అలాగే రిటర్న్ అనేది కూడా ఆప్షనల్ అని చెప్పుకున్నాము. రిటర్న్ అంటే వాల్యూ రిటర్న్. ఓకే, ఐ మీన్ ఇట్ ఈస్ ఎ వాల్యూ రిటర్న్. సో కంపల్సరీ కదా కంట్రోల్ అనేది ఏ ఫంక్షన్ కాల్ అయితే కాల్ చేసిందో అక్కడికి రిటర్న్ బ్యాక్ అయిపోతుంది, బట్ ఇక్కడ ఫంక్షన్ రిటర్న్. ఓకే, సారీ, వాల్యూ రిటర్న్. సో ఈ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ రెండు ఉంటే అలాగే చూద్దాం. విత్ ఆర్గ్యుమెంట్ అంటే నథింగ్ బట్ passing inputs from function call to definition. Function call నుంచి function definition కి పాస్ చేస్తే దాన్నే విత్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటే మనం ఆ ఫంక్షన్ కాల్లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి రాయం. ఓకే, సో అది ఒకటి. రెండోది రిటర్న్ అన్నాం. రిటర్న్ విత్ రిటర్న్ అంటే రిటర్నింగ్ అవుట్పుట్ ఆఫ్ ఫంక్షన్ డెఫినిషన్ బ్యాక్ టు ఫంక్షన్ కాల్. సో ఎక్కడి నుంచి అయితే అది కాల్ చేసిందో అక్కడికి రిటర్న్ బ్యాక్ చేయడం అన్నమాట. ఓకే, అక్కడికి రిటర్న్ బ్యాక్ చేయడం. సో ఇక్కడ 1 by 1 చూసుకుంటే ప్రతిదానికి మనం ఒకే సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సో అన్నిటికీ ఒక కామన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఎడిషన్ ఆఫ్ 2 numbers లోనే మనం ఈ 4 కేటగిరీస్ చూద్దాం. సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్, విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్, వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్. సో ఫస్ట్ కేటగిరీ తీసుకుందాం, విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్. ప్రోగ్రామ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది సింపుల్గా. సో ఒకటి అర్థమైంది కదా, ఆర్గ్యుమెంట్ అంటే ఇన్పుట్స్. సో విత్ ఆర్గ్యుమెంట్ అన్నాము అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్స్ని మనం ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి పాస్ చేస్తున్నట్టు. సో ఇక్కడ రాస్తాను చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ సమ్ stdio.h. సో io.h అలాగే హైడ్ మెయిన్ రాస్తున్నాను. సో ఇక్కడ సో దీని ఎగ్జాంపుల్ ఏంటిది, అది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్. ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్, ఇది మనం ఇప్పుడు చూసేది, రైట్. సో ఫంక్షన్ FWAWR విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ డాట్ సి.
రైట్. సో ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్ అన్నాం కాబట్టి కంపల్సరీగా మనం ఫంక్షన్ కాల్లో వాల్యూస్ని పాస్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాము, ఇంట్ ఏ కామా బి తీసుకుందాము. రైట్, ఇక్కడ printf enter the value of a and b అని చెప్తున్నాము. సో రీడ్ చేద్దాము, scanf %d %d %a %p. సో మనం దాన్ని రిటర్న్ చేయాలి, పాస్ చేయాలి. సో యాడ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఎడిషన్ అనేది కింద రాసుకుంటాం. రైట్, విత్ రిటర్న్ అన్నాం కాబట్టి కంపల్సరీ రిటర్న్ టైప్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఇంటిజర్స్ కింద తీసుకున్నాం కాబట్టి దాని రిజల్ట్ కూడా ఇంటిజర్లోనే ఉంటుంది కాబట్టి రిటర్న్ టైప్ ఇంటిజర్. ఇంట్ యాడ్ ఏ కామా బి ఆర్ ఇక్కడ డిక్లేర్ అయిపోవాలిగా ఇంట్ ఎక్స్ ఇంట్ వై. చూడండి, మనకి ఫంక్షన్ కాల్, ఈ ఫంక్షన్ కాల్లో యూజ్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫంక్షన్ కాల్ ఆర్ కాల్డ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అదే మన ఫంక్షన్ డెఫినేషన్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ function definition are called formal arguments. Actual arguments or actual parameters. అలాగే formal arguments are formal parameters. ఈ రెండు కూడా డిఫరెంట్. ఓకే, రెండు కూడా డిఫరెంట్. ఏబి ఎక్స్ వై అనేది డిఫరెంట్. సో మనం ఏబి అనేది అక్కడ రెండు పాస్ చేస్తున్నాము అంటే ఫంక్షన్ కాల్లో, ఫంక్షన్ డెఫినేషన్ లో కూడా అన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. కాకపోతే ఇవి సపరేట్ వేరియబుల్స్. ఎందుకు సపరేట్ వేరియబుల్స్ అంటే మనం ఫస్ట్ పార్ట్ లో చూసిన లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అని చిన్న స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాము. లోకల్ వేరియబుల్స్ అంటే ఏ ఫంక్షన్ లో అయితే మనం డిక్లేర్ చేస్తామో ఆ ఫంక్షన్ వరకే యూజ్ అవుతాయి. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ఒక చోట మనం డిక్లేర్ చేస్తే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇప్పుడు ఏ కామా బి అని ఇచ్చింది ఎక్కడ యూజ్ చేసాము, మెయిన్ ఫంక్షన్ లో డిక్లేర్ చేసాం కాబట్టి ఏబి అనేది మెయిన్ ఫంక్షన్ లో మాత్రమే యూజ్ అవుతాయి. సో ఫంక్షన్ డెఫినేషన్ లో యూజ్ అవ్వవు. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మనం ఎక్కడ రాస్తున్నాము, అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాము. అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ లో ఏబి అనేవి యూజ్ అవ్వవు. కాబట్టి అక్కడ మళ్ళీ మనం రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. సో అవి ఏబి, ఇక్కడ మీరు మళ్ళీ ఏబి డిక్లేర్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ మీరు మళ్ళీ ఏబి అని డిక్లేర్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. ఓకే, సో చూడండి, ఎక్స్ వై అన్నాము. ఇక్కడ మనం థర్డ్ వేరియబుల్ ఇంట్ జెడ్ తీసుకుంటున్నాము. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాము. సో రిజల్ట్ జెడ్ లో ఉంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటే మళ్ళీ బ్యాక్ టు ఫంక్షన్ కాల్ పంపించేసేయాలి. సో ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ చేస్తాం. printf ఎడిషన్ ఈజ్ %d సమ్ రిజల్ట్ అని తీసుకుందాం ఇక్కడ. ఎందుకంటే రిజల్ట్ లో ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే దీన్ని ఒక వేరియబుల్ లోకి తీసుకోవాలి కంపల్సరీ. గుర్తుంచుకోండి, మనం వాల్యూని తీసుకుంటున్నాము, వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము అంటే ఆ వాల్యూని స్టోర్ చేయడానికి ఏదో ఒక వేరియబుల్ కావాలి ఇక్కడ. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ ఏ కామా బి అన్నాము. సో ఏ కామా బిని యాడ్ చేసి ఓకే ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కి వెళ్ళి ఇక్కడ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ జెడ్ లో ఉంటుంది కాబట్టి ఆ జెడ్ లో ఉన్న రిజల్ట్ మళ్ళీ దాన్ని తీసుకుని రిజల్ట్ లోకి కాపీ అవుతుంది. సో ఆ రిజల్ట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ రిజల్ట్ అనేది తీసుకోవాలి. రైట్, సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది నార్మల్ ఫంక్షన్ కాల్ ఏదైతే రాస్తామో అది. సో అక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసాము అంటే పారామీటర్స్. కాబట్టి విత్ పారామీటర్స్ ఉన్నాయి కదా, మీరు ఫంక్షన్ డెఫినేషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పారామీటర్స్ ఉన్నాయి. సో విత్ పారామీటర్స్ అంటే విత్ ఆర్గ్యుమెంట్స్
అండ్ వాల్యూని రిటర్న్ చేసాము. ఇక్కడ వాల్యూ రిటర్న్ అవ్వకపోయినా సరే కంట్రోల్ అనేది బ్యాక్ రిటర్న్ అవుతుంది కంపల్సరీ. వాల్యూ రిటర్న్ అవ్వకపోయినా కంట్రోల్ అనేది రిటర్న్ అవుతుంది కంపల్సరీగా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. వాల్యూని రిటర్న్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి, కంపల్సరీ ఒక రిటర్న్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. అంటే ఒక వాల్యూ రిటర్న్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక వేరియబుల్కి మనం ప్లేస్ చేయాలి. ఒక వేరియబుల్కి మనం ప్లేస్ చేయాలి, రైట్. సో ఇది మనకి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్. ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఒక వాల్యూని కూడా మనం రిటర్న్ చేస్తున్నాము. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. సో సమ్ డిక్లరేషన్ యాడ్. ఇక్కడ మనం డిక్లరేషన్ ఇవ్వలేదు ఐ థింక్. సో డిక్లేర్ చేద్దాము ఇంట్ యాడ్ ఇంట్ కమా ఇంట్. అంటే 2 వేరియబుల్స్ కదా మనం తీసుకున్నది. సో అందుకని ఎక్స్పెక్టెడ్ వైడ్ మీన్. ఓకే, ఇక్కడ సెమీకాలన్ బయట ఇవ్వాలి. సో 0 errors 0 warnings. ఎగ్జిక్యూట్ చేసాము. సమ్ 10 20 ఇచ్చాము. అడిషన్ ఇస్ 30. కరెక్ట్గానే వచ్చింది కదా అవుట్పుట్. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము, అలాగే రిటర్న్ కూడా ఇచ్చాము. సో అది మన ఫస్ట్ ఇది. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసే పారామీటర్స్ గుర్తుంచుకోండి. యాక్చువల్ పారామీటర్స్, ఇవి ఫార్మల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ విచ్ వాజ్ రిటర్న్ ఇన్సైడ్ ద ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్లో ఇచ్చినవి యాక్చువల్ పారామీటర్స్. సో ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ డెఫినేషన్లో తీసుకునేవి ఫార్మల్ పారామీటర్స్. ఈ 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 2 కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ని ఆక్యుపై చేస్తాయి. ఇక్కడ ఏఎక్స్ వై బదులు మీరు ఏబి అని కూడా మీరు తీసుకోవచ్చు, రైట్. సెకండ్ చూద్దాం, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్. సో ఇక్కడ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఇలా రాసాము ఏబి విత్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏమవుతుంది, వితౌట్ రిటర్న్. వితౌట్ రిటర్న్ వితౌట్ రిటర్న్ అన్నప్పుడు ఇక్కడ జెడ్ని రిటర్న్ చేయకుండా ఈ అవుట్పుట్ అనేది ఇక్కడే ప్రింట్ చేశారనుకోండి. ఇక్కడ వేరియబుల్ తీసేస్తాము. ఇక్కడ వేరియబుల్ తీసేస్తాము విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం. FWR without return .c. ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్. సో ఇక్కడ ఏమవుతుంది, విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము. వితౌట్ రిటర్న్ అంటే మనకి ఫంక్షన్ డెఫినేషన్ నుంచి వాల్యూ రిటర్న్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడే అవుట్పుట్ ప్రింట్ చేసేస్తున్నాము. డైరెక్ట్గా ఇక్కడే అవుట్పుట్ ని ప్రింట్ చేసేస్తున్నాము. సో ఇక్కడ రిజల్ట్ అనేది కూడా తీసేయచ్చు. ద ఓన్లీ ఫంక్షన్ కాల్. పారామీటర్స్ అంటే ఇన్పుట్స్ తీసుకుని దాన్ని ఫంక్షన్ కాల్ చేసాం అంతే. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్, నో వార్నింగ్స్. సో అవుట్పుట్ 10 20, అడిషన్ ఇస్ 30. స్టిల్ ప్రోగ్రామ్ ఈజ్ వర్కింగ్. ఎందుకని ఇక్కడ మనం అవుట్పుట్ అనేది రిటర్న్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అవుట్పుట్ సెండ్ చేయకుండా ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసేసాం. క్లియర్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది సెకండ్. ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము, రిటర్న్ లేకుండా అక్కడే ప్రింట్ చేసాము. ఇప్పుడు వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్. సో దాన్ని సేవ్ చేద్దాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్. ఇక్కడ మనం వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్. సో వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ అన్నప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయకూడదు. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయకూడదు, అంతే కదా. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి అసలు ఉండకూడదు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ అనేది తీసేద్దాం. సో ఇక్కడ ఏంటి, విత్ రిటర్న్ అన్నారు. సో విత్ రిటర్న్ అన్నప్పుడు సమ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ యాడ్ అని ఇద్దాము. ఇక్కడ మనం ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూస్ ని పాస్ చేయకూడదు, జస్ట్ యాడ్ అని పెట్టాము. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ ప్రింట్ఎఫ్ అనేది ఇక్కడ రాస్తాం. ఎడిషన్ ఈస్, సో రిటర్న్ అనేది కంపల్సరీ. ఓకే, రిటర్న్ అనేది కంపల్సరీ, కానీ ఆర్గ్యుమెంట్స్ మాత్రం లేవు. ఆర్గ్యుమెంట్స్ లేవు. సో ఇన్పుట్ లేదు కాబట్టి ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ అనేది ఇక్కడ తీసుకుంటాం.
ఏబిసి అని తీసుకున్నాము. సో printf ఎంటర్ వాల్యూస్ ఫర్ ఏ అండ్ బి అని తీసుకుంటున్నాము. సో scanf ఇక్కడ రీడ్ చేద్దాం వాల్యూస్ ampersand a ampersand b. ఓకే, సో c is equal to a plus b. వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి రిజల్ట్ అనేది c లో ఉంది కాబట్టి రిటర్న్ c అన్నాము. సో ఇక్కడ చూడండి మనం వాల్యూస్ని ఇక్కడ పారామీటర్స్ని పాస్ చేయటం, పారామీటర్స్ని పాస్ చేయట్లా. సో వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ కంపల్సరీ, కానీ రిజల్ట్ మాత్రం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం మనం. రైట్, చూడండి. సో ఎస్, సెమీకోలన్ మిస్సింగ్, సేవ్, బిల్డ్, 0 errors, 0 warnings. So 10, 20. So addition is 30. Program is working. అంటే ఏంటి దాని మీనింగ్? ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయట్లా, అంటే ఇన్పుట్స్ పాస్ చేయట్లా. ఇన్పుట్స్ కూడా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లోనే తీసుకుంటున్నాం. రైట్, ఇన్పుట్స్ కూడా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లోనే తీసుకుంటున్నాం. అలాగే కంపల్సరీ రిటర్న్ చేస్తున్నాము. రిటర్న్ అంటే అవుట్పుట్ మాత్రం ఈ ఫంక్షన్ లోనే ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ అయ్యి ఆ వాల్యూని ఇక్కడికి రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో అది మన థర్డ్ కేటగిరీ, ఏంటిది? వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్. అండ్ ద ఫోర్త్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్. అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు, అలాగే రిటర్న్ కూడా ఉండకూడదు. అంటే ఏం చేయాలి? సో అసలు మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్, ఇక్కడ రిటర్న్ అనేది తీసుకోకూడదు ఇక్కడ. సో డైరెక్ట్గా ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమి ఆర్గ్యుమెంట్ అనేది తీసుకోగల, డైరెక్ట్గా ఓన్లీ ఫంక్షన్ కాల్ అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకోవట్లేదు, రిటర్న్ ఇవ్వట్లేదు. రిటర్న్ ఇచ్చాము అంటే మన ఫంక్షన్ డెఫినేషన్ నుంచి ఏదో ఒక వాల్యూ రిటర్న్ అయినట్టు. ఆ రిటర్న్ అయిన వాల్యూ ఇక్కడ ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. సో ఇక్కడ అసైన్ చేయలేదు కాబట్టి రిటర్న్ లేదు అసలు. సో డైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ ఆ వాల్యూ ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అయిందో ఆ ఫంక్షన్ కాల్కి సంబంధించిన ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డైరెక్ట్గా రిటర్న్ కూడా లేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే ప్రింటింగ్ అనేది ఇక్కడ జరిగిపోతుంది. ఓకే, సో చూడండి, ఎగ్జిక్యూట్. సో 10, 20, ఎడిషన్ ఇస్ 30. రైట్, సో అలాగా ఇదేం చేస్తున్నాం మనం? ఇక్కడ ఆర్గ్యుమెంట్ లేదు, ఆర్గ్యుమెంట్స్ లేవు, అంటే పారామీటర్స్ పాస్ చేయటం లేదు, అలాగే రిటర్న్ కూడా లేదు ఇక్కడ, అంటే వాల్యూ రిటర్న్ కూడా లేదు. రైట్, సో ఇది మన ఫోర్త్ కేటగిరీ. సో ఇన్ని రకాలుగా మనం ఒక ప్రాబ్లమ్ని ఇన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు. అంటే పారామీటర్స్ అంటే ఇన్పుట్స్ అనేవి మనం ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి సెండ్ చేయొచ్చు. అలాగే ఫంక్షన్ డెఫినేషన్లో డైరెక్ట్గా వాల్యూని ప్రింట్ చేయకుండా ఆ వాల్యూని మళ్ళీ బ్యాక్ రిటర్న్ చేయొచ్చు. సో రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయకపోవచ్చు. రైట్, సో వీటిని కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ అంటాం. ఇది మెయిన్గా పారామీటర్స్ మీద, రిటర్న్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో రెండు కూడా ఆప్షనల్, రెండు మ్యాండేటరీ కాదు, రెండు ఆప్షనల్. సో ఆ రెండింటి బేస్ చేసి ఈ 4 కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ని మనం డిఫైన్ చేస్తాము. అందుకని మీకు అర్థం అవ్వాలని ఒకటే ఎగ్జాంపుల్ని అన్నిటికీ చెప్పాను. ఎడిషన్, సింపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ తీసుకుని అన్ని కేటగిరీస్కి మీకు సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. రైట్, సో అర్థమైంది కదండి అందరికీ? రైట్, అది మన కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. నెక్స్ట్, parameter passing techniques. So how many ways parameters can be passed? ఎక్కడికి పాస్ చేయాలి? passed from function call to function definition. Function call to function definition. సో ఒక ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి పారామీటర్స్ అనుకుంటున్నాము. ఇందాక ఎగ్జాంపుల్లో మనం చూసాము. సో దాన్నే మనం ఏమన్నాము? ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ అన్నాము. రైట్, ఇప్పుడు ముందు మీకు పారామీటర్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ చెప్తాను నేను. టైప్స్ ఆఫ్
పారామీటర్స్. తర్వాత పారామీటర్ పాసింగ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ పారామీటర్స్ వచ్చేసరికి యాక్చువల్ పారామీటర్స్, అలాగే ఫార్మల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్. సో యాక్చువల్ పారామీటర్స్ ఏంటంటే దట్ విల్ బి రిటర్న్ ఇన్ ఫంక్షన్ కాల్. మన ఫంక్షన్ కాల్లో రిటర్న్ చేసేవి యాక్చువల్ పారామీటర్స్. అలాగే ఫార్మల్ పారామీటర్స్ రిటర్న్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్లో రాసేవన్నీ కూడా మనకి ఫార్మల్ పారామీటర్స్. రెండు కూడా డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్ కి కంపల్సరీగా పారామీటర్స్ పాస్ చేయాలంటే దట్స్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ పాస్ చేస్తే హౌ మెనీ వేస్ పారామీటర్ కెన్ బి పాస్డ్? సో వేస్ ఆఫ్ పాసింగ్ పారామీటర్స్, ఎన్ని రకాలుగా మనం పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. సో మెయిన్గా 2 ways మేజర్లీ. ఒకటి కాల్ బై వాల్యూ, నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ కాల్ బై వాల్యూ చూద్దాము, తర్వాత కాల్ బై రిఫరెన్స్ చూద్దాము. ఫస్ట్ కాల్ బై వాల్యూ. ఏంటి కాల్ బై వాల్యూ ఏంటి అంటే బోత్ ద ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోత్ యాక్చువల్ అండ్ ఫార్మల్ parameters are different. Different అన్నాము అంటే both actual and formal parameters occupy different memory locations. ఇది చాలా ఇంపార్టెంట్. రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ని ఆక్యుపై చేస్తాయి, రెండు డిఫరెంట్ కాబట్టి. సో చేంజెస్ డన్ ఆన్ ఫార్మల్ పారామీటర్స్, ఏమైనా చేంజెస్ కనుక మనం ఫార్మల్ పారామీటర్స్ లో చేస్తే, ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ లో డిక్లేర్ చేసిన పారామీటర్స్, రైట్? సో both changes done on formal parameters will not reflect on actual parameters. ఎందుకంటే రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ కాబట్టి ఒక దాని మీద మనం చేంజెస్ ఏమైనా అప్లై చేస్తే అవి ఫార్మల్ పారామీటర్స్, అవి యాక్చువల్ పారామీటర్స్ మీద రిఫ్లెక్ట్ అనేది చెయ్యవు, రెండు డిఫరెంట్. బట్ ఇక్కడ ఏంటి మనకి చేయాల్సింది ఏంటి అంటే we have to follow the order of declaration. సో ఫంక్షన్ కాల్ కి ఫంక్షన్ డెఫినేషన్ కి ఆర్డర్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. సో అక్కడ ఏదైతే ఆర్డర్ లో మనం డిక్లేర్ చేసామో ఇక్కడ కూడా అదే ఆర్డర్ లో డిక్లేర్ చేయాలి. ఓకే, సో అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే పొజిషనల్ ఆర్డర్, అది కొంచెం క్లారిటీగా వస్తుంది. పొజిషనల్ ఆర్డర్ అంటే కంపల్సరీ ఆ పొజిషన్ అనేది మనం చూసుకోవాల్సిందే, పొజిషనల్ ఆర్డర్ అనేది. సో దీనికి మీరు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడైనా సరే ఈ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ కి మనం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిఫాల్ట్ ఎగ్జాంపుల్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్, స్వాపింగ్ అంటే ఇంటర్చేంజ్ అనమాట. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజ్, రైట్? సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో
సమ్ a is equal to 10, b is equal to 20 అని తీసుకుని some swap of a comma b అని రాశారు అనుకోండి. తర్వాత స్వాపింగ్ జరిగిన తర్వాత printf %d a comma b అని తీసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ మనం స్వాప్ అనే ఫంక్షన్ రాస్తాము. ఇక్కడ సమ్ ఇంట్ x ఇంట్ y రెండు డిఫరెంట్ అని చెప్పాం కాబట్టి డిఫరెంట్. ఓకే, సేమ్ పొజిషనల్ ఆర్డర్. స్వాప్ అంటే ఫంక్షన్ కాల్లో ఫస్ట్ పారామీటర్ ఏ ఉంది కాబట్టి ఏలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. అలాగే సో ఫంక్షన్ కాల్లో సెకండ్ పారామీటర్ బి ఉంది కాబట్టి బిలో 20 ఉంది కాబట్టి 20 అనేది మళ్ళీ సెకండ్ పారామీటర్లోకి కాపీ అవుతుంది. సో కాపీ ఆఫ్ values so values will be copied to formal parameters in positional order. ఇది ఇంపార్టెంట్, ఇన్ పొజిషనల్ ఆర్డర్. సో పై పాయింట్ కూడా సేమ్ ఇంచుమించు ఇలాంటిదే, పొజిషనల్ ఆర్డర్. సో ఇక్కడ వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్, ఓకే, వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ parameters. So values of actual parameters will be copied to formal parameters in positional order. ఏ పొజిషన్ లో అయితే ఇచ్చామో ఆ పొజిషన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ వాల్యూ, ఇక్కడికి వచ్చేసరికి బి వాల్యూ. ఎందుకని ఏ అనేది ఫస్ట్ పారామీటర్ ఫంక్షన్ కాల్లో, ఇక్కడ ఎక్స్ అనేది ఫస్ట్ పారామీటర్ ఫంక్షన్ డెఫినేషన్. సో బి అనేది సెకండ్ పారామీటర్ ఫంక్షన్ కాల్లో, ఇక్కడ వై అనేది సెకండ్ పారామీటర్ ఫంక్షన్ డెఫినేషన్. సో ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేసినప్పుడు సమ్ ఏదో ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటే, సో టెంపరరీ వేరియబుల్లోకి ఎక్స్ తీసుకుంటాము, ఎక్స్లోకి వై తీసుకుంటాము, సో వైలోకి టెంపరరీ వేరియబుల్ని స్టోర్ చేస్తాం. సో ఇది చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అయిపోయినాయి, వాల్యూస్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి, రైట్. కానీ ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు మాత్రము ఏబి అంటే 10, 20 మాత్రమే ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఏబి అనేది డిఫరెంట్, ఎక్స్ వై అనేది డిఫరెంట్. ఇక్కడ ఎక్స్ వై చేంజ్ చేసాం కానీ ఏబి చేంజ్ చేయలేం. ఓకే, ఇక్కడ మీరు ప్రింట్ఎఫ్ %d ఎక్స్ కామ వై అని ఇచ్చారు అంటే అప్పుడు మీకు 10, 10 అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు మీకు 10, 20, 10 అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మీకు అలా ప్రింట్ అవుతుంది, అక్కడ వచ్చేసరికి అలాగా ప్రింట్ అవుతుంది, 10, 20 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఏబి అనేది డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. ఇక్కడ ఏబి అనగానే ఓ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ తీసేసుకుంటుంది. సో డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ కాబట్టి ఇది ఏ, ఇది బి, సో ఇది 10, ఇది 20. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినేషన్ లో రాసామో మళ్ళీ ఇక్కడ రెండు వేరియబుల్స్ క్రియేట్ అయిపోతాయి, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. సో ఎక్స్ లోకి 10 వస్తుంది, వైలోకి 20 అయింది. సో ఇంకొక వేరియబుల్ వచ్చింది ఇక్కడ మనకి, చూడండి ఇక్కడ ఇంకొక వేరియబుల్ వచ్చింది మనకి. ఏమైంది ఇక్కడ, ఇది ఎక్స్, ఇది వై, ఇది టెంప్ అనుకోండి. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ 10 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే 20 వచ్చింది, రైట్. అండ్ వై ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాం, వై ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటే 10 వచ్చింది. సో ఎక్స్ వై ప్రింట్ చేసినప్పుడు ఎంత వస్తున్నాయి ఇక్కడ మనకి 20, 10 ప్రింట్ అయినాయి, రైట్. సో అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ వై డిఫరెంట్, ఏబి డిఫరెంట్. కాబట్టి ఎక్స్ వైలో మనం ఏదైనా చేంజెస్ చేస్తే అది ఏబిలోకి చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఇక్కడ ఎక్స్ వై ఈ రెండింటిని మనం ఏమంటున్నాము, ఫార్మల్ పారామీటర్స్ అంటున్నాము, ఫార్మల్ పారామీటర్స్. ఇక్కడ ఏబిని మనం ఏమంటున్నాము, యాక్చువల్ పారామీటర్స్. అందుకే లాస్ట్ పాయింట్ మనం రాసాము, ఏం రాసాము చూడండి, we have to changes done on formal parameters. సో వీటి మధ్య ఏదైనా చేంజెస్ జరిగితే విల్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ యాక్చువల్ పారామీటర్స్, అవి ఏబికి రిఫ్లెక్ట్ అవ్వవు. సో స్వాపింగ్ జరిగిన తర్వాత కూడా ఏబి అనేది అలాగే ఉంటాయి. సో చిన్న ప్రోగ్రామ్ చూద్దాము, సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
సో దీన్ని సేవ్ చేద్దాము. సో కాల్ బై వాల్యూ డాట్ సి. సో హ్యాష్ include stdio.h. so void main and ఇక్కడ మనం int a comma b తీసుకుందాము. సో printf enter values of a and b and scanf read చేద్దాము. సో %d ampersand a and ampersand b రీడ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము. సో printf సో బిఫోర్ స్వాపింగ్, ఓకే, బిఫోర్ స్వాపింగ్ printf చూడండి a is equal to %d/t, b is equal to %d, a comma b ప్రింట్ చేసాము. తర్వాత మనం ఒక చిన్న ఇది రాద్దాం, స్వాప్ ఆఫ్ a comma b అని రాసుకుందాం. ఓకే, ఇది వాయిడ్ కాబట్టి మనకి దాన్ని మనం ఏమి రిటర్న్ చేయటం లేదు ఇక్కడ. సో రిటర్న్ చేయటం లేదు కాబట్టి మనం వాయిడ్ స్వాప్ ఇంట్ కామా ఇంట్ ఇది ఇచ్చాము. సో ఇక్కడ మనం printf ఆఫ్టర్ స్వాపింగ్, ఒకవేళ ఆఫ్టర్ స్వాపింగ్ ఏం జరిగింది, మన వాల్యూస్ ఎంత అనేది చూద్దాం. ఆఫ్టర్ స్వాపింగ్, ఓకే. సో printf సో సేమ్ స్టేట్మెంట్ కదా, అదే కాపీ చేసేద్దాము. స్వాపింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాద్దాం, రైట్. సో ఇక్కడ మనం స్వాపింగ్ అనే లాజిక్ రాయాలి కాబట్టి ఇక్కడ రాద్దాము void swap సో int x comma int y, int x comma int y. సో ఇక్కడ int temp, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాము. temp is equal to x అన్నాము. సో x is equal to y అన్నాము. సో y is equal to temp అన్నాము, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బిఫోర్ స్వాపింగ్ ఏబి ఎంత ఉంది, స్వాప్ చేసిన తర్వాత ఏబి ఎంత ఉంది, రైట్. సో 0 ఎర్రర్స్ చూడండి, ఏబి అన్నాము. సో 10 20 ఇచ్చాము. సో బిఫోర్ స్వాపింగ్ ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 20. ఆఫ్టర్ స్వాపింగ్ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఇక్కడ కూడా /n అని పెడదాము. సో 10 20 చూడండి, బిఫోర్ స్వాపింగ్ 10 20, ఆఫ్టర్ స్వాపింగ్ కూడా ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 20. అంటే ఏమవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్స్ వై అంటే ఈ ఏ వాల్యూ ఎక్స్ లోకి వెళ్తుంది, బి వాల్యూ వై లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ చేస్తాను చూడండి. సో బిఫోర్ స్వాపింగ్ సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, అంతే కదా. ఏలోకి ఎక్స్ ఉంది, బిలోకి వై ఉంది. సేమ్ అదే ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ స్వాపింగ్ కూడా చూడండి, ఇది రాసాము. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎక్స్ వై రాయాలి. సో ఇక్కడ ఒకటి రాద్దాం, printf ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ కూడా మనం సేమ్ అదే రాద్దాం, ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ ఇన్సైడ్ స్వాప్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు చూద్దాము. చూడండి, ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్. ఓకే, ఇక్కడ సెమీకోలన్స్ పెట్టలేదు మనం. ఐ థింక్ కింద కూడా మనం ప్లేస్ చేసి ఉన్నాం, రైట్. సో ఇక్కడ 10 20 ఇచ్చాము. చూడండి, ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ బిఫోర్ స్వాపింగ్ ఇది, ఇన్సైడ్ స్వాప్ ఫంక్షన్ బిఫోర్ స్వాపింగ్ 10 20, ఆఫ్టర్ స్వాపింగ్ 20 10. మళ్ళీ ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ స్వాపింగ్ 10 20, రైట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మన స్వాప్ ఫంక్షన్ లో మాత్రమే చేంజెస్ అవుతున్నాయి, బట్ ఆ చేంజెస్ అనేవి మెయిన్ ఫంక్షన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకని అంటే ఏబి అనేది డిఫరెంట్ వాల్యూస్. ఇక్కడ ఎక్స్ వై బదులు మీరు ఏబి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ కదా. ఏబి ఎక్స్ వై బదులు మీరు ఏబి తీసుకున్నా సరే మనకి
అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది. ఎందుకంటే రెండు డిఫరెంట్ అక్కడ. ఓకే, రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ని షేర్ చేసుకుంటున్నాయి, అందుకని మనకి రెండు డిఫరెంట్గానే వస్తాయి. సి సో 100 200 చూడండి, ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ బిఫోర్ స్వాపింగ్ 100 200, ఇన్సైడ్ స్వాప్ ఫంక్షన్ బిఫోర్ స్వాపింగ్ 100 200, ఆఫ్టర్ స్వాపింగ్ 200 100 అంటే రిఫ్లెక్షన్ జరిగింది ఇక్కడ. మళ్ళీ ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ స్వాపింగ్ 100 200, అది మెయిన్ ఫంక్షన్కి రిఫ్లెక్షన్ జరగదు. ఓకే, ఇక్కడైతే మనకి స్వాపింగ్ అనేది జరిగింది, కానీ ఆ జరిగిన స్వాపింగ్ రిఫ్లెక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్లోకి మారలేదన్నమాట. సో అది ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్. కాల్ బై వాల్యూ ఏంటి అంటే జస్ట్ ఇంక వేరే ఏ లాజిక్ లేకుండా డైరెక్ట్గా ఒక వాల్యూ కాపీని ఫార్మల్ పారామీటర్స్లోకి కాపీ చేస్తుంది, వాల్యూస్ని ఫార్మల్ పారామీటర్స్లోకి కాపీ చేస్తుంది. రైట్, ఇది ఆర్ డిఫరెంట్, యాక్చువల్ ఫార్మల్ ఆర్ డిఫరెంట్ ఈవెన్ దో బోత్ ఆర్ షేరింగ్ ద సేమ్ నేమ్. అండ్ యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ ఆక్యుపై డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ కాబట్టి ఒక మెమరీ లొకేషన్లో చేంజ్ చేసిన కంటెంట్ ఇంకో దాని మీద ఎఫెక్ట్ జరగదు అక్కడ. ఓకే, సో అది మన కాల్ బై వాల్యూ. సేమ్ ఇదే స్వాపింగ్ని మనం సెకండ్ కేటగిరీ అంటే సెకండ్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్లో చూస్తే, సో అది కాల్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్, కాల్ బై రిఫరెన్స్లో ఏంటంటే ఇక్కడ అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్, address of actual parameters will be passed to function definition. సో ఫంక్షన్ కాల్లో డైరెక్ట్గా మనం వేరియబుల్స్ ఇవ్వకుండా ఫంక్షన్ కాల్లో అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ని పాస్ చేస్తాం. సో ఇక్కడ యాక్చువల్ అండ్ ఫార్మల్ parameters occupy same memory location. సేమ్ మెమరీ లొకేషన్, రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తాయి. సో రెండు సేమ్ మెమరీ లొకేషన్ ఆక్యుపై చేసినాయి కాబట్టి చేంజెస్ డన్ ఆన్ ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ డెఫినేషన్లో మనం ఏదైతే చేంజెస్ చేస్తామో ఈ పారామీటర్స్ మీద విల్ రిఫ్లెక్ట్ ఆన్ యాక్చువల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్ మీద రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఫార్మల్ పారామీటర్స్ మీద మనం ఏదైతే చేంజెస్ చేసామో అవన్నీ కూడా యాక్చువల్ పారామీటర్స్ మీద రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఎందుకంటే రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్ ఆక్యుపై చేసాం కాబట్టి. సో మీకు ఎగ్జాంపుల్ కింద ఇక్కడ రాద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇందాకలాగానే సేమ్ ఆ మెయిన్ ఫంక్షన్ తీసుకుందాము. మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేద్దాము అంటే వాల్యూస్ తీసుకుందాము. సో a ఈజ్ ఈక్వల్ టు సమ్ 10, b ఈజ్ ఈక్వల్ టు సమ్ 20. ఇక్కడ మనం స్వాప్ రాసినప్పుడు డైరెక్ట్గా a b అని రాయకుండా వీటి అడ్రస్ని పాస్ చేయాలి. సో అదే మన సెకండ్ పాయింట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ విల్ బి పాస్డ్ టు ఫంక్షన్ డెఫినేషన్. సో డైరెక్ట్గా కాకుండా అడ్రస్ అంటే ఎలా వస్తుంది? అడ్రస్ అంటే యాంపర్సెంట్ a అలాగే యాంపర్సెంట్ b మనం నేర్చుకున్నాం. అడ్రస్ పాయింటర్స్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం, రైట్? సో అడ్రస్ a b అడ్రస్ని పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? a ఈజ్ ఈక్వల్ టు %d/t, b ఈజ్ ఈక్వల్ టు %d a, b ఇది ప్రింట్ చేసాం. ఇక్కడ మనం ఇప్పుడు స్వాప్ ఫంక్షన్ రాసినప్పుడు స్వాప్ ఆఫ్
సో ఇక్కడ అడ్రస్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పాయింటర్ వేరియబుల్స్ ని తీసుకోవాలి. అంటే వాల్యూస్ కాదు కావాల్సింది, ఇక్కడ వాల్యూస్ కదా కావాల్సింది. సో ఇంట్ స్టార్ ఎక్స్ కామా ఇంట్ స్టార్ వై. అంటే ఏంటి, ఏ యొక్క అడ్రస్ లో ఉన్న వాల్యూ ఎక్స్ లోకి, బి అడ్రస్ లో ఉన్న వాల్యూ వై లోకి కాపీ అవుతాయి. మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఇచ్చారనుకోండి, దీని అడ్రస్ దీనిలోకి, దీని అడ్రస్ దీనిలోకి పాస్ అవుతుంది. అలా కాదు, స్టార్ ఎక్స్ మన పాయింటర్స్ కాన్సెప్ట్ లో యాంపర్సెంట్ అంటే అడ్రస్. సో స్టార్ అంటే వాల్యూ ఎట్ అడ్రస్, రైట్. సో ఈ స్టార్ ఎక్స్ అంటే అడ్రస్ యొక్క వాల్యూ. ఓకే, అడ్రస్ యొక్క వాల్యూ. సో ఇది తీసుకున్నప్పుడు మళ్ళీ నార్మల్ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాము. ఆ టెంపరరీ వేరియబుల్లోకి స్వాప్ అంటే సమ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఎక్స్ తీసుకుంటే మళ్ళీ దానిలో అడ్రస్ ఉంటుంది. ఓకే, సో స్టార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ వై అండ్ స్టార్ వై ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇది క్లోజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఒక మెమరీ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఏ బి అనే వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇది ఏ, ఇది బి తీసుకోండి. ఇది 1000 మెమరీ లొకేషన్ అనుకోండి, ఇది 1002 మెమరీ లొకేషన్ అనుకోండి. సో 10, 20. అప్పుడు ఏం చేస్తున్నట్టు, మనం కాపీ చేసినప్పుడు ఇక్కడికి 1000 వచ్చింది, ఇక్కడికి 2000 వచ్చింది, సారీ 1002 వచ్చింది. ఓకే, ఇది ఎక్స్, ఇది వై, ఇది టెంప్. మనం ఏం చెప్తున్నాము, టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఎక్స్ అంటున్నాము. టెంప్ స్టార్ ఎక్స్ అంటే వాల్యూ ఎట్ 1000. ఓకే, స్టార్ ఎక్స్, ఇక్కడ స్టార్ ఎక్స్ అంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ ఎక్స్. ఓకే, వై అంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ వై. సో ఎక్స్ యొక్క అడ్రస్, ఎక్స్ లో ఉన్న అడ్రస్ వాల్యూ అంటే 1000 లో ఉన్న వాల్యూ ఎంత, 10. సో టెంప్ లోకి 10 వచ్చింది, రైట్. నెక్స్ట్ స్టార్ ఎక్స్ ఈక్వల్ టు స్టార్ వై. ఈ ఎక్స్ లోకి స్టార్ వై అంటే 1002 లో ఉన్న వాల్యూ అంటే 20 అనేది ఇక్కడికి స్టోర్ అయింది. నెక్స్ట్ స్టార్ వై ఈజ్ ఈక్వల్ టు టెంప్. అంటే ఇందులో వాల్యూ ఎక్కడ, ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 10. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 1000 అడ్రస్ లోకి 20 వెళ్ళింది. అంటే ఏమైంది, ఇక్కడ 1000 అడ్రస్ లోకి 20 వెళ్ళింది, 1002 అడ్రస్ లోకి 10 వెళ్ళింది. సో ఆటోమేటిక్ గా ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ రిఫ్లెక్షన్, ఈ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10 అని వస్తుంది. సో దీన్నే మనం కాల్ బై రెఫరెన్స్ అంటాం. అంటే రెఫరెన్స్ ఏంటి అంటే మనం డైరెక్ట్ గా కాపీ చేయకుండా ఆ యాక్చువల్ పారామీటర్స్ యొక్క అడ్రస్ని పాస్ చేస్తున్నాం. అడ్రస్లు పాస్ చేసాము అంటే డైరెక్ట్ గా అడ్రస్ లో ఉన్న వాల్యూస్ ని మనం చేంజ్ చేసేస్తున్నట్టు, అక్కడ అడ్రస్ లో ఉన్న వాల్యూస్ ని మనం చేంజ్ చేసేస్తున్నట్టు, రైట్. సో ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దీన్ని సేవ్ యాస్ చేస్తాను, కాల్ బై reference.c. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇన్సైడ్ ఏ బి అన్నాం కదా, ఇవన్నీ తీసేస్తాను నేను ఇక్కడ చూడండి. సో ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ అనేది తీసేయండి ఇక్కడ. సో ఆఫ్టర్ స్వాపింగ్ ఏ బి, రైట్. సో కానీ ఇక్కడ మనం అడ్రస్ని పాస్ చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలి, పాయింటర్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాల్యూ అట్ అడ్రస్ కాబట్టి ఇంట్ స్టార్ ఏ స్టార్ బి, ఏబి తీసుకోవచ్చు లేదా వేరే వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది కూడా తీసేద్దాము. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఏ, అలాగే స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ తీసేయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి పాయింటర్ వేరియబుల్స్ కదా, ఇంట్ స్టార్, ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్న పాయింటర్ వేరియబుల్స్ కదా, కంపల్సరీ అక్కడ పాయింటర్స్ అనేది యూజ్ చేయాలి.
సో 0 ఎర్రర్స్ బిల్డ్ చేసాము. 100 200 అన్నాము. ఆఫ్టర్ స్వాపింగ్ చూడండి, a ఈజ్ ఈక్వల్ 200, b ఈజ్ ఈక్వల్ 100. సో ఇక్కడ మనం రిజల్ట్ ఎక్కడ రాసాము, ఇక్కడే రాసాము, ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్లోనే రాసాము. సో ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్లోనే మనకు ఆఫ్టర్ స్వాపింగ్ ఎంత వచ్చింది, a b వాల్యూస్ అనేవి మారిపోయినాయి. చూడండి, ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్లోనే ఆఫ్టర్ స్వాపింగ్ a20 b10కి వచ్చేసింది, రైట్. సో ఎందుకని మనకు అక్కడ డైరెక్ట్గా వాల్యూని కాపీ చేయకుండా దీని అడ్రస్ని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే మన చేంజెస్ చేస్తామో ఫార్మల్ పారామీటర్స్ అవి యాక్చువల్ పారామీటర్స్ దగ్గర రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, రైట్. సో అది మన పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్, రైట్. సో అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రికర్షన్. సో మనం ఇంతకుముందు సెషన్స్లో చూసినట్టు ఇటరేషన్స్ ఎలా అయితే చూసామో అలాగే రికర్షన్. సో రికర్షన్ అంటే ఏంటి అంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, అంటే అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తే దాన్నే ఇటరేషన్స్ అంటాం, సారీ రికర్షన్ అంట. ఓకే, ఒక ఫంక్షన్ని కాల్ చేయడం. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని కాల్ చేసాము, ఆ ఫంక్షన్ డెఫినేషన్ వేరే దగ్గర ఎక్కడ రాసాము. సో ఎప్పుడైతే కంట్రోల్ ఆ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి అదంతా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఆ ఫంక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయితే కాల్ చేసిందో ఆ కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ బ్యాక్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ రికర్షన్ ఏంటి అంటే ఒకటే ఫంక్షన్ని దానిలోనే మళ్ళీ ఫంక్షన్ కాల్ యూజ్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇంతకుముందు మనం ఎలా రాసాము, ఫంక్షన్కి ఎగ్జాంపుల్ కింద ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకుని, సో ఈ మెయిన్ ఫంక్షన్లో ఒక చిన్న ఫంక్షన్ కాల్ రాసాము, లెట్ ఇట్ బి ఫంక్షన్ 1 అని చెప్పి ఒక ఫంక్షన్ కాల్ రాసాము, రైట్. సో ఎప్పుడైతే కంట్రోల్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇమ్మీడియట్గా ద ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్, అంతే కదా మనం చెప్పింది, రైట్. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇక్కడ ఎండ్ అయిందో దాన్ని మళ్ళీ రిపీట్, ఐ మీన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసిందో ఆ ఫంక్షన్కి కాల్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఒకవేళ ఇలా రాసామనుకోండి, మెయిన్ ఫంక్షన్, దీనిలో మళ్ళీ మెయిన్ ఫంక్షన్ కాల్ చేసామనుకోండి ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది వచ్చిందో మళ్ళీ దాని ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఇదే ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ రెండు సేమ్ అయితే కాలింగ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాల్డ్ ఫంక్షన్ అయినప్పుడు దాన్ని మనం రికర్షన్ అంటాం. ఓకే, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ 1 అని రాసామనుకోండి, ఈ ఫంక్షన్ 1లో మళ్ళీ ఫంక్షన్ 1నే మనం కాల్ చేసామనుకోండి ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ వచ్చిందో మళ్ళీ దాని కరస్పాండింగ్ ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. అంటే ఏంటి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతూ వస్తుంది, రైట్. సో మన ఇటరేషన్ అంటే ఏంటి, సిమిలర్ మన రికర్షన్ లాగానే ఇటరేషన్ కూడా కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే దాన్నే ఇటరేషన్ అంటున్నాం. సో ఇటరేషన్ లో ఆఫ్టర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ఇటరేషన్ అనేది స్టాప్ అవ్వాలి, రైట్. అలాగే ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ రికర్షన్స్ తర్వాత ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ తర్వాత అది స్టాప్ అవ్వాలి. సో దీనికోసం మనం ఇక్కడ ఇటరేషన్లో ఏం చేస్తున్నాము, ఒక కండిషన్ రాస్తున్నాం. అలాగే ఈ ఫంక్షన్ కాల్లోకి వచ్చేసరికి రికర్షన్స్లోకి వచ్చేసరికి మనం ఒక బేస్ కండిషన్ అనేది రాస్తాం, బేస్ కండిషన్. సో ఈ బేస్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు, ఓకే, బేస్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ రికర్సివ్ కాల్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని రికర్సివ్ కాల్ అంటాం, అంటే అదే ఫంక్షన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బేస్ కండిషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి ఒక చిన్న పాయింట్ రాస్తాను ఇక్కడ. సో until
base condition is true, until base condition is true, recursion will be executed. సో ఎప్పుడైతే ఈ బేస్ కండిషన్ ఫాల్స్ అయిందో స్టాప్స్ ద రికర్షన్ అనేది స్టాప్ అవుతుంది మనకి. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ బేస్ కండిషన్. ఓకే, బేస్ కండిషన్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బేస్ కండిషన్. సో దీని సింటాక్స్ ఎలా రాస్తాము మనం? రికర్షన్ కి సింటాక్స్ ఎలా రాస్తాము అంటే, సో ఫంక్షన్ ఇక్కడ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఏదైనా మనం ఆప్షనల్, సో ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, ఆప్షన్స్ పారామీటర్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ దీనిలో స్టేట్మెంట్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూ అగైన్ వీ హ్యావ్ టు రైట్ ఫంక్షన్ కాల్ హియర్. ఫంక్షన్ కాల్ ఇప్పుడు చూడండి, ఫంక్షన్ కాల్ అదే, ఫంక్షన్ డెఫినేషన్ అదే, రైట్? సో ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్ both are equal. Function call and function definition both are equal, right? సో దీన్నే మనం రికర్షన్ అంటాం. ఓకే, సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సింపుల్. సో అదేంటి అంటే, మన నార్మల్గా రికర్షన్ అనేది తెలియగానే మనకు గుర్తొచ్చే ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్. ఫ్యాక్టోరియల్ యూజింగ్ రికర్షన్. ఫ్యాక్టోరియల్ ఇటరేషన్ తో కూడా చేయొచ్చు, దాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టోరియల్ రికర్షన్ తో యూజ్ చేస్తాం. ఫ్యాక్టోరియల్ రికర్షన్. సో దీనికి ఫస్ట్ థియరిటికల్ గా చెప్తాను చూడండి. సో మనం ఒకవేళ 4 ఫ్యాక్టోరియల్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 4 into 3 into 2 into 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 into 2 into 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 4 into 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. సో 3 to 1 అనే 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 3 into 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? 2 ఫ్యాక్టోరియల్ 2 into 1. దీన్ని ఎలా రాస్తాము? 2 into 1 ఫ్యాక్టోరియల్, రైట్? ఇలా రాసుకుంటూ వస్తున్నాం కదా. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే, చూడండి ఎక్కడ దాకా స్టాప్ చేయాలి. సో ఇక్కడ బేస్ కండిషన్ ఎక్కడ? బేస్ కండిషన్ ఏంటిది? బేస్ కండిషన్ ఏంటి అంటే n వాల్యూ 1 వచ్చేంత వరకు మనం రిపీట్ చేయొచ్చు. ఓకే, n వాల్యూ 1 వచ్చేంత వరకు రిపీట్ చేయొచ్చు. n వాల్యూ 1 వచ్చినప్పుడు ఇంకా స్టాప్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే చూడండి, ఇది n అయితే ఇది n-1. ఒకవేళ ఇది n అయితే ఇది n-1. ఇది n అయితే ఇది n-1, ఇది n అయితే ఇది n-1. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఎప్పుడు స్టాప్ చేయాలి? ఇఫ్ n is equal to 1 ఆర్ 0 అయినా సరే అదే కదా మనకి, is equal to 0. మనం ఏం చేస్తాము? జస్ట్ రిటర్న్ n లేదా రిటర్న్ 1 రిటర్న్ చేద్దాం. ఒకవేళ కానంత వరకు ఏం చేయాలి? రిటర్న్ n ఇంటూ, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలిగా మళ్ళీ. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1
సో ఇది ఒక ఫ్యాక్టోరియల్ అనుకోండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్. ఒకవేళ ఇది రాస్తే మనకి ఏమవుతుంది, 1 అయినప్పుడు 1 రిటర్న్ చేస్తుంది. 1 కానంత వరకు ఏం చేస్తుంది, ఎన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటున్నాము. ఓకే, సో ఇప్పుడు చూడండి 4 అన్నాము. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాము. ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 1 0, రిటర్న్ 1 కాదు. కాబట్టి ఎల్స్ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అన్నాం. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే మళ్ళీ ఇదే ఫంక్షన్ కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు. మళ్ళీ ఎల్స్ ఇదేమవుతుంది, 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 మైనస్ 1 2 అయింది. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఫ్యాక్టోరియల్ అదే ప్రోగ్రామ్ కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు. కాబట్టి ఎల్స్ పార్ట్ రిటర్న్ ఏమవుతుంది, 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. ఏమైంది ఇక్కడ 1 అన్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 0. 1 అయింది కాబట్టి రిటర్న్ 1. ఇక్కడ ఏమవుతుంది, ఇంకా దీన్ని రిటర్న్ 1 చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా ఇది క్లోజ్ అయిన తర్వాత దీనికి ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో అక్కడికి రిటర్న్ బ్యాక్ అవ్వాలి. సో 2 ఇంటూ 1 2, సో ఇక్కడికి 2 వస్తుంది. 3 ఇంటూ 2 6, ఇక్కడికి 6 వస్తుంది. 6 ఇంటూ 4 ఇక్కడికి 24 వస్తుంది. అంటే ఏంటి, ఒకటే ఫంక్షన్ రాస్తున్నాము, దాన్నే ఇటరేటివ్గా రికర్సివ్గా మనం కాల్ చేస్తున్నాం. ఇటరేటివ్ అనకూడదు, రికర్సివ్ అనాలి. సో ఒకటి గుర్తుంచుకోండి, ఫంక్షన్స్కి మనం సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తే దాన్ని రికర్షన్ అంటాం. రికర్షన్. ఓకే, అదే ఫంక్షన్ని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో చూడండి, ఇక్కడ పారామీటర్ పాస్ చేస్తున్నాం, ఇన్పుట్ని చేంజ్ చేస్తున్నాం. ఇంతకుముందు n అన్నాము, ఇప్పుడు n మైనస్ 1 అంటున్నాము. సో ఎన్కి అయితే ఏదైతే ప్రొసీజర్ అప్లై చేసామో n మైనస్ 1 కూడా అదే ప్రొసీజర్ అప్లై చేయాలి. సో ఎప్పటి వరకు, ఒక బేస్ కండిషన్ అనేది రాయాలి. ఆ బేస్ కండిషన్ అనేది రాసేంత వరకు మనం, ఆ ట్రూ అయ్యేంత వరకు మనం ఆ రికర్సివ్ కాల్స్ అనేవి రాస్తాం. సో దీన్నే మనం ఏమంటాము అంటే రికర్సివ్ కాల్. రికర్సివ్ కాల్. సో యాక్చువల్గా దీన్ని ఏమంటాం మనం, ఫంక్షన్ కాల్ అంటాం. దీన్ని ఫంక్షన్ కాల్ అంటాం. సో అదే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రికర్సివ్ కాల్ అంటాం. సో నార్మల్గా ఇలా చేసిన దాన్ని ఫంక్షన్ కాల్ అంటాము. దీనికి సంబంధించిన ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇదే ఫంక్షన్లో మళ్ళీ అదే ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని రికర్సివ్ కాల్ అంటాం. ఇక్కడ కూడా కొన్ని స్పెసిఫిక్ రికర్షన్స్ తర్వాత ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ కూడా మనం ఒక బేస్ కండిషన్ రాస్తున్నాం. ఈ బేస్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ రికర్సివ్ కాల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ చూసాం కదా, 4 అన్నాము, ఫ్యాక్ట్ ఆఫ్ 3 వచ్చింది. సో 3 ఫ్యాక్ట్ ఆఫ్ 3కి మళ్ళీ 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అన్నాము, 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అన్నాము. సో ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఆఫ్ 1 అన్నాము, n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఈ బేస్ కండిషన్ ట్రూ అయిపోయింది. ఇంకా ఎల్స్ లోకి వెళ్ళదు, అంటే రికర్షన్ ఆగిపోయింది ఇంకా. సో 1 రిటర్న్ చేసేస్తుంది. 1 రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 ఇక్కడికి రిటర్న్ అవుతుంది. 2 ఇంటూ 1. సో ఇది ఎవరు కాల్ చేశారు, ఫ్యాక్ట్ ఆఫ్ 2 కాల్ చేసింది కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 2 దగ్గరికి వెళ్తుంది. సో 2, సో 3 ఇంటూ 2 6 అయింది. సో ఇది ఎవరు కాల్ చేశారు, ఫ్యాక్ట్ ఆఫ్ 3 కాల్ చేసింది కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 3 దగ్గరికి వెళ్తాం. ఓకే రైట్. సో ఇలాగా మనం రికర్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. చెప్తాను చూడండి. ఫ్యాక్ట్ ఆఫ్ 4 తీసుకున్నారనుకోండి. ఓకే, సరే n తీసుకుందాము. ఫ్యాక్ట్ ఆఫ్ n మనం ఇంతకుముందు వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్స్ చూసాం కదా, సేమ్ అలాగే చూపిస్తాను మీకు. ఫ్యాక్ట్ ఆఫ్ n అనుకుందాము. మనం బేస్ కేసు రాస్తున్నాము. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏం చేస్తున్నాము, రిటర్న్ 1 అన్నాము. ఎల్స్ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1. ఇది మన ప్రోగ్రామ్ రాసింది. రైట్. సో ఇప్పుడు చూడండి,
ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే సో n is equal to 4. ఓకే, n is equal to 4 అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక స్టాక్ తీసుకోండి. ఎందుకంటే మన ఫంక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, స్టాక్ బేస్ మీద ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పుకున్నాం, రైట్? సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ వచ్చిందో దాని కరస్పాండింగ్ అడ్రస్ ఇక్కడికి స్టాక్లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత దాని కరస్పాండింగ్ కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ బ్యాక్ వెళ్తుంది, ఎందుకంటే దాని అడ్రస్ మన స్టాక్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ n is equal to 4 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 4 is equal to 0, n is equal to 1, ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి ఏమవుతుంది, 4 into ఫ్యాక్ట్ ఆఫ్ 3. సో ఎప్పుడైతే ఇక్కడ ఫంక్షన్ కాల్ వచ్చిందో దీని అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ వచ్చేసరికి సమ్ 1000 అనుకుందాం. ఈ 1000 ఇక్కడికి పాస్ చేసేస్తాం. ఓకే, ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్ దగ్గరికి రావాలి కంట్రోల్ అనేది, రైట్? ఈ ఫంక్షన్ కాల్ ఎక్కడైతే యూజ్ చేసామో ఆ ఫంక్షన్ కాల్కి మళ్ళీ పొజిషన్ రావాలి, కంట్రోల్ అనేది బ్యాక్ రావాలి. అది వాల్యూతో రావచ్చు, లేదంటే ఎంటీ రిటర్న్ అయినా రావచ్చు, బట్ కంట్రోల్ మాత్రం బ్యాక్ రావాలి ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాక్ట్ ఆఫ్ 3 అన్నారు. ఫ్యాక్ట్ ఆఫ్ 3 అన్నప్పుడు మళ్ళీ 3 is equal to 0, 3 is equal to 1, ఫాల్స్. మళ్ళీ ఇక్కడ ఏమైంది, 3 into ఫ్యాక్ట్ ఆఫ్ 2 అయింది. ఓకే, మళ్ళీ ఫంక్షన్ కాల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 2000 అనుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ కాల్ వచ్చింది కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ రాగానే మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళిపోయి అది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ దీనికి రావాలి. సో 2000 అనుకున్నాం. మళ్ళీ 2, n is equal to 2, ఇది ఫాల్స్, ఇది ట్రూ. సో 2 into ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది 2 into ఫ్యాక్ట్ ఆఫ్ 1 అన్నాం. సో దీని అడ్రస్ 3000 అనుకున్నాం. మళ్ళీ స్టాక్లోకి 3000 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకేమవుతుంది, ఫ్యాక్ట్ 1 అన్నప్పుడు రిటర్న్ 1. ఇంక మళ్ళీ ఫంక్షన్ కాల్ లేదు ఇక్కడ చూడండి, దీని తర్వాత ఫంక్షన్ కాల్ లేదు, రిటర్న్ 1 అంటే 1 రిటర్న్ చేసింది. సో అక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఏమవుతుంది, 2 into 1, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, రైట్? సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రిటర్న్ 1 అందో ఎక్కడికి వెళ్ళాలి, ఇది రిటర్న్ 1 అనేది ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని పాప్ చేసి ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి. 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మనం ఫంక్షన్ కాల్ 2 into 1 అనేది 3, ఇది ఎక్కడికి వెళ్ళాలి, 2000 దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్తుంది. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, 1000. ఈ 3 into 6 ఇక్కడికి వెళ్ళాలి. సో అలాగా మనకి రికర్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, దాన్నే మనం రికర్షన్ అంటాం. రికర్షన్, ఓకే, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ నే మనం రికర్షన్ అంటాం. సో అర్థమైంది కదండి రికర్షన్. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాము. రికర్షన్ ఆ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం థియరిటికల్గా మనం సాల్వ్ చేసాం కదా మాన్యువల్గా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ IO, దెన్ I'll write a main function. Inside the main function మనం ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఒకటి రాయాలి. సో ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రాయాలి కాబట్టి మనం ఏం తీసుకుంటాం, ఫస్ట్ n ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ కావాలో అది, అండ్ రిజల్ట్ అనేది ఒక ఫ్యాక్టోరియల్ అనే వేరియబుల్లోకి రావాలి కాబట్టి అది కూడా లార్జ్ నెంబర్స్, ఒకవేళ 10 ఫ్యాక్టోరియల్ లేదా 8 ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నాం అనుకోండి, బియాండ్ ద ఇంటిజర్ వాల్యూ వెళ్ళిపోతుంది. మనం యూస్ చేసేది 16-bit కంపైలర్ కాబట్టి బియాండ్ దట్ వెళ్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లాంగ్ ఇంట్ మాడిఫైర్ తీసుకుంటున్నాను, లాంగ్ ఇంట్ సమ్ ఫ్యాక్ట్. అదే మీరు 32-bit కంపైలర్ మన కోడ్ బ్లాక్స్ లో ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, లాంగ్ ఇంట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే సైజ్ ఆఫ్ ఇంటిజర్ అనేది ఎక్కువ. బట్ ఈ లార్జ్ నెంబర్ ని మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బెటర్ మనం లాంగ్ ఇంట్ అనేది తీసుకోవాలి, రిజల్ట్ అనేది. సో ఇంతకు ముందున్న అవుట్పుట్స్ అన్ని క్లియర్ అవడానికి క్లియర్ స్క్రీన్. సో n వాల్యూ రీడ్ చేద్దాము. సో ఎంటర్ వాల్యూ ఆఫ్ n టు ఫైండ్ ఫ్యాక్టోరియల్, రైట్? సో ఫ్యాక్టోరియల్ కోసం మనం n వాల్యూని రీడ్ చేస్తున్నాం. n వాల్యూని రీడ్ చేసినప్పుడు %d
అండ్ యాంపర్సెంట్ n. సో రీడ్ చేసిన తర్వాత మనం రిజల్ట్ లోకి ఫంక్షన్ ని కాల్ చేద్దాం. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. సో ఇప్పుడు మనం వచ్చిన రిజల్ట్ ఫ్యాక్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రింట్ చేయాలి ఫైనల్ గా. పర్సంటేజ్ n న్యూ లైన్ లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సంటేజ్ d ఈజ్ పర్సంటేజ్ d. సో పర్సంటేజ్ d అనేది n కాబట్టి n. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది లాంగ్ ఇంట్ లో తీసుకున్నాం కాబట్టి ld ఇవ్వాలి. ఫార్మాట్ స్పెసిఫైయర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఫస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం. పార్ట్ 1 ఒకసారి రిఫర్ చేయండి, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. రైట్. సో క్లోజ్. ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి. సో ఈ ఫ్యాక్టోరియల్ అనేది ఏంటిది? ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ n అన్నాము. మనం బేస్ కండిషన్ ఒకటి రాయాలనుకున్నాము. బేస్ కండిషన్ ఏంటి? సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే మనకేం కావాలి? రిటర్న్ 1. అక్కడతో స్టాప్ అయిపోవాలి, మనకి రికర్షన్ అనేది స్టాప్ అవ్వాలి. ఎల్స్ ఏం కావాలి? మనకి రికర్షన్ కంటిన్యూ అవ్వాలి. రిటర్న్ n ఇంటూ సేమ్ ఫంక్షన్ ని కాల్ చేస్తాం బట్ n-1 తో. రైట్. సో సింపుల్. ఇప్పుడు ఫైనల్ గా రిజల్ట్ ఫ్యాక్ట్ లోకి ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ ఏ డేటా టైప్? మనకి లాంగ్ ఇంట్, అంతే కదా. 8 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్, ఆ 7 ఫ్యాక్టోరియల్ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్, 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. అలా ఏమవుతుంది? బియాండ్ ద ఇంటిజర్ వాల్యూ వస్తుంది కాబట్టి దీని రిటర్న్ టైప్ అనేది లాంగ్ ఇంట్ అవుతుంది. సో మనం రిటర్న్ టైప్ అనేది ఇక్కడ రాసుకోవాలి, లాంగ్ ఇంట్. అది రాయలేదు అంటే ఇంటిజర్ కింద తీసుకుంటుంది. సో దాని డిక్లరేషన్ కూడా రాయాలి కదా. సో లాంగ్ ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్. రైట్. సో దీన్ని సేవ్ చేద్దాం. ఫస్ట్ సేవ్ ఫ్యాక్ట్ రికర్షన్ డాట్ సి. సో కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము. మనం ఇందాక అనుకున్నట్టు 4 ఇద్దాము. సో అవుట్పుట్ చెక్ చేయండి. 4 is 24. ఒకవేళ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, సమ్ 8 ఇవ్వండి. 8 ఫ్యాక్టోరియల్ ఇస్ 40320. అదే ఒకవేళ మీరు ఇక్కడ లాంగ్ అనేది తీసేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ అనేది తీసేశారు. సో ఇక్కడ కూడా ఎల్డి బదులు ఎల్ పెట్టారు. ఇక్కడ కూడా మీరు రిటర్న్ టైప్ అనేది ఇంటిజర్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇంటిజర్ ఇచ్చారు. సో అప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. మనకేమవుతుంది? బియాండ్ ద ఇంటిజర్ రేంజ్ వెళ్తే ఎర్రర్ ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నారనుకోండి, 7 ఫ్యాక్టోరియల్ కరెక్ట్గా వచ్చింది, 5040. సో ఇంటిజర్ రేంజ్ అనేది సమ్ 27,000 ఆడ్ లో ఉంది మనకి వాల్యూ. అదే 16-bit కంపైలర్ అయితే, అంటే 2 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది కాబట్టి 2^15-1 మ్యాక్సిమం నెంబర్. సో ఒకవేళ మనకి 8 ఫ్యాక్టోరియల్ ఎంత అని చెప్పుకున్నాం? 40320 అనుకున్నాం. ఇప్పుడు ఇదే ఎగ్జిక్యూట్ చేసి 8 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు అవుట్పుట్ చూడండి, -25,216 వచ్చింది. ఎందుకని? బియాండ్ ద ఇంటిజర్ రేంజ్ వెళ్ళిపోయింది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మాడిఫైర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. రిజల్ట్ అనేది స్టోర్ చేయడానికి లాంగ్ ఇంట్ అన్నప్పుడు మనం ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ కూడా లాంగ్ ఇంట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా మనం రిటర్న్ చేసేది రిజల్ట్ అదే కాబట్టి లాంగ్ ఇంట్ ఇస్తాం. అందుకని ఇక్కడ మనం లాంగ్ ఇంట్ మాడిఫైయర్ యూజ్ చేస్తేనే మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇది ఫ్యాక్టోరియల్. ఓకే, ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రికర్షన్ అండ్ ఇటరేషన్? సో ఇంతకుముందు మనం కంట్రోల్ వేరియబుల్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ లో ఇటరేషన్స్ అని చూసాం. సో ఇటరేషన్ అంటే సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్నే ఇటరేషన్ అన్నాం. సో అలాగే ఇక్కడ మనం రికర్షన్ అనేది కూడా చూసాము. రికర్షన్ అంటే సేమ్ ఫంక్షన్ కాల్ ని మళ్ళీ సేమ్ ఫంక్షన్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్నే రికర్షన్ అంటున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ రెండింటికి ఏంటి డిఫరెన్స్ చూడండి. సో ఇది ఇటరేషన్, ఇది
recursion. Okay, iteration, recursion. So first point ఏంటి, iteration అంటే ఏంటి, implemented, iteration ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, implemented using loops అంతే కదా. iterative స్టేట్మెంట్స్ ని బట్టి iterations అంటున్నాం. ఇక్కడ implemented using functions. సో ఫంక్షన్స్ మధ్యలోనే మనం సేమ్ ఫంక్షన్ ని రిపీటెడ్ గా అదే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటూ వెళ్తే దాన్ని రికర్షన్ అంటున్నాం. సో ఒకటి లూప్స్ కి సంబంధించింది, ఒకటి ఫంక్షన్స్ కి సంబంధించింది, రైట్. ఇది దీని ప్రాసెస్ ఏంటి, రిపీటింగ్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ టైమ్స్. ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ఇటరేషన్ అంటున్నాం. సో కాలింగ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, రైట్. సో అంటే ఏంటి, ఫంక్షన్ కాలింగ్ అండ్ కాల్డ్ ఫంక్షన్ బోత్ ఆర్ ఈక్వల్. కాలింగ్ అండ్ కాల్డ్ ఫంక్షన్ బోత్ ఆర్ సేమ్. అంటే ఫంక్షన్ ని, అదే ఫంక్షన్ ని మళ్ళీ మళ్ళీ కాల్ చేసుకుంటూ వెళ్తే దాన్నే రికర్షన్ అంటున్నాం. సో ఇక్కడ టర్మినేషన్, దీన్ని ఒకవేళ ఇంప్రాపర్ టర్మినేషన్ వస్తే దాన్ని ఏమంటాము, ఇన్ఫినిట్ లూప్ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఇంప్రాపర్ టర్మినేషన్ వస్తే దీన్ని ఏమంటాం అంటే ఇన్ఫినిట్ రికర్షన్ అంటాం. ఇన్ఫినిట్ రికర్షన్, రైట్. సో ఇక్కడ టర్మినేషన్ ఎలా వస్తుంది, టర్మినేషన్ డిపెండ్స్ ఆన్ కండిషన్. ఇక్కడ టర్మినేషన్ డిపెండ్స్ ఆన్ బేస్ కేస్. బేస్ కేస్ అనొచ్చు, బేస్ కండిషన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ memory will be used only for variables. కానీ ఇక్కడ వచ్చేసరికి స్టాక్ మెమరీ యూజ్ చేస్తాం. స్టాక్ మెమరీ ఎందుకు యూజ్ చేస్తాము, ఫంక్షన్ కాల్ రిపీటెడ్ గా యూజ్ చేస్తాం కాబట్టి విల్ బి యూజ్డ్. ఓకే, స్టాక్ మెమరీ విల్ బి యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ whenever there is a function call. సో ఫంక్షన్ కాల్ వచ్చిన ప్రతిసారి మనం స్టాక్ మెమరీలోకి సెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ విల్ బి ఫాస్టర్ when compared to recursion. Execution is faster. ఇక్కడ వచ్చేసరికి execution will be slow when compared to iteration. Right. So ఇవి కొన్ని బేసిక్ అండ్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇటరేషన్స్ అండ్ రికర్షన్స్. ఓకే, రెండిట్లోనూ మనం ఎక్కడో ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తర్వాత టర్మినేషన్ ఉండాలి, ఇక్కడ కూడా సమ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ రికర్షన్స్ తర్వాత టర్మినేషన్ ఉండాలి. ఇక్కడ టర్మినేషన్ ఎలా ఉంటుంది అంటే కండిషన్ ని బేస్ చేసుకుంటుంది, ఇక్కడ వచ్చేసరికి బేస్ కేస్ ని బేస్ చేసుకుని ఉంటుంది, రైట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇటరేషన్ అండ్ రికర్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్ క్లాసెస్. మనకి మన సి ప్రోగ్రామింగ్ లో 4 స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ఆటో స్టోరేజ్ క్లాస్, ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్, ఇంకొకటి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్.
సో ఇవన్నీ ఏం చెప్తాయి అంటే మనకి స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్. లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్ మనం ఏం చెప్పుకుంటున్నాము, మనం యూజ్ చేసే వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ మనం యూజ్ చేసే ప్రోగ్రామ్లో మనం యూజ్ చేసే ముందే మనం డిక్లేర్ చేయాలని చెప్తున్నాము. ఆ డిక్లేర్ చేసేటప్పుడు ఏ వేరియబుల్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పడానికే మనం ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేది వాడతాం. సో ఫార్ మనం నేర్చుకున్న డిఫరెంట్ వేరియబుల్స్ ఏంటి అంటే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. సో వాటిని మనం ఇంకొకలాగా ఏమంటాం అంటే ఆటో, ఎక్స్టర్న్ అంటాం. అండ్ ఇక్కడ ఇంకొక 2 రకాల వేరియబుల్స్ ఏంటి అంటే స్టాటిక్ అండ్ రిజిస్టర్. స్టాటిక్, రిజిస్టర్. సో ఇక్కడ ఈ 2 మనం చెప్పుకున్నాడు స్కోప్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. సో స్కోప్ అంటే వేర్ ఇట్ కెన్ బి యూజ్డ్, వేర్ ఇట్ కెన్ బి యూజ్డ్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇవి స్టోరేజ్ క్లాసెస్ అన్ని కూడా వేరియబుల్స్, కాన్స్టెంట్స్ మీదే వాడతాం. ఓకే. అండ్ లైఫ్ టైం, మేజర్గా లైఫ్ టైం. లైఫ్ టైం అంటే ఏంటి, హౌ లాంగ్ ఇట్ కెన్ బి యూజ్డ్. సో ఎంతవరకు యూజ్ చేయొచ్చు, హౌ లాంగ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్. సో ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయగానే ఒక మెమరీ అలాట్ అయిపోతుంది, దానికి ఆ వేరియబుల్ అసైన్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఆ అసైన్ అయిన వేరియబుల్ అనేది ఎంతవరకు లైవ్లో ఉంటుంది, డిస్ట్రాయ్ అవ్వకుండా, ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది, అది లైఫ్ టైం. ఓకే, దాని లైఫ్ టైం ఎంత. స్కోప్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయగలము ఆ వేరియబుల్స్ని. ఓకే. సో ఇక్కడ మనకు చిన్న టేబుల్ వేస్తాను, తర్వాత మీకు 1 by 1 మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మనం ఇటరేషన్స్ చూసాం కదా, ఇక్కడ కంటిన్యూషన్ వేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఇనిషియల్గా ఏం వాల్యూ ఉంటుంది, వేరియబుల్కి ఇనిషియల్గా ఏం వాల్యూ ఉంటుంది. ఇది స్కోప్, ఇది లైఫ్ టైం. ఇక్కడ మనం వేరియబుల్స్ ఇద్దాం, ఆటో, ఎక్స్టర్న్, స్టాటిక్, రిజిస్టర్. ఓకే. సో ఈ టేబుల్ ఫిల్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత మనం 1 by 1 మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను. రైట్. సో ఆటో వేరియబుల్స్ అన్నిటికీ కూడా ఇనిషియల్గా మనకి ఉండే వాల్యూ గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. ఆటో వేరియబుల్స్ అంటే ఏదైనా సరే ఆటో వేరియబుల్స్కి ఇంకొక ఇది పెడదాము, సింటాక్స్ చూద్దాం. సింటాక్స్. ఓకే. సో ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ అంటే డిక్లరేషన్ ఇచ్చి చేస్తే గార్బేజ్ వాల్యూ. ఇదేంటి అంటే మనం ఆటో అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్స్ని ఆటో డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో ఆటో అనేది కూడా స్మాల్ లెటర్స్. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి డిఫాల్ట్గా మీరు ఏది మెన్షన్ చేయకపోతే ఆటో కింద తీసుకుంటాయి. అంటే మనం ఇంతకుముందు రికర్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇంట్ ఎన్ అన్నాము. ఇంట్ ఎన్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే ఆటో ఇంట్ ఎన్ అన్నమాట. సో మనం ఏది స్టోరేజ్ క్లాస్ మెన్షన్ చేయలేదు అంటే దాన్ని ఆటో కింద తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే లోకల్ వేరియబుల్స్ అన్నీ కూడా ఆటో వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అన్నీ కూడా ఆటో వేరియబుల్స్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, వేర్ దీస్ వేరియబుల్స్ కెన్ బి యూజ్డ్ అంటే విత్ ఇన్ ద బ్లాక్, విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్. సో ఏ బ్లాక్లో అయితే మనం యూజ్ చేస్తామో ఆ బ్లాక్ వరకే అది యూజ్ చేస్తాం. విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్, ఏ ఫంక్షన్లో అయితే మనం డిక్లేర్ చేస్తున్నామో అంతవరకే ఆ వేరియబుల్ని యూజ్ చేయగలం. ఓకే. లైఫ్ టైం అంటే ఎప్పటి వరకు యూజ్ చేస్తాము అంటే జస్ట్ ఎండ్ ఆఫ్ బ్లాక్ ఆర్ ఫంక్షన్. ఆ బ్లాక్
ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో, ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ బ్లాక్ ఎండ్ అయిన వెంటనే వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. రైట్. ఎక్స్టర్న్ వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్స్ లాగా, మనకి ఎక్స్టర్న్ అనేది గ్లోబల్ వేరియబుల్స్ లాగా. ఇనిషియల్ వాల్యూ వచ్చేసరికి జీరో. అండ్ సింటాక్స్ వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే extern data type వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనం యూజ్ చేసేది, ఎక్కడ యూజ్ చేస్తాం ఇది అంటే ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే మనం వాల్యూని డిక్లేర్ చేయొచ్చు, లేదా ఇంకొక ప్రోగ్రాంలో కూడా డిక్లేర్ చేయొచ్చు. మనం వాల్యూని ఇంకొక ప్రోగ్రాంలో కూడా డిక్లేర్ చేసి ఆ వాల్యూని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సేమ్ ఫైల్ అవ్వచ్చు, మల్టిపుల్ ఫైల్స్ అవ్వచ్చు. యూజ్ అనేది సేమ్ ఫైల్లో మనం డిక్లేర్ చేయొచ్చు, వేరే ఫైల్లో డిక్లేర్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టర్న్ అంటే మనం ఒక వేరియబుల్ని ఎక్కడైనా సరే ఇనిషియలైజ్ చేసి దాన్ని మన ఫంక్షన్లోకి వాడుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో స్కోప్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సో గ్లోబల్ స్కోప్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్. రెండు ఫైల్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. గ్లోబల్ స్కోప్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్. రైట్. అండ్ లైఫ్ టైమ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. సో కంప్లీట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఆర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు యూజ్ చేయొచ్చు. ఓకే. స్టాటిక్ కి కూడా మనం ఇనిషియల్ వాల్యూ 0 అండ్ స్కోప్ ఎక్కడ అంటే అది కూడా విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా మనం లైఫ్ టైం ఏంటి అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దాకా. కొంచెం అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ దీని సింటాక్స్ ఏంటి అంటే స్టాటిక్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఇది కూడా మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తే అర్థమవుతుంది. సో ఇది రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి, ఆటో అండ్ స్టాటిక్, కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ గార్బేజ్ వాల్యూ ఇక్కడ 0. ఇది కూడా విత్ ఇన్ ద బ్లాక్ వరకే ఎగ్జిక్యూట్ యూజ్ చేస్తాము, ఇది కూడా విత్ ఇన్ ద బ్లాక్ వరకే యూజ్ చేస్తాము. కానీ దాని లైఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. దాని లైఫ్ టైం అంటే ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత దాని వాల్యూ ఆ బ్లాక్ వరకే అది యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ అన్ని కూడా ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకు ఆ వేరియబుల్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వవు. రైట్. అండ్ రిజిస్టర్ అనేది మన కంప్యూటర్ మెమరీలో ఉంటుంది, చాలా ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది. సో దీన్ని కూడా గార్బేజ్ వాల్యూనే, మనకి ఇనిషియల్ వాల్యూ వచ్చేసరికి గార్బేజ్ వాల్యూ, అండ్ ఇక్కడ కూడా మనకి విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్, దాని యూసేజ్ అనేది విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్. అండ్ ఇది కూడా ఎండ్ ఆఫ్ బ్లాక్ ఆర్ ఫంక్షన్. మన లైఫ్ టైం అనేది కూడా ఎండ్ ఆఫ్ బ్లాక్ ఆర్ ఫంక్షన్. దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే రిజిస్టర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ అంటాం. రిజిస్టర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్, దాన్ని కూడా మనం ఇలాగే తీసుకుంటాం. రైట్. ఇది మన స్టోరేజ్ క్లాసెస్. రైట్. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ చూసి మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. సో ఫస్ట్ ఆటో వేరియబుల్స్ చూద్దాం. ఆటో వేరియబుల్స్ ఏంటి అంటే మన నార్మల్ లోకల్ వేరియబుల్స్ అన్నీ కూడా ఆటో వేరియబుల్సే. చూడండి, stdio.h, సో void main and some int I is equal to 10 అన్నాము. ఓకే. సో క్లియర్ స్క్రీన్. సో ఇంతకు ముందు ఉన్న అవుట్పుట్స్ అన్నీ కూడా
క్లియర్ అవుతాయి. సో printf I is equal to %d అండ్ I అన్నాము, క్లోజ్ చేసాము. సో చూడండి, కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది 10 అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ కూడా ఆటో అని ఇచ్చాము. ఆటో అని ఇచ్చిన తర్వాత కంపైల్ చేయండి. సో అవుట్పుట్ అనేది I is equal to 10. సో నార్మల్గా ఇంట్ I అన్నా సరే, ఆటో ఇంట్ I అన్నా సరే సేమ్. అదే ఒక చిన్న ఫంక్షన్ రాద్దాం ఇక్కడ. సో ఇన్సైడ్ మెయిన్ I వాల్యూ ఇంత రాసాము. సో ఇక్కడ సబ్ ఫంక్షన్ రాస్తున్నాం, లేదా డిస్ప్లే అని రాద్దాము, డిస్ప్లే ఫంక్షన్. సో ఇక్కడ మనం డిస్ప్లే ఫంక్షన్ రాయాలి. సో డిస్ప్లే ఫంక్షన్ రాస్తున్నాము. డిస్ప్లే ఫంక్షన్ రాసినప్పుడు ఇక్కడ కూడా printf ఇన్సైడ్ డిస్ప్లే I is equal to %d I. సో చూడండి, ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి? అన్డిఫైన్డ్ సింబల్ I. సో మనం I అనేది ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే, సో మనం ఏం చెప్పుకున్నాం అక్కడ చూడండి, ఆటోకి విత్ ఇన్ ద స్కోప్ అంటే ఎక్కడ యూజ్ చేయాలి? విత్ ఇన్ ద స్కోప్. ఐ మీన్ స్కోప్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము అంటే విత్ ఇన్ ద బ్లాక్ దగ్గర మాత్రమే అది యూజ్ చేస్తాము. ఓకే, విత్ ఇన్ ద బ్లాక్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తున్నాము. లైఫ్ టైం ఎండ్ ఆఫ్ ద బ్లాక్, ఆ బ్లాక్ ఎండ్ అవ్వగానే మనకి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇనిషియల్ వాల్యూ అనుకున్నాం, ఇనిషియల్ వాల్యూ అనుకున్నాం. సో ఇక్కడ మీరు తీసారనుకోండి, చూడండి ఇనిషియల్ వాల్యూ ఎంత వచ్చింది? 21,373. మనం ఇక్కడ ఏం చేసాము? డిక్లేర్ చేసాము, ఇనిషియలైజ్ చేయలే. డిక్లేర్ చేసాము, ఇనిషియలైజ్ చేయలే, వాల్యూ మెసేజ్ చేయలే. సో ఏమొస్తుంది? గార్బేజ్ వాల్యూ వస్తుంది. సో మనం అదే రాసాం కదా, ఇనిషియల్ వాల్యూ ఏంటి ఇక్కడ? ఆటోకి గార్బేజ్ వాల్యూ. సో స్కోప్ అంటే ఎక్కడ యూజ్ చేయగలం? ఐని ఓన్లీ విత్ ఇన్ ద బ్లాక్. ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము? సో ఐ వాల్యూని చూడండి, ఇక్కడ ఐ వాల్యూని మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేసాం కాబట్టి మెయిన్ ఫంక్షన్లో మాత్రమే, అంటే డిక్లరేషన్ అనేది మెయిన్ ఫంక్షన్లో ఇచ్చాం కాబట్టి మెయిన్ ఫంక్షన్లో మాత్రమే మనం దాన్ని యూజ్ చేయగలం. అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ మనం యూజ్ చేయడానికి లేదు. లైఫ్ టైం ఎండ్ ఆఫ్ బ్లాక్ ఆర్ ఫంక్షన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ ఎండ్ అవ్వగానే వేరియబుల్ అనేది డెడ్ అయిపోతుంది, ఐ వాల్యూ అనేది డెడ్ అయిపోతుంది. ఓకే, సో అది మన ఆటో. లోకల్ వేరియబుల్స్ అన్ని కూడా మనం ఆటో కింద తీసుకుంటాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్గా ఆటో అనే కీవర్డ్ని యూజ్ చేయటం లేదు, అంతే డిఫరెన్స్. లోకల్ ఆల్ ద లోకల్ వేరియబుల్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఆటో వేరియబుల్స్, రైట్? నెక్స్ట్ ఎక్స్టర్న్. ఎక్స్టర్న్ చూడండి. సో ఫస్ట్ ఇంటర్నల్గా చెప్తాను మీకు. సో ఇక్కడ మనం నార్మల్గా ఒక వాల్యూ ఇక్కడ తీసుకున్నాము, సమ్ ఎక్స్ అని తీసుకున్నాము. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు సమ్ 10. అండ్ వై వచ్చేసరికి ఇక్కడ తీసుకుంటా, ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 20. ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో ఇప్పుడు దీన్ని కంపైల్ చేసాం అనుకోండి, ఏమొచ్చింది చూడండి, 2 ఎర్రర్స్. అంటే ఐ తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఎక్స్ ఎక్స్ చూడండి ఇక్కడ ఐ. ఓకే, వై వై చూడండి, ఐ వాల్యూ ఇంటి ఎక్స్ అన్నాము. ఇక్కడ మళ్ళీ printf ఇన్సైడ్ మెయిన్ y ఈజ్ ఈక్వల్ టు %d y అన్నాము. చూడండి ఇక్కడ y అన్డిఫైన్డ్ సింబల్ అన్నారు. సో నేనేం చేస్తున్నాను, y అనేది ఇక్కడ ప్లేస్ చేశాను.
సరే ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేయకుండా అబౌవ్ ద మెయిన్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ చేసాము, ఇక్కడ అబౌవ్ ద మెయిన్ ఫంక్షన్ చేస్తాను y = 20. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఇన్సైడ్ మెయిన్ x = 10, ఇన్సైడ్ మెయిన్ y = 20, ఇన్సైడ్ డిస్ప్లే y = 20. సో దానికి మనం ఒక /n అని ఇస్తే మనకి అవుట్పుట్ అనేది కొద్దిగా క్లియర్గా మనకు తెలుస్తుంది, రైట్? సో ఎగ్జిక్యూట్ చేసాము, అవుట్పుట్ చూడండి ఇన్సైడ్ మెయిన్ x = 10, y = 20, ఇన్సైడ్ డిస్ప్లే y = 20 కరెక్ట్గా వచ్చింది. నేను ఇక్కడ y అనేది ఇక్కడ ప్లేస్ చేయకుండా సమ్వేర్ ఎల్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇక్కడ ప్లేస్ చేస్తా. int y = 20 ఏమొస్తుంది, y అనేది అన్డిఫైన్డ్ సింబల్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనిలో extern int y ఇప్పుడు చూడండి ఎర్ర వచ్చిందా, రాలా. అవుట్పుట్ చూద్దాం, ఎస్ చూడండి y = 20, y = 20. ఎందుకని, ఎప్పుడైతే మనం extern y అని ప్లేస్ చేసామో దాని మీనింగ్ ఏంటి అంటే సమ్వేర్ ఎల్స్ ఇన్ ద ప్రోగ్రామ్ y వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసినట్టు, ఏదో ప్రోగ్రాంలో మనం y వాల్యూని ఇనిషియలైజ్ చేసినట్టు. సో extern int y అనగానే కంట్రోల్ ఏం చేస్తుందంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా వెతికేసి y వాల్యూ ఎక్కడ ఇనిషియలైజ్ చేశారు అనే దాని మీద కన్సిడర్ చేసుకుంటుంది. చూడండి int y = 100. చూడండి స్టిల్ ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, y = 100, y = 100, రైట్? సో అలాగా మనం y వాల్యూని extern కింద తీసుకుంటే గ్లోబల్ డిక్లరేషన్ అంటే గ్లోబల్ వేరియబుల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ extern తీసుకోకపోతే ఇది ఓన్లీ గ్లోబల్ అన్నప్పుడు దీన్ని కంపల్సరీగా మెయిన్ ఫంక్షన్ పైనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసాము, ఇది తీసేసినప్పుడు చూడండి 2 ఎర్రర్స్, అన్డిఫైన్డ్ సింబల్ y, అన్డిఫైన్డ్ సింబల్ y. మనం ఈవెన్ దో ప్రోగ్రామ్ లో y వాల్యూని ఇనిషియలైజ్ చేసినా సరే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అదే ఈ y = 100 అనేది మెయిన్ పైన రాసామనుకోండి మనకి ఎర్రర్ రాదు. లేదు, అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ ఎక్కడైనా రాసి దాన్ని మనం extern తో డిక్లేర్ చేయొచ్చు. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలి, extern int y. చూడండి ఇప్పుడు మనకి అసలు ప్రాబ్లమే రాలేదు, ఇక్కడ మనకి అసలు ప్రాబ్లమే రాలేదు, రైట్? ఇలాగే ఇంకొక ఫైల్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను, ఇక్కడ y వాల్యూ అనేది అసలు ఇక్కడ మనం తీసేసాము, సారీ extern y యూజ్ చేద్దాం. extern int y అన్నాము. ఈ y వాల్యూ అనేది ఇక్కడ ప్లేస్ చేయలేదు మనం, చూడండి ఇక్కడ ప్లేస్ చేయలేదు, చూడండి ఎర్రర్ వచ్చింది. y in మాడ్యూల్ అసలు లేదు, అన్డిఫైన్డ్ సింబల్ y అన్నారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ముందు సేవ్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ని. సో x.c, ఓకే, ఇంకొక ఫైల్ తీసుకొని ఇక్కడ జస్ట్ int y = some 1000 అని ఇచ్చాను, ఇంకేం రాయలే, int y = 1000 అని ఇచ్చాను. సో దీన్ని సేవ్ చేస్తున్నాను, y.c అని సేవ్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక చేసింది ఏంటి, ext.c కదా, చూడండి ext.c. ఇక్కడ మనం y వాల్యూ ఇవ్వాల, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి, #include quotations y.c ఇది ఇచ్చారనుకోండి, చూడండి 0 ఎర్రర్స్, ఎగ్జిక్యూట్ చేసాము, y = 1000. ఇప్పుడు అంటే ఏంటి, y వాల్యూ extern int y అనగానే దాని మీనింగ్ ఏంటి అంటే కంట్రోల్ y వాల్యూ ప్రోగ్రామ్లో ప్రతి లైన్ దగ్గర చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనం ఇంక్లూడ్ y.c అన్నాం కాబట్టి ఆ y.c అనే ఫైల్లో అయినా సరే మనకు y వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంది అంటే కనుక దాన్నే ఇక్కడికి కన్సిడర్ చేసేస్తుంది. ఒకవేళ ఎక్కడే ఏదైనా వాల్యూ ఉందనుకోండి ఆ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో అలాగా ఎక్స్టర్న్ అంటే గ్లోబల్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్, అంటే అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ రాసినా సరే మనం వాల్యూని ఇక్కడ యూజ్ చేయొచ్చు. అలాగే వేరే ఫైల్లో రాసిన వైని కూడా, వేరే ఫైల్లో రాసిన వేరియబుల్స్ ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్టర్న్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఎక్స్టర్న్ int y అని మీనింగ్ రాగానే కంట్రోల్ ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏం చేస్తుంది,
ఇమ్మీడియట్గా దాని వాల్యూ ఎక్కడుంది అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని వాల్యూ ఎక్కడుంది అని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనకి గ్లోబల్ వేరియబుల్స్ అన్నాం కాబట్టి, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ అంటున్నాం కాబట్టి ఇంట్ y అని డిక్లేర్ చేస్తే ఈ లైన్ తీసేద్దాం. ఇప్పుడు y వాల్యూ చూడండి 0 0 అంటే ఏంటి, మనం ఇనిషియలైజ్ డిక్లేర్ చేసాము, ఇనిషియలైజ్ చేయలే. ఓకే, y వాల్యూని డిక్లేర్ చేసాము, ఇనిషియలైజ్ చేయలే. సో డిఫాల్ట్ వాల్యూ ఏమొస్తుంది, డిఫాల్ట్ వాల్యూ 0, ఇనిషియల్ వాల్యూ 0 ఎక్స్టర్న్ కి. సో ఇప్పుడు చూసాం మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, గ్లోబల్ గా యూజ్ చేయొచ్చు, అంటే అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదా వేరే ఫైల్స్ లో ఉన్న వేరియబుల్స్ ని కూడా మనం ఎక్స్టర్న్ యూజ్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ వరకు రన్ అవుతుంది, లైఫ్ టైం ఆ వేరియబుల్ ఎక్కడ వరకు స్టోర్ అవుతుంది, త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఆ వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకనే మీరు ఎగ్జాంపుల్ లో చూస్తే y వాల్యూ అనేది మెయిన్ ఫంక్షన్ లోనూ యూజ్ చేసాము, డిస్ప్లే ఫంక్షన్ లోనూ యూజ్ చేసాము. అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు దాన్ని. ఓకే, అండ్ దాని సింటాక్స్ ఇప్పుడు చూసాం కదా, ఎక్స్టర్న్ వేరియబుల్ డేటా టైప్ వేరియబుల్ నేమ్, ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి కంపల్సరీ, రైట్. సో ఇది ఎక్స్టర్న్. తర్వాతది స్టాటిక్. స్టాటిక్ సో స్టాటిక్ చూద్దాము. సో జస్ట్ ఒక వేరియబుల్ ఒక ఫైల్ తీసుకుని జస్ట్ ఒక ప్రింట్ చేద్దాం మనం. సో ఫస్ట్ అన్ని అవుట్పుట్స్ క్లియర్ చేసాము, జస్ట్ ఒక ఇంక్రిమెంట్ చేద్దాం. ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్, ఓకే అది ఫంక్షన్ కాల్, ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ రైట్. ఇంక్రిమెంట్ చేసేసాము. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ని డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇంట్ ఐ printf, సో ఇనిషియలైజ్ చేద్దాం 0 printf I is equal to %t I. ఓకే, I ప్లస్ ప్లస్. ఏం చేయలేదు, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాము, దాన్ని డిస్ప్లే చేస్తున్నాము. ఫస్ట్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేసాము, ఇమ్మీడియట్ గా ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరకు వచ్చి I 0కి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి 0 ప్రింట్ అయ్యి ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ ఎండింగ్ అయిపోయిందో ఇమీడియట్ గా మళ్ళీ దాని కాలింగ్ ఫంక్షన్ కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సెకండ్ లైన్ లో మళ్ళీ ఇంక్రిమెంట్ వాడాము, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో చూడండి, ఇది కంపైల్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, అన్నిసార్లు 0నే వస్తుంది, ఎందుకంటే 0 పెట్టేశాం కాబట్టి. ఎందుకని, ఇది ఇంట్ I is equal to 0 అంటే దాని మీనింగ్ ఏంటి, ఆటో వేరియబుల్ అని దాని మీనింగ్ చెప్పాం కదా. దాని ముందు స్టోరేజ్ క్లాసెస్ ఏమి యూజ్ చేయలేదు అంటే అది ఆటో. ఆటో అంటే ఏంటి, ఏ ఫంక్షన్ లో అయితే అది డిక్లేర్ చేసామో ఆ ఫంక్షన్ వరకే అది యూజ్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ ఎండ్ అయిపోగానే అది డెడ్ వేరియబుల్ అయిపోతుంది. సో ఆ ఫంక్షన్ ఎండ్ అయిపోగానే ఇక్కడ ఏమవుతుంది, I వాల్యూ డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మళ్ళీ I is equal to 0 ఇనిషియలైజ్ అవుతుంది, ఎందుకంటే డెడ్ వేరియబుల్ కాబట్టి అది ప్రీవియస్ గా, రైట్. సో అదే ఇప్పుడు మనం ఇక్కడ స్టాటిక్ అని పెట్టాము అనుకోండి, రెండింటికి ఒకటే డిఫరెన్స్. స్టాటిక్ అని పెడితే I వాల్యూ ఈ ఫంక్షన్ ఎండ్ అవ్వగానే డెడ్ అవ్వదు, I వాల్యూ డెడ్ అవ్వదు. అదే కదా మనం రాసుకున్నాం ఇక్కడ. స్టాటిక్ వచ్చేసరికి ఏంటి, విత్ ఇన్ ద బ్లాక్ అక్కడ వరకే యూజ్ చేస్తాము, కానీ దాని లైఫ్ టైం ఎక్కడ వరకు ఉంటుంది, టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉన్నంత వరకు దాని లైఫ్ టైం ఉంటుంది, అంటే దాని వాల్యూ డిస్ట్రాయ్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేసాము, అవుట్పుట్ ఏమొచ్చింది 0 1 2. ఎందుకని, ట్రేస్ చేంజ్ చూపిస్తాను మీకు. I వాల్యూ తీసుకున్నాము, సో ట్రేస్ చేస్తే F7 క్లియర్ స్క్రీన్, ఇంక్రిమెంట్ ఇక్కడికి వచ్చింది, I is equal to 0 0 ప్రింట్ అయింది, I ప్లస్ ప్లస్ 1 అయింది. ఎండ్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ రాగానే మళ్ళీ బ్యాక్ సెకండ్ దానికి వెళ్ళింది. చూడండి F7 మళ్ళీ దీనిలోకి వచ్చింది. ఇప్పుడు I is equal to 1, ఎందుకంటే I వాల్యూ అనేది ఈ ఫంక్షన్ లో యూజ్ చేసుకుంటాం ఎక్కడైనా, బట్
ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఐ వాల్యూ డిస్ట్రాయ్ అవ్వదు. అందుకని ఐ వాల్యూ 1 వచ్చేసింది చూడండి, అక్కడ 0 ఉన్నా సరే 1 వచ్చింది. సో ఇక్కడ మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐ వాల్యూ 2 అయింది. మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అన్డిఫైన్డ్ సింబల్, ఎందుకంటే ఐ వాల్యూ అనేది విత్ ఇన్ ద బ్లాక్ వరకే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కోప్ అనేది విత్ ఇన్ ద బ్లాక్ వరకే ఉంది. స్కోప్ అనేది విత్ ఇన్ ద బ్లాక్ వరకే మనం యూజ్ చేయొచ్చు ఆ వేరియబుల్ని. బట్ ఆ లైఫ్ టైం ఐ వాల్యూ అనేది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకు యూజ్ అవుతుంది, రైట్? సో దీన్ని మళ్ళీ మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మళ్ళీ సో 2 అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ ఇంక్రిమెంట్కి వచ్చిందో ఆ ఐ వాల్యూ 2నే ఉంటుంది. చూడండి 2 ఉంది, మళ్ళీ దాన్ని ప్రింట్ అయింది, ఐ వాల్యూ 3 అయింది, ఎండ్ అయింది, క్లోజ్. సో అందుకని మనకి ఏమొస్తుంది ఇక్కడ అవుట్పుట్? సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2. సో మన ఆటోకి స్టాటిక్కి డిఫరెన్స్ అది. ఇక్కడ ఐ 0 తీసేసామనుకోండి, అవుట్పుట్ చూడండి, వాల్యూ అనేది స్టాటిక్కి కూడా ఇనిషియల్ వాల్యూ ఎంత? 0. స్టాటిక్ వేరియబుల్స్కి ఇనిషియల్ వాల్యూ అంటే డిక్లేర్ చేసి మనం వాల్యూని అసైన్ చేయకపోతే రిజల్ట్ అనేది 0 వస్తుంది. ఐ మీన్ దాని వాల్యూ అనేది 0 వస్తుంది. ఓకే, సో అందుకనే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది అక్కడ? ఫస్ట్ 0, 1, 2. మనం అక్కడ ఐ వాల్యూ ఇనిషియలైజ్ చేయలే, కానీ బై డిఫాల్ట్ గా ఇనిషియల్ వాల్యూ కింద 0 తీసేసుకుంటుంది. ఇనిషియల్ వాల్యూ కింద 0 తీసుకుంటుంది. ఓకే, అది మన స్టాటిక్. తర్వాత రిజిస్టర్. రిజిస్టర్ కూడా అది మనకి నార్మల్ ఆటో అండ్ స్టాటిక్ వేరియబుల్స్ లాగానే రిజిస్టర్ ఇది కూడా సేమ్. మన ఆటో వేరియబుల్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో రిజిస్టర్ వేరియబుల్స్ కూడా. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే రిజిస్టర్స్ అనేవి కంప్యూటర్ మెమరీలో ఉంటాయి, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి రిజిస్టర్స్ ని. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ప్రాసెసర్లో ఉంటాయి కాబట్టి, ప్రాసెసర్లో ఉంటాయి, సో చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకుంటుంది రిజిస్టర్లో ఉన్న వాల్యూస్ని, ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది. సో అంతే డిఫరెన్స్, కానీ వేరే డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో దానికి కూడా మనం ఎలాగ యూజ్ చేస్తున్నాము? సో రిజిస్టర్ ఇంట్ ఐ అనేది తీసుకుని దీన్ని ప్రింట్ చేసామనుకోండి, మన డిఫాల్ట్ వాల్యూ ఎంత చెప్పుకున్నాము? గార్బేజ్ వాల్యూ అనుకున్నాము. సో అది ఒకసారి చూద్దాం. సో అవుట్పుట్ చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 58. సో మనం అది క్లియర్ స్క్రీన్ రాయలేదు కాబట్టి మనకి ప్రీవియస్ అవుట్పుట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడండి చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 58. ఏదో గార్బేజ్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ వస్తుంది మనకి. ఓకే, సో అదే ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, సో మనకు ఐ వాల్యూ అనేది 10 డిస్ప్లే అవుతుంది. ఓకే, కానీ మన యూజ్ చేసేటప్పుడు వేరియబుల్ ముందు మనం రిజిస్టర్ అనే కీవర్డ్ యూజ్ చేసి చేస్తాం. సో అవుట్ సైడ్ ద బ్లాక్ మనం యూజ్ చేయడానికి లేదు. చూడండి ఇక్కడ మనకి డిస్ప్లే అని రాసాము, ఇక్కడ కూడా డిస్ప్లే అని రాసి printf i is equal to %d ఐ రాశారనుకోండి, అవుట్పుట్ ఏంటి? అన్డిఫైన్డ్ సింబల్ ఐ. అంటే మనం ఏ ఫంక్షన్లో అయితే ఐ వాల్యూని డిక్లేర్ చేస్తామో ఆ ఫంక్షన్ వరకే యూజ్ ఉంటుంది. ఆ ఫంక్షన్ తర్వాత దాని లైఫ్ కూడా క్లోజ్ అయిపోతుంది, రైట్? సో చూడండి ఒకసారి మళ్ళీ రీకాల్ చేద్దాము. సో ఇవి మన స్టోరేజ్ క్లాసెస్. మన మెయిన్గా ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేది ప్రతి వేరియబుల్కి కాన్స్టెంట్కి వాడాల్సిందే. ఎందుకుని అంటే మనం కంపైలర్కి చెప్తాము ఆ వేరియబుల్స్ అనేవి, కాన్స్టెంట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అనేది. సో ఆటో, ఎక్స్టర్న్, స్టాటిక్, రిజిస్టర్. సో ఆటో వచ్చేసరికి ఇనిషియల్గా, అంటే ఇనిషియల్ వాల్యూ అంటే మనం డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకపోతే, డిక్లేర్ చేసి ఏ వాల్యూ కూడా మనం అసైన్ చేయకపోతే ఆటో వేరియబుల్స్ అన్ని కూడా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఎక్స్టర్న్ కి 0 వాల్యూ, స్టాటిక్ కి 0 వాల్యూ, రిజిస్టర్ కి గార్బేజ్ వాల్యూ.
అలాగే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే స్కోప్ ఆఫ్ ఆటో వేరియబుల్స్ ఆర్ విత్ ఇన్ ద బ్లాక్. ఏ బ్లాక్ లో అయితే యూజ్ చేస్తామో, ఏ బ్లాక్ లో అయితే మనం డిక్లేర్ చేస్తామో ఆ బ్లాక్ వరకే యూజ్ అవుతుంది. అండ్ దాని లైఫ్, ఆటో వేరియబుల్ లైఫ్ టైం కూడా ఆ బ్లాక్ వరకే ఉంటుంది. ఆ బ్లాక్ ఎండ్ అవ్వగానే ఆ వేరియబుల్ అనేది డెడ్ వేరియబుల్ అయిపోతుంది. సో సింటాక్స్ అనేది నార్మల్. అండ్ ఎక్స్టర్న్ వచ్చేసరికి ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. దాని స్కోప్ ఏంటి అంటే త్రూ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాగే వేరే ప్రోగ్రామ్ లో ఉన్న వాల్యూస్ ను కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, దాని లైఫ్ కూడా త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. అండ్ స్టాటిక్ కూడా ఇనిషియల్ వాల్యూ 0, స్కోప్ వచ్చేసరికి విత్ ఇన్ ద ఫంక్షన్ ఉంటుంది, లైఫ్ టైం అనేది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ స్టాటిక్ వేరియబుల్స్ అన్ని ఏ ఫంక్షన్ లో అయితే డిక్లేర్ చేశామో ఆ ఫంక్షన్ లోనే యూజ్ చేయగలము. కానీ దాని లైఫ్ టైం అనేది ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు దాని లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు. అలాగే రిజిస్టర్ అనేది ఫాస్ట్ యాక్సెసింగ్ కోసం యూజ్ చేసేది. దాన్ని ఆల్మోస్ట్ ఆటో వేరియబుల్ తో ఈక్వల్ గానే రన్ అవుతుంది. రైట్. సో ఇది మన స్టోరేజ్ క్లాసెస్. ఓకే. సో అర్థమైంది కదండి స్టోరేజ్ క్లాసెస్. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అదే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి చెప్తాను మీకు. ఇవి ఎలా హెడర్ ఫైల్స్ ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ అనదర్ ఫైల్, ఇంకొక ఫైల్ ని మనం ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది చెప్తా. మనం ఇంతకుముందు ఫంక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లో ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో చూసాము. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ లో సమ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ అన్నాము, అలాగే పవర్ ఫంక్షన్ అన్నాము. సో డైరెక్ట్ గా ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తున్నాము, దాని ఇది యూజ్ చేయటం రైట్. దానికి ఎటువంటి లాజిక్ రాయకుండా డైరెక్ట్ గా దాని ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే మన లాజిక్స్ అన్ని కూడా మనం ఒక ప్రోగ్రామ్ లో రాసి దాన్ని ఇంకొక ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసి మనం యూజ్ చేయొచ్చు. అలా ఎలాగనేది చెప్తాను చూడండి. సో ముందు ఒక జస్ట్ ఇది రాస్తున్నాను. సో వాయిడ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ int n, జస్ట్ ఫంక్షన్ డెఫినేషన్. నేను ఇంకా హెడర్ ఫైల్స్ ఏం రాయటల్లా. ఫ్యాక్టోరియల్, సో int I fact is equal to 1. నార్మల్ గా చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను, మీరు దాని మాడిఫైయర్ రాయలేదని మిస్టేక్స్ అడగమాకండి. సో దాని మాడిఫైయర్స్ అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి. నార్మల్ ఇటరేషన్ యూజ్ చేసి ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఫ్యాక్టోరియల్ %d ఫ్యాక్ట్ రాసాం రైట్. అలాగే void add a comma b int a comma int b. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే printf addition is equal to %d a plus b. అలాగే void subtract int a comma int b. printf difference is equal to %d a minus b. మూడు ఫంక్షన్స్ రాసాం, ఫ్యాక్టోరియల్, యాడ్, సబ్ట్రాక్షన్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఏం చేద్దాము, fd.c అని రాశాను. ఫంక్షన్ డెఫినేషన్స్ అనుకోండి, fd.c. ఇంకా వేరేది ఏం రాయాలి, ఓన్లీ ఫంక్షన్ డెఫినేషన్స్ రాశాను, యాడ్ కి, సబ్ట్రాక్షన్ కి, ఫ్యాక్టోరియల్ కి. ఇప్పుడు ఇంకొక కొత్త ఫైల్ తీసుకుందాం. ఇక్కడ మనం దాన్ని ఇంక్లూడ్ చేద్దాము. ఫస్ట్ stdio.h, అలాగే హ్యాష్ ఇంక్లూడ్ కొటేషన్స్ fd.c రైట్. సో ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ రాసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే int n a b లేదా ఓకే n x y అని తీసుకోండి. పోనీ క్లియర్ స్క్రీన్, printf ఎంటర్ వాల్యూ ఆఫ్ n వాల్యూ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. సో scanf %d
ampersand n. అక్కడ మనం ఫ్యాక్టోరియల్ అని యూజ్ చేసాం కదా, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. చూడండి ఇక్కడ నేను ఎక్కడ కూడా ఫ్యాక్టోరియల్ లాజిక్ రాయలా, ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ కూడా రాయలా. కానీ ఈ ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ ఎక్కడ ఉంది, ft.c లో ఉంది. function.c ఆల్రెడీ ఉంది. multifunction.c. ఓకే, సో కంపైల్ చేసాము. డిక్లరేషన్ సింటాక్స్ ఓకే, void, right? సో లోడ్ మల్టీ ఫంక్షన్ కదా మనం తీసుకున్నది, మల్టీ ఫంక్షన్. ఎస్, చూడండి కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము. ఇక్కడ 5 అని ఇస్తున్నాను. అవుట్పుట్ చూడండి, ఫ్యాక్టోరియల్ ఈస్ 1. సో అక్కడ మేబీ ఆ లాజిక్లో అక్కడ ఏదైనా మిస్టేక్ రాసి ఉండొచ్చు. లెట్ ఇట్ బి, చూద్దాం ఒకసారి. fd.c ఇక్కడ 1 అని ఇచ్చాము, i అని ఇవ్వాలి. సేవ్ చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్దాము. సో మల్టీ ఫంక్షన్, సో కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో 5 ఇచ్చాను, చూడండి అవుట్పుట్ చూడండి 120. ఓకే, సో ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ రాయలే. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ రాసాము, fd.c అనే ప్రోగ్రాంలో రాసాము. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కాల్ తీసుకుంటున్నామో దాని డెఫినేషన్ ఎక్కడుంది అనేది త్రూ అవుట్ ద ప్రోగ్రాంలో ఎక్కడైనా సెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఈవెన్ ఈ ఫైల్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ మళ్ళీ printf enter వాల్యూ ఆఫ్ a and b, ab వాల్యూస్ తీసుకుందాం. scanf %d స్పేస్ %d ampersand a ampersand b, రైట్. ఇక్కడ యాడ్ ఆఫ్ a, b అని ఇచ్చాము. ఇప్పుడు చూడండి, సారీ xy కదా మనం తీసుకున్నది, ఇక్కడ xy తీసుకుందాం. xy అనేది తీసుకుందాం. x, y 0 ఎర్రర్స్. రన్ చేసాము, ఇది 5 తీసుకున్నాము. ఫ్యాక్టోరియల్ ఈజ్ 120 అండి. ఎంటర్ వాల్యూ ఆఫ్ xy అన్నాము, 10 20 తీసుకున్నాము. సో అవుట్పుట్ వచ్చేసరికి చూడండి ఎడిషన్ 30. ఎడిషన్ వాల్యూ వచ్చేసింది, కానీ మనం ఇక్కడ ఎడిషన్ రాయలే. ఓకే, బట్ ఎడిషన్ డెఫినేషన్ ఏం రాయలే, కానీ ఎడిషన్ వాల్యూ వచ్చింది. అలాగే సబ్ట్రాక్షన్ ఇచ్చారనుకోండి, సబ్ట్రాక్షన్ వాల్యూ కూడా వస్తుంది, ఎందుకంటే దాని లాజిక్ కూడా మనకి ఈ ఎక్స్టర్నల్ ఫైల్లో మనకి ఉంది. సో అలాగా ఒక డెఫినేషన్స్ అన్ని ఒక ఫైల్లో రాసుకొని ఆ ఫైల్ని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. సో అందుకనే ఫస్ట్ మనం ఫంక్షన్స్ అని ఇంట్రొడక్షన్లో మీకు ఒక పాయింట్ చెప్పాను. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే రీయూజబిలిటీ. ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ని మనం మల్టిపుల్ ఫైల్స్లో కూడా మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు. సో అందుకోసమే మనం ఫంక్షన్స్ అనేవి వాడతాము. సో ఆటోమేటిక్గా మనకి కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అయినట్టే, కోడ్ కాంప్లెక్సిటీ అనేది కూడా రెడ్యూస్ అయినట్టే, రైట్. సో అది మన ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఓకే, సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్, తర్వాత ఫంక్షన్ వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్స్ చూసాము, కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ చూసాము, పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్, ఎన్ని రకాలుగా మనం పారామీటర్స్ ని ఆర్గ్యుమెంట్స్ ని మనం ఫంక్షన్ నుంచి పాస్ చేయొచ్చు. తర్వాత రికర్షన్ చూసాము, రికర్షన్ కి ఇటరేషన్స్ కి డిఫరెన్సెస్ ఏంటి అని చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చూసాము, అలాగే స్టోరేజ్ క్లాసెస్ చూసాము, అలాగే ఒక ఫైల్లో రాసిన ఫంక్షన్ డెఫినేషన్స్ ని ఇంకో ఫైల్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది కూడా మనం చూసాము, రైట్. సో ఇది పార్ట్ 3. సో పార్ట్ 1, పార్ట్ 2 కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను, ప్లేలిస్ట్ అనేది ఉంది. సో అవి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే వాటిని కూడా రిఫర్ చేయండి. సో దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పార్ట్ 4, డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ ఫైల్స్ కాన్సెప్ట్. ఈ రెండు కలిపి పార్ట్ 4లో మనకి కంప్లీట్ చేస్తాను. సో ఫార్ పార్ట్ 3 వరకు కంప్లీట్ చేసాము.
సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే post your doubts in the comment section. Definitely I will try to clarify all your doubts. If you really enjoyed my session, like my session, share my session with your friends, and don't forget to subscribe to our channel. Thanks for watching. Thank you very much.